ర్యాప్లు ఉంటాయి కాదు ఏ ర్యాప్ చెప్పు. గాల్పు దుమారం గాల్పు దుమారం గాల్పు దుమారం వర్షం రాలుతుంది మనిషి లాంటారు బండి మీద పోతే హెల్మెట్ పెట్టుకో బండి మీద పోతే హెల్మెట్ పెట్టుకో ఫంక్షన్ పోతే బొట్టే పెట్టుకో పిల్ల కనబడితే ముద్దే పెట్టుకో లేకపోతే ఈ పలుగు 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 పాటలు పాడయ్యో అది పాడైపోదా పాడయ్యో అది పాడైపోదా పోతే రూమ్ డోర్ వేసుకొని ఆడ యాక్టింగ్ ఎత్తు ఇక 5 హత్యలు నేను చేయలేదు 5 హత్యలు నేను చేయలేదు ఒక ప్లేస్ లో మాట్లాడుకుంటున్నాం నేను రెడీ అయిపోయిన చేతిలో చేతి వేసుకున్నా కళ్ళ కన్ను పెట్టుకున్నాం సొల్లు కారుతుంది లేపుదామన్నా తప్పకుండా పాఠం లేపుదాం నేను ఫుల్ ఫీల్ అయినా అంటే నేను ఒక దగ్గర నా వాట్సాప్ కాంటాక్ట్లో 1,00,000 మంది వాట్సాప్లో 1,00,000 మంది నా స్టేటస్ ఒక 20,000 మంది వస్తారు ఈజీగా 20,000 మంది అంటే నీకు పందికి లేదా అలాగే ఒక పందికి లేదా అని నాకు అనిపిస్తుంది కాదు లంగలంటే ఎవరు ఎట్లుంటారంటే బాయ్ గారే గారి మొత్తం బాయ్ వేరే ఉన్నది గోబీ బాయ్ వైట్ షర్టు పాయింట్ నాకు తెలిసి నువ్వు సర్పంచ్ అవుతావు బాయ్ నాకు నా పైసలు నా మీద కాకుండా ఈయన మీద పెట్టేసిన ఓకే ఇక తెల్లారి నుంచి ఖర్చులు చాలా అయిపోయినాయి నాకు అనుకుని కూర్చుని చాలా అయిపోయింది ఫోన్ చేసి 10,000 కొట్టన్నారు ఇట్లా అన్న 15,000 కొట్టాలి ఇప్పుడు వేరే జాగాలకు పోతే అరుణ్ గడ్ మేము పోయినాం అనుకో కాలు మీద కాలేసుకున్నా ప్రొడ్యూసర్ వచ్చి నాకు మన బోనాలు సంగ్ చేసిన అన్న ఐస్ క్రీమ్ తీసుకురా థమ్స్అప్ అదే చిల్లు లేదు కానీ ఇది అరే నాకు తెలిసి అరే నేనే వేరే ప్రొడ్యూసర్ ఇట్లా అడుగుతుంటున్నాను కర్మ రిటర్న్ అయింది 10 మంది కలిసినాం అనుకో ఒక 5,000 పెట్టేద్దాం కొట్టేసేపోరాని ఫోన్ ఇచ్చేస్తే ఫోన్ పే కొట్టేస్తారు అట్లా పెట్టి లాస్ట్కి అయితే నేనే పెట్టించుకుంటాను అరే మనతో నేను జర్నీ చేస్తారు నిజాయితీకి అన్నం దొరకదు నిజం మాట్లాడినోడికి విలువ దొరకదు కదా ఇదే ఎప్పుడైతే ఉన్నాడు మాట్లాడతారు విషయం వాడికి వాల్యూ ఏం బాధ అనిపిస్తా అంటే నీ అమ్మ అరుణ్ గారు కూడా మస్తారని అంటుండే అరుణ్ గారు అంటుండే మా ఫ్రెండ్స్ అంటుండే నీకేం బీకేదన్నా ఏదో ఒకటి అప్పుడప్పుడు హెల్పింగ్ దంగా హెల్పింగ్లను పోడు వీడియోలు పెట్టుడు డబ్బులు ఇచ్చొచ్చుడు ఫుడ్ ఇచ్చొచ్చుడు చేద్దామన్నా మనం కూడా అప్పుడప్పుడు అంటుండే ఎందుకంటే రేపు నాడు నెగిటివ్గా ఆలోచిస్తారు నా జనాలు అంటుండే నాకు అదే అప్పుడప్పుడు రిఫ్లెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా డబ్బులు పెట్టినాం రా జనాల కోసం నా అనుకున్న వాళ్ళకి పెట్టి లాస్ట్కి అయితే నాకే దెబ్బ అయిపోయింది సో నేను ఒక్క ఎదుగుడు కాదు వాళ్ళు కూడా రావాలి మంచి డాన్సరు చిన్నప్పటి నుంచి మస్తు కింద పడి మీద పడి వస్తున్నాడు బట్ ఎట్లయితే వస్తున్నాడో ఎదుగని ఇస్తారు ఇక సో ఈ సాంగ్ నువ్వు ప్రూవ్ చేసుకోమదు సో నేనే డబ్బులు పెడతా నేను సంపాదించిన డబ్బులే నువ్వు చెయ్యి అని చెప్పేసి చెప్పించిన దాన్ని ఆయన ప్రూవ్ చేసుకొని మస్తు చేసిండు మస్తు అంటే నేనే బిత్తిరి అయిపోయినా వీడియోలు చూసుకుంటా నేర్చుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డ్యాన్స్ క్లాస్ ఉంటుంది తెలియదు ఇట్లా మాస్టర్ ఉంటుంది నేర్పిస్తాను ఏది తెలియదు అరుణ్ ఫీల్ కాలే ఇప్పుడు నన్ను హీరోని పెట్టి నువ్వు ప్రొడ్యూసర్ కాలే ఫీల్ అంటే వాడు ఏమనుకున్నా నాకు తెలియదు కానీ అరుణ్ మిస్ అవుతున్నావు కదా ఈ రీల్స్ ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుండే మీకు కలుతుండే రోజు ఫోన్లు చేసుకుంటుంది మీకు నడుస్తుంది మిస్ ఏమైతేలే నార్మల్గా ఉంది వాడు ఎదుగుతున్నాడు ఓకే బట్ వాడేందో నాకు తెలుసు నేనేందో వాడికి తెలుసు ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉండే ఆ తర్వాత ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో నాకు ఇక వాళ్ళని ఆడపిల్లలతో మాట్లాడాలంటే భయం పడుతుంది ఫస్ట్ ఏం మాట్లాడదాం ఎవరి గురించి మాట్లాడినట్లు మన శృతి ఏం బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందా చనిపోయినాక బ్రేక్ అయిందా చనిపోయినాకనే అయిపోయింది ఇట్లా జరిగిందని తెలిసిన తర్వాత నేను 15 రోజులు మనిషిని కాలేదు ఎక్స్పైర్ అయిందంటే చనిపోయిందని చెప్పి నువ్వు షాకింగ్ అసలు బాటిల్ వాడితే కానీ నాకు అర్థం కాలేదు పిచ్చి లేచిపోయింది నేను తట్టుకోలేకపోతున్నా అసలు మనం అరంగేట్రం చేయబోతున్నాం మనకి ఫోక్ని వెళ్దాం అనే టైప్లో అనుకున్నాం మేము అంత మంచి ప్లానింగ్ బెడ్స్ కొట్టిపోయింది
నిజంగా వన్ ఆఫ్ ద టాప్ సింగర్ అవుతుండే. ఈ పాటికి మేము కొన్ని వందల సాంగ్స్. సిగ్గన్న లేదారా పోడా అది అద్దన్న వడ్డవురా ఎంట నీ ఓళ్ళే ఉంటారు నీ పక్కనే ఉంటారు రండముండాకను సైగలు చెయ్యనే దొంగముండాకను సైగలు చెయ్యనే కొన్నే ఉండలేను మంచాల వండలేను మందిలా ఇజ్జతు పోతుందే రండా నూరాయే ఒక్కొనే నేను. అంటే ఏ రోజు కూడా అంత ధైర్యము అంత తెగింపు గట్టి మనిషి ఏ రోజు కూడా అట్లా పడది. కానీ ఇప్పటికీ ఆమంతలు ఆమె చేసుకుందా ఏం జరిగిందా ఎవరికి తెలియదు. దేవుడికి తెలుసు. నిజం ఎప్పటికీ కూడా దాగదన్న. అవును, నిజం ఎప్పటికైనా బయట. లవ్ మ్యారేజ్ అని చెప్పేసి లవ్ మ్యారేజ్ ఇంత గ్రాండ్గా చేసుకున్నారా చెప్పేసి అంటే ఆమె అప్పుడు ఆ రోజు కూడా అన్నది నాకు ఎందుకు భయంగా మంచిగా అనిపించలేదురా అని అన్నది. ఇక పెళ్లి చేసుకున్నావు అది కొత్తింటికి వచ్చినప్పుడు అట్లా అనిపిస్తే అడ్జస్ట్ కాబట్టి తప్పది, బట్ కొన్ని వద్దులు ఆగుంటే మంచిగా ఉంటుండే. శృతి టాప్ వచ్చింది, టాప్ అయ్యాము. ఓకే, ఇది టాప్లో అవుతున్నావు ఇప్పుడే, ఇంకొక 1 year ఆగుంటే నువ్వు వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్ అవుతుండే, బెస్ట్ యాక్టర్ అవుతుండే. ఇప్పుడు వచ్చే ఫీల్డ్ వచ్చే పిల్లలకు కూడా ఒకటే చెప్పాలనుకున్నది ఏంటంటే ఆడపిల్లలకు వీలుంటే మీరు ఒక ఫీల్డ్ నుంచి పోతున్నట్టే ఆ ఫీల్డ్ వ్యక్తులు చేసుకునే ప్రయత్నం చేయండి. ఈవెన్ నిన్ను కూడా నమ్ముకోవద్దు అన్నట్టు, గుడ్డిగా నమ్మవద్దు. జనరేషన్ మంచి లేదన్న. అవును, నేను నిన్న కూడా శృతి బర్త్డే ఉండే. నిన్న సాంగ్ ప్రోమో రిలీజ్ July 22 బర్త్డే రోజు రిలీజ్ అయిన తర్వాత చూస్తే బర్త్డే రోజు. ఎందుకంటే శృతికి ఈ పాట అంటే బాగా ఇష్టం, పిల్ల అనుష. दुबई में तेप्पा रे तेप्पा तोला के सीसल गड़गुना डालना और इधर आना. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఇద్దరు స్పెషల్ గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, రౌడీ సింగర్ గోపి, అదేవిధంగా మధు. సో పోషిగాడు అని చెప్పేసి అందరికి తెలుసు కదా, సో పోషిగాడిని తీసుకొని వచ్చిన. సో హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఈ మధ్య ఓ పిల్ల అనుష అని చెప్పేసి ఒక సాంగ్ ప్రోమో వచ్చినట్టుంది కదా బయటికి. సో అంటే అది ఒక ఊపు ఊపుతట్టుంది నాకు తెలిసి. ఎందుకంటే ఒక రీల్ ఏమో వేసినారు నువ్వు అరుణ్. సో ఇద్దరు చేసింది బాగా ట్రెండ్ అయింది అనుకుంటా నాకు తెలిసి అది రీల్. అవునా? సో అంటే పక్కన అరుణ్ ఉండాలి, అరుణ్ ఎందుకు లేడు? ఇక మనోడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పినాం కదా వాడికి డాన్స్ అంటే బాగా ఇష్టం అని. అట్లనే కష్టపడి చేసిండు 2-3 సాంగ్స్ మంచిగా. గానికి మంచిగా ఒక మంచి గట్టి పాట తీసిండు, అది హైలైట్ అయిపోయింది, అది ట్రెండింగ్ లో అయిపోయింది. ఇప్పుడు మొత్తం మనోడు బిజీ అయిపోయింది ఫోక్ సాంగ్. ఏ పాట అది? అదే అబ్బబ్బా పోరాడు ఏమున్నాడు. కాదు, ఇప్పుడు అరుణ్ పక్కన లేడుగా, మిస్ అవుతున్నావు అరుణ్ని? రోజు మిస్ అయితే ఎందుకు మిస్ అయ్యారన్న? రోజు మిస్ అవుతా? రోజు మాట్లాడుకుంటే ఎప్పుడు రీల్స్ చేసుకుంటుండే, మీకు కలుపుతుండే, మీ ఇట్లనే హైదరాబాద్ ప్రమోషన్లు వస్తుండే, మీ దగ్గరికి వస్తుండే. ఇప్పుడు మనోడు బిజీ అయ్యండి అని చెప్పేసి మిస్ అవుతున్నా, బట్ రోజు మాట్లాడుకుంటాం. ఒకటి ఏంటంటే ఖుషి ఏమనిపిస్తా అంటే వాడు ఏదైతే అనుకున్నాడో కమిటీ, వాడు ఎప్పుడైతే డాన్సర్ కావాలని అనుకున్నాడు చిన్నప్పటి నుంచి, డాన్సర్ కాబట్టి వాడు అనుకున్నది వాడు రీచ్ అవుతున్నాడు అని చెప్పేసి అది ఒక ఖుషి ఉన్నది. వాడు అనుకున్నది వాడు రీచ్ అవుతుంది మొత్తానికి. కానీ మీరిద్దరు పక్క పక్కన కూర్చుంటే అసలు అది వేరే లెవెల్. నిజం చెప్పాలంటే ఇద్దరు పక్కన కూర్చుంటే మీరు మాట్లాడే విధానం కానీ వేసుకునే పంచులు కానీ అది మంచిగా ఉంటాయి. ఇంతకు ముందు కూడా వచ్చిన. అయితే ఇంకోటి ఏంటంటే నేను నీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఈ అనుష సాంగ్ ఉంది కదా, ఓ పిల్ల అనుష. సో ఆ సాంగ్ ప్రొడ్యూసర్ నువ్వే, డైరెక్షన్ నువ్వే, రైటర్ నువ్వే, అందులో హీరో మాత్రం నువ్వు కాదు. ఎందుకు అంటే అన్న, నేను ఇప్పటిదాకా మస్తు జనాల ప్రేమతోని కామెడీ వీడియోలలో కానీ అండ్ సింగర్గా కానీ కొన్ని ఫోక్ సాంగ్ కానీ చేయగలిగిన. నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది బయట. ఇప్పుడు బయటకు పోయినా నాకు సాంగ్స్ అవకాశాలు వస్తాయి. ఏ చిన్న ప్రమోషన్ అయినా షాప్ ప్రమోషన్ చేసుకుని డబ్బులు వస్తాయి. బట్ నాతో చిన్నప్పటి నుంచి ఈయన తిరుగుతున్నాడు, ఈయనలాగానే 4-5 నా ఫ్రెండ్స్ తిరుగుతున్నారు. అంటే ఎప్పుడైనా నేను ఎదిగితే వాళ్ళని తీసుకొస్తాను, వాళ్ళకి ఒక నా మీద ఆశ ఉన్నది. సో నేను ఒక్కరిని ఎదుగుడు కాదు, వాళ్ళు కూడా రావాలి అని వాళ్ళని బట్టిగా తీసుకొచ్చుడు కాదు, వాళ్ళకి ఆల్రెడీ టాలెంట్ ఉంది. సో అందుకని చెప్పేసి ఇట్లా పిల్ల అనుష అనే సాంగ్ని నేను ఇంతకుముందు చెప్పినా కదండి మీకు, సింగింగ్ అవకాశాలు పోతా ఉంటే అప్పుడు వర్కౌట్ కాలేదు, తర్వాత ఈ కామెడీకి వచ్చినామని. ఇప్పుడు నేను మంచిగా అయిన తర్వాత అందులోకించి బెస్ట్ ఆఫ్ 4 సాంగ్స్ తీసిన. పిల్ల అనుష అనేది ఒకటి, ఇంకా ముందు కట్ట మీద కర్ర పిల్ల అనేది, ఓరిపోడు అనే సాంగ్, 4 సాంగ్స్ నేను రాసి పని ఉండి అవిటిని బయట తీసుకొచ్చి డీజే మిక్స్ కొట్టించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన నాకు చిన్నప్పటి నుంచి నెంబర్ తిరుగుతుండు, గత 5-6 సంవత్సరాల నుంచి నాతోనే ఉంటుండు, ఏం ఆశించకుండా. 5-6 సంవత్సరాలు ఏం ఆశించకుండా, అది తెల్లని దాకా పొద్దున్న దాకా ప్రమోషన్లకు పోయినా ఏదైనా షూటింగ్ పోయినా ఒక కారు నడుపుతాడు నా కోసం, నిద్రపోకుండా, ఒక ఫుడ్ విషయంలో తిను, ఈ టైంకి తిను,
ఇట్లుండాలి అని చెప్పేసి నాకు మంచిగా చెప్తాడు. సో ఈయనకి ఇద్దామని ఫిక్స్ అయిపోయినా. ఓకే, నార్మల్గా ఏమి ఇద్దాం అనుకున్నా. మంచి డాన్సరు, చిన్నప్పటి నుంచి మస్తు కింద పడి మీద పడి వస్తున్నాడు. బట్ ఎట్లయితే వస్తున్నాడో ఏదైనా ఇస్తారు ఇక. సో ఈ సాంగ్ నువ్వు ప్రూవ్ చేసుకోమోదు. ఈ సాంగ్ నేను హీరో చేసి నాకు అవసరం లేదు, ఎట్లా ఇంకా సాంగ్స్ వస్తాయి. ఈ సాంగ్ నేను హీరో పెడతా, నేనే ప్రొడ్యూస్ చేస్తా, నేనే వాడతా, నేనే రాస్తా. నేను అడిగితే ప్రొడ్యూసర్లు వస్తారు, బట్ నేను ఎవరి డబ్బులు కూడా నీ మీద పెట్టా ఇన్వెస్ట్. ఎందుకంటే కొత్తవాడు ఒకవేళ సాంగ్ లేచింది అనుకో, లేచింది అనుకుంటాడు. లేకపోతే ఏంది గోపి తీసుకొచ్చినావు, కొత్త పెట్టించిన డబ్బులు పోయినాయి, నీ వల్ల లాస్ అయినా, నేను నువ్వే ఫిల్అప్ చేయాలి, ఇంకో 2-3 సాంగ్స్ నా కోసం ఫ్రీగా చేయాలి అంటాడు. సో నేనే డబ్బులు పెడతా, నేను సంపాదించిన డబ్బులే నువ్వు చేయి అని చెప్పేసి చెప్పించిన. దాన్ని ఆయన ప్రూవ్ చేసుకొని మస్తు చేసిండు. మస్తు అంటే నేనే బిత్తిరి అయిపోయినా. వాళ్ళు ఒక 12 గంటలాగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, నేను అటు పోతున్నా, కిందికి పోయి వస్తున్నా, మళ్ళీ 3-4 గంటలకు మళ్ళీ మొబైల్ ఎత్తున్నారు, 2-3 గంటలకు నిద్రపోతారు, ఎగురుతూనే ఉన్నారు. మొత్తం గుంజంగా మొత్తం షెటల్ దానిపోతుంది. ప్రాక్టీస్ చేసిండు బాగా, 3 రోజులు ప్రాక్టీస్ చేశారు. అందరూ ఫోక్ సాంగ్ అంటే ఒక రోజు ముందు ప్రాక్టీస్ చేస్తారు, లేకపోతే సాంగ్ రోజు అదే రోజు అక్కడికి వచ్చిన తర్వాత రిహార్సల్ చేసుకుంటాం. కానీ మనోడు అట్లా కాదు, సాంగ్ ను వారం ముందే పంపించుకొని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ కి 3 రోజుల ముందు అందరినీ సైడ్ డాన్స్ లో పిలిపించుకొని ఒక్కడే ఎగిరాడు మొత్తం. కానీ అంటే బాగా ఉడుకు రక్తం, అంటే దొరకక ఒక ఛాన్స్ దొరికింది, ప్రూవ్ చేసుకుందామా అనుకున్నట్టు నాకు తెలిసి. సో అంటే డీలా కూడా చేసినావు అంట కదా నువ్వు? డీలా సైడ్ డాన్సర్ చేసిన. అంటే ఎన్ని ఇయర్స్ చేసినావు? 1 year అంటే ఒకటే సీజన్ చేసిన, ఎక్కువ చేయలే. ఓకే, ఎవరి గ్రూప్? రామ్ రాథోడ్ అన్న గ్రూప్. రామ్ రాథోడ్, చిట్టి మాస్టర్. ఓకే, అంటే దాంట్లో అంటే ఎవరన్నా తీసుకొని పోయారా? అంటే నీకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, మా ఫ్రెండ్స్ తో ద్వారా అందుకోయిన. ఓకే, అంటే సైడ్ డాన్సర్ గా చేస్తే మనకి ఏమన్నా యూజ్ ఉంటుందా? యూజ్ అంటే ఎక్కువ ఏముండదు, జస్ట్ చేయాల, టీవీలో కనిపించాలా, మనం రాని 10 మందికి చూపించుకోవాలని డీలా కూడా అంతే. ఓకే, అంటే మనకి ఏమైనా పైసలు ఇస్తారా? పైసలు అంటే అన్న బచ్చాస్, ఫుడ్ అవి చూసుకుంటారు అంతే. అంతే అంతే, ఇక మనం చేసి వేస్ట్, జస్ట్ టీవీలో కనిపిస్తాం, అది కూడా అదృష్టం, కనిపిస్తాం లేకుండా లేదా గ్రూప్ లో గోవిందంతే. అది కూడా లాస్ట్ వాడేసినాం అనుకో, అసలు మనం ఏడున్నామో లేనుకోవాలి, జూమ్ చేసుకోవాలి మనకి. కానీ అంటే ఈ ఓపీలో అనుష దాంట్లో అయితే నువ్వు డాన్స్ బాగా చేసినావు. నేనే ఆ సాంగ్ చూసి ఏమనుకున్నా అంటే అసలు బ్రో ఉండాలి కదా, గోపి బ్రో చేయాలి కదా బ్రో అంటే. మీది ఫస్ట్ డాన్స్ కనిపించిన తర్వాత కనిపిస్తాడు ఒక దగ్గర, బీర్ బాటిల్లతో కనిపిస్తావు. ఫస్ట్ అసలు హీరో కనిపించలే, గోపి కనిపించలేడు అని అనుకున్నా. సో ఇప్పుడు మీరు నాకు చెప్పేదాకా ఆయనని హీరోగా పెట్టినా అని చెప్పేసి నాకు తెలియదు అసలు. సో అంటే ఫస్ట్ నువ్వే హీరోగా నిన్నే పెడుతున్నా అన్నప్పుడు నీకు ఏమనిపించింది? నాకు ఏంటంటే అనిపించింది, ముందు చెప్పిండు మధుకి ఇట్లా ఒక సాంగ్ తీద్దాం అనుకుంటున్నాం, నిన్నే హీరోగా పెడతా అంటే నేను చెప్పిండుగా అంటే నమ్మలే ఇక ఫస్ట్. తీత్తమ్మ తీయమ్మా ఇది బిజీ ఉన్నాడు కదా, అటు ఇటు ఇప్పుడు ఏంది వెబ్ సిరీస్ తీస్తుండు దర్వాజా ఫోక్స్, దాంట్లో బిజీ ఉన్నాడు కదా, తీయడని ఎక్కువ నమ్మకం పెట్టుకోలేదు. నేను తోటల పనులు ఒకరోజు ఫోన్ చేసి ఇట్లా సాంగ్ పంపించేసిన డీజేకి, చేపించేస్తున్నా, ఒక 1 week లో షూట్ పెట్టుకుందాం మొత్తం అనగానే నేను బిత్తరైపోయాను. అప్పటిదప్పుడే మాస్టర్కి మాట్లాడి, కెమెరాకి మాట్లాడి, నేను బాయ్స్కి ఫోన్ చేసి, గర్ల్స్కి ఫోన్ చేసి, టీం అంతా రెడీ చేసుకొని షూట్ అనేది స్టార్ట్ చేసేసినాం. అనుకోకుండా అయిపోయింది మొత్తం. నాకు ఇచ్చిన ఒక అవకాశం నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలని ఎంత గట్టిగా కష్టపడ్డానో ఏందో నాకు తెలుసు. ఈ గోపి పక్కకున్నాడు, గోపికి తెలుసు పక్కకుండా చూసినందుకు. అంటే 5-6 సంవత్సరాల నుంచి గోపితోటే ఉన్నావు కదా, అంటే ఏం ఆశించలే అంటే చెప్తున్నాడు మంచితనం అన్న, మంచితనం అంతే. మనకేందంటే మనకి ఎప్పుడన్నా మనం చెప్పింది తింటాడు ఒక మాట, గోపి అది చేయకంటే కొద్దిగా దూరం ఉంటుంది దానికి, పోదాం ఇటు పోదామంటే పోదామంటాడు, దానికి అటు పోకు అంటే ఆగుతాడు గోపికి. అట్లా ఆ మంచి మాట మంచితనం ఉన్నట్లు నేను గోపితో ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ ఉన్నా అంటే గోపి మంచితనం అంతే. సో అంటే ఈ డాన్స్ ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ నీకు అంటే ఇష్టం? డాన్స్ నేను 10th అయిపోయింది అన్న, 10th లో ఫెయిల్ అయినా. 10th లో ఫెయిల్ అయితే మా వాళ్ళ అంటే తెలుసా, 10th లో ఫెయిల్ అయితే ఆ పని చేయపోయి ఈ పని చేయపో అంటే నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఏదైనా వేయాలా అని ఏం చేసిన అంటే ఇంటర్ తర్వాత సప్లీ రాసిన 10th, తర్వాత పాస్ అయినా 10th, అంటే స్టార్టింగ్ ఫెయిల్ అయినా తర్వాత పాస్ అయినా. ఇక తర్వాత ఏం చేసిన అంటే ఇంటర్ చదివిన, నాకు అంత నచ్చలే, చదువు అవ్వాలి. తర్వాత తోటల పనికి అయినా, తోటల పనికి పోతే ఇది ఇంకా కాదంటే తర్వాత నేను డి వస్తుండే, టీవీలో ఎత్తుంటుంది ఇట్లా అప్పుడు రాజు టైటిల్ విన్ D10. ఈ రాజన్న చూసి అబ్బాయి అన్న లెక్క వేయాలరా అని నాకు డాన్స్ ఇష్టం. అప్పటి సంది వీడియోలు చూసుకుంటా నేర్చుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డాన్స్ క్లాస్ ఉంటుంది తెలియదు, ఇట్లా మాస్టర్ ఉంటారు నేర్పిస్తాను ఏది తెలియదు. ఇట్లా చేయాలని ఫోన్లో చూసుకుంటేనే రీల్స్ వేస్తుండే ఇంటికి. అప్పుడు టిక్ టాక్ ఉంటుండే, రీల్స్ వేసుకుంటా అప్లోడ్ చేస్తుంటే అంతే. అంటే నీకు ఒక ఛాన్స్ ఇచ్చిండు గోపి, అది నువ్వు ప్రూవ్ చేసుకున్నా నువ్వు అనుకుంటున్నావా? నా ఎక్కడికి అయితే నేను 100% ఇచ్చినాను. ఇక ఓకే,
పక్క ఇచ్చినావు పక్క ఇచ్చేసిన. ఓకే నా సాంగ్ అన్నట్టు చేసిన, గోపి సాంగ్ అని కాదు ఇక. ఓకే. నా సాంగ్ అని నేను మొత్తం పానం పెట్టేసి చేసిన ఓకే సాంగ్. అంటే సాంగ్ ఇచ్చుడే ఎక్కువ. అదే అదే అంటున్నా, గోపి సాంగ్ కాదు ఇక, అది నా సాంగ్ అని మొత్తం చేసేసిన ఇక. ఓకే అట్లా. సో మరి హ్యాపీగా ఫీల్ అయిందా గోపి? అది గోపిని అడుగులు మీరు. నువ్వు చెప్పు ఏమని చెప్పిండా అని. నాకు చెప్పిండు మంచిగా చేసినావు మధు. హ్యాపీగా అంటే అప్పుడు నాకు గుండెలో పోకదట్టుండే. ఏంటంటే ఒక రోజు షూటింగ్ అయిపోతుంది, ఏదైనా 200 కెమెరా తెచ్చుకొని ఒకటేద్దాం అనుకున్నాం ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తాగుడు తిరిగి పెడతా దోస్తాన్లలో, మంచిగా ఎవరికైనా సహాయం అంటే పోయి ఇచ్చేస్తా. కానీ ఇట్లా ఏదైనా పెట్టి వేరే ఇన్వెస్ట్ చేయమంటే నాకు ధైర్యం కాదు. సొంత మా అన్న డాన్సర్ పెట్టుకుని ఎప్పుడు ధైర్యం చేయాలి. అది అరుణ్ తెలిసి నాకు తెలుసు, నేను అసలు ధైర్యం చేయాలి. అయితే సాంగ్ చేద్దాం మధు, ఎందుకంటే నీకు చూడలేకపోతున్నావు, మనం చేద్దాము, నువ్వు కంపల్సరీ కొట్టేసేయాలి, దీని నుంచి మళ్ళీ నువ్వు నన్ను అడిగేటట్టు ఉండదు, ఎవరిని అడగొద్దు, నీకే ఫోన్ రావాలా అని చెప్పేసి చెప్పాను. ఎందుకంటే దగ్గర క్యాపబుల్ ఉంది, చేయగలుగుతావు అని చెప్పాను. సరే పెట్టుకుందాం, 200 తీసుకుందాం అనే వరకంటే ఆడు డీజే మిక్సింగ్ కొడుతాం నాన్నగారి దగ్గరికి డీజే మ్యూజిక్ నాన్నగారి దగ్గరికి పోయేసరికి అక్కడ మిక్సింగ్ కొట్టిస్తా ఉన్నాం. పాట నార్మల్ పాట కాకుండా ఇంకా కొంచెం యాడ్ చేసిన, దానికి క్రేజీగా ఉండాలని యాడ్ చేసినాక అన్న పాట ఎందుకో గుదాలుగా వచ్చినట్టుంది అన్న, దీనికి మంచి డిఓపిని పెట్టు, ఇది లేచిపోతా అన్నాడు. నాకు లేని కాన్ఫిడెన్స్ అప్పుడు 2 వీలు కొట్టున్నా కాబట్టి ఇంకా హై అయిపోయింది నాది. నిజం అన్నానంటే నిజం అన్నది మిలియన్స్ లో పోతా అన్నాడు. సరే నా నేను చెప్పేసి ఓళ్ళు ఉన్నారంటే మన అరవింద్ కొంతమంది ఉన్నాడు, మన విక్కీ కొరియోగ్రాఫర్ డాన్సర్ ఉన్నాడు, మన బంగుళాల ఫేమ్ మన అరుణ్ గారి సాంగ్ కూడా ఇద్దరు. మన విక్కీ మన కోసం వస్తాడు, అరవింద్ అని పరిచయం అంటే అరవింద్ ఫోన్ చేసి మాట్లాడాను. ఇక మొత్తం 1 డేలో సెట్ అయిపోయింది, ఒక గంటలనే. డిఓపి సెట్, ఇటు సైడ్ డాన్సర్ పిల్లల సెట్, అటు కొరియోగ్రాఫర్ సెట్, ఇటు కాస్ట్యూమ్ అన్ని సెట్ అయిపోయినాయి. అంతా ఓకే నవ్వుకుని ఇంటికి అంత అయిపోయింది. ఇక తెల్లారి నుంచి ఖర్చులు చాలా అయిపోయినాయి, నాకు అనుకుని కూర్చుని చాలా అయిపోయింది. ఫోన్ చేసి 10,000 కొట్టన్నారు ఇట అన్న, 15,000 కొట్ట ఇటు అన్న, ఫుడ్ 3 పూటలు మళ్ళీ అన్న ప్రాక్టీస్ ఉన్నాం, ఇవాళ ఏం తింటారు అన్న, ఇవాళ కొంచెం బిర్యానీ అయితే మంచిగా ఉంటుండే వీళ్ళు అన్న ఏమన్నా ఏమన్నా అందమంటేనేమో దూరం కెచ్చినంత కొత్త పిల్లగా నచ్చి హీరోయిన్ వచ్చే సైడ్ ఏదో మధ్యాహ్నం ఫుడ్ ఉంటుంది, ఏదో అంకైనా పప్పు, మా దోస్తుల ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళు ఉంటారు, ఇంటికాడ అనిపించుకుని తిందాం రా, ఇంటి ఫుడ్ హెల్తీ అని చెప్పి ఇంటికాడ రోజు తింటాం కదన్న, బకెట్ బిర్యానీ మంచిగా ఉందా కదని అన్న, స్పైసీ లేదన్న, ఉల్లిగడ్డలు రాలేదు వీళ్ళ గాడి దగ్గర ఉల్లిగడ్డ. వాడికి అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటని ముచ్చుకే పీక్తున్నాను మొత్తంగా. నేను ఒక్కదాని మీద ఎందుకు అది ఆనందంగా ఫీల్ అయినా అంటే మధు మంచిగా ఎత్తున్నాడు, సో ఈ సాంగ్ మధు గట్టిగా పడుతుంది అనుకున్నా. మళ్ళీ షూట్ కని కోసం పోతే షూట్కి పోయిన జాగాలో 1 దాకా అసలు షూటే స్టార్ట్ చేయలేదు. నేను టిఫిన్ల కోసం నేను ఆగిన, మొన్న నేనే ప్రొడ్యూసర్ కదా, టిఫిన్లు తీసుకుందామని నేను ఆగి మీరు షూట్ స్టార్ట్ చేసుకోమని చెప్పేసిన. పోయేసరికి మేకప్లు సైడ్ డాన్సర్ కాడికి లిప్లిక్స్ చేసుకుంటాం. ఓకే 1 గంటకు షూట్ చాలైంది, 1 చాలా 1 గంట సేపు చేసినాం అంతే. 7:30 బాడసేపోతే ఆనబడేది పొలానే అయిపోయింది. ఇక మళ్ళీ ఆడికించి బట్టలు పోగులు అన్ని ఆడుకుని మళ్ళీ వీకినామంటే ఇక అది తక్కువ అయితే నాకు ఫ్రస్ట్రేషన్, ఇటు కోపం వీడికి చెప్పరాదు. ఇక నాకు అరుణ్ గారు వచ్చిండు షూట్ రోజు, వచ్చి వాడు వేలు కొరుక్కుంటున్నాడు. నేను ఎప్పుడు అరుణ్ గారు ఎప్పుడు నాకు కొంచెం ఫీల్ అవుతాడు, కొంచెం అనీజ్ అవుతాడు, కానీ నేను అట్లా చిల్లు ఉంటా, ఖుషి ఉంటా. ఈ రోజు ఇది కాదు, ఈ రోజు రేపటి రోజు మనది కాదు, చచ్చిపోతాం వచ్చు, ఇప్పుడు ఎంజాయ్ చేద్దామని మనసు నాది. వచ్చిండు, చూసిండు వర్షం పడుతుంది, నన్ను గమనించిండు, అంటున్నా తెలుస్తుందా నావరా. కానీ అరుణ్ స్మైల్ ఎటకారంగా నవ్వుతాడు, మంచిగా అంటున్నా గోపన్న అంటే. ఇక అరే నేను చెప్తున్నా నీకు సరే చూద్దాం, ఇక డే ఓపెన్ అనేమో నేను పోతున్నా, హైదరాబాద్ నాకు షూట్ ఉంది గోపి, మళ్ళీ ఎల్లుండి వస్తా, షూట్ క్యాన్సిల్ చేద్దాం అంటున్నా. అన్న షూట్ క్యాన్సిల్ అంటే మళ్ళీ ఫుడ్ మళ్ళీ ప్రాక్టీస్ అందరూ నీ ఇష్టం గోపి, నైట్లో కొట్టేయమంటే కొట్టేస్తా, మళ్ళీ మంచిగా రాకపోతే అట్లా గలీజ్ కొడుతుంది, ఇంత కష్టపడి ఎత్తున్నాం అంటే. మళ్ళీ అన్న డే ఓపెన్ మళ్ళీ హైదరాబాద్ వెళ్తుంది, మళ్ళీ హీరోయిన్ వీళ్ళందరినీ మళ్ళీ మా ఇంట్లో తీసుకుపోయించారు. ఓకే మళ్ళీ డబుల్కి డబుల్ కాస్ట్యూమ్ చార్జెస్ డబుల్. ఎన్ని డేస్ అయింది మొత్తం షూట్? 2 రోజులు ప్రాక్టీసు, 2 రోజులు షూటు, 1 రోజు పండుగ, 5 రోజులా? ఓకే 2 డేస్ ప్రాక్టీస్. ఫస్ట్ ప్రొడక్షన్ అయితే కాదు, నువ్వు వెబ్ సిరీస్ అవి చేస్తూనే ఉన్నావు కదా. వేరే ప్రొడ్యూసర్ కదా నేను, ఎందుకైతే నేను ఏ రోజు ప్రొడ్యూసర్ నువ్వు కదా దీనికి, నేను వేరే కాదు దేనికి అంటే ఓన్గా ఏం చేయలే ఇప్పటి వరకు, ఇదే ఫస్ట్. ఫస్ట్ నా పైసలు నా మీద కాకుండా ఈయన మీద పెట్టేసిన. ఓకే ఇప్పుడు వేరే వేరే జాగాలకు పోతే అరుణ్ గడ్ మేము పోయినా మనకు కాలు మీద కాలు వేసుకున్నా, ప్రొడ్యూసర్ వచ్చి నాకు మొన్న బోనాలు సాంగ్ చేసిన, అన్న ఐస్ క్రీమ్ తీసుకురా, థమ్స్అప్ అరే చిల్లు లేదు కానీ ఇది, అరే ఏం తెచ్చిరన్న వీల్సా, ఏం పూరని పప్పు అంక, ఓడి తింటాడన్న పప్పు అంక ఎందుకు పిలుపుతారు, ఇట్లా చెప్తా నేను ఇక్కడ పోతే నార్మల్ గా. అసలు నాకు జరిగితే అర్థం పిల్లలు అన్న ఉల్లిగడ్డలు అయిపోయాయి అంటాడు నిమ్మకాయలు. అప్పుడు నీకు తెలిసింది అరే మనకు కూడా ప్రొడ్యూసర్ ఇట్లా అంటుండే. అవి పేపర్ నేను ఏడ బాధపడలే కానీ ఆ పేపర్లు చల్లుతారు కదా, కలర్ పేపర్స్ ఎగిరేటప్పుడు నేను దగ్గర 5,000 రూపాయల పేపర్లకే ఉన్నా. ఆడు ఇద్దరికి ఇట్లా గాలి కట్ల పట్టుకపోయినా మా దోస్తు అన్నాను, వీళ్ళు సపోర్ట్ ఉంటారా తెలిపి ఎత్తారా కెమెరామెన్ కి మన్ను అని. వీడు వాళ్ళ షూట్ స్టార్టే కాలేదు, చల్తనే ఉన్నారా, ఆడు ఎత్తుండు ఒక్క షాట్ కి 2 పేపర్లు, హీరోయిన్ మజాకి ఎత్తుండు, సైడ్ డాన్సర్ మీద ఎత్తుండు, అరే రాకీ అరే ఏ అన్న ఏంది
ఊపు ఉండాలన్నా ఏం ఊపు అంటే నన్ను ఊపుతారా బాబా. దగ్గర ఒక 2-3 ప్యాకెట్లు షూట్ చాలా లేకముందు అయిపోయింది. నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. నాకు పెడితేనేమో ఇక్కడ ఈ రాళ్ళ కూడా ఏదో పెద్ద ప్రొడ్యూసర్ ఇక్కడ ఫేమస్ అనుకో ఒత్తుకుంటారా, పక్కకు పోయి గోడ గుద్ది ఇట్లా ఏలు పెట్టుకోరా. సరే చాలా నాకు తెలిసి అరే నేనే వేరే ప్రొడ్యూసర్లను ఇట్లా అడుగుతుంటే నన్ను కొడుకులు అనుకున్నావు. కర్మ రిటర్న్ అయింది. ఓకే. నాకు లాస్ట్ సిచ్యువేషన్ నాకు ఏడ ఖుషి అనిపించింది అని అంటే, నేను ఆ రోజు మళ్ళీ ఫుడ్ దేనికి వీళ్ళందరూ షూట్ చేసుకుని వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోయి వచ్చేలోపు మంచి కొట్టేసి షూట్. నాకు అప్పుడు ఏమర్థమైందో నేను అడుంటే కట్ చేయదు. కానీ నిజంగా ఏమడగా మెచ్చుకోవాలి. కానీ సైడ్ డాన్సర్లు మాత్రం పానం పెట్టి పిల్లవాళ్ళు ఏ రూపాయి ఆశించకుండా గోపన్న షూట్ చేస్తుందంటే ఒక్క రూపాయి ఆశించకుండా వచ్చి వాళ్ళ షూట్ లాగానే మొత్తం షూట్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. తర్వాత ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నా కూడా ఫుడ్ దేనికి మస్తు సహకరించారు సైడ్ డాన్సర్లు. నాకు వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలనిపిస్తుంది. ఇంకా మెయిన్గా మాకు నిర్మల్లో ఇవాళ రేపు ఏదైనా డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామని ఏదైనా అకామిడేషన్ ఇవ్వాలంటే డబ్బులు తీసుకుంటారు. ఓకే. ఎంత ఫేమ్ ఉన్నా కూడా తర్వాత మళ్ళీ బదనాన్ని చెప్తారు. బట్ నేను మంచిగా చెప్పొచ్చు, మా గణేష్ అన్న నిర్మల్ టిఫిన్ సెంటర్ మనిషి, తర్వాత మా శేఖర్ డ్యాన్స్ మాస్టరు, తర్వాత మా రామ్ మాస్టరు, వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు గోపి మీ ఇష్టం ప్రాక్టీస్ చేసుకోరు, ఇక్కడనే పడుకుంటారు, ఇక్కడ తినుండ్రి, ఇక్కడ వాటర్ ఇక్కడ దొరికితే ఫ్రీగా అని చెప్పి ఫుల్ సపోర్ట్ చేశారు. నిజంగా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. అండ్ మెయిన్గా ఈ సాంగ్ నాకు ఫస్ట్ నేను ఇంకోటి దీనిలో ఈ పిల్ల అనుషకు మ్యాజిక్ ఏంటంటే, నేను ఈ ఫోక్ ఫీల్డ్కి ఎంటర్ అయింది ఈ సాంగ్తోనే. నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఆర్ఎస్ కుమార్ రాజ్ కుమార్ అని చెప్పేసి అన్న ఇంటర్వ్యూకి తీసుకొని వచ్చిండు మా ఇంటికి, కెమెరా పట్టుకొని ఇట్లా యాంకర్ లాగా వచ్చిండు. వచ్చి సాంగ్స్ పాడిపించుకుంటే అందులో అన్నకు ఒక సాంగ్ నచ్చింది, ఇట్లా మీకు ఏదైతే హ్యాపీ బర్త్డే సాంగ్ అట్లా అన్నకు నచ్చింది కదా. ప్రతిసారి ఇప్పుడు నా ఫోన్ చేసి గోపి ఒకసారి అది వాడు ఒకసారి రికార్డింగ్ పంపంటుండే. అట్లా ఒక రోజు ఏమన్నా ఏ పాట వాడినావు అప్పుడు? ఇదే పిల్ల అనుషని. ఒక్కసారి వాడు తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా, పిల్లో పిల్లో అనూష నాకెందుకింత గోస, పిల్లో అనూష మనువాడు దామనాశ, నువ్వు లేని ఈ జీవితం పిల్ల నెట్టు లేని సెల్లు ఫోనులే, నువ్వు కనబడని ఏ రోజైనా నాకు తిండి కూడా పైన పడతలే, నిద్రలోన నీ ధ్యాసే పరిలోన నీ ఊసే, అయ్య తిట్లు చెవిన వడవు దోస్తులన్న క్యాలి లేదు పిల్లో. ఇది కాదు ఏ పిల్ల నన్ను ఉండేది అనుష పిల్లని కాదు, ఫాస్ట్ ఫుడ్ ఇట్లనే బట్టి కూర్చుండి నాకు రాసి వెళ్ళబట్టు. ఓకే. మజాక్ లేదు అమ్మాయి అనమాట, కర్ర పిల్ల తెల్ల పిల్ల అట్లా రాస్తా. ఓకే. పిన్ని పెట్టి ఏదో ఒకటి రాసేసి దానికి ట్యూన్ చేసి దోస్తులతో తాగేటప్పుడు వాడతా మజాక్ అట్లా అన్నతో వాడిన. అన్నకి ఏదో ఏడగొట్టింది అన్నకు పేర్లలో, కానీ మళ్ళీ పెళ్ళి అయిపోయింది అంటే అలా చుట్టాలు మన ఉంటారు కదా. అయితే అరుణ్ ఫీల్ కాలేడా మరి? అరుణ్ ఫీల్ కాలే అంటే నన్ను హీరోని పెట్టి నువ్వు ప్రొడ్యూసర్ కాలే? ఫీల్ అంటే వాడు ఏమనుకున్నా నాకు తెలియదు, బట్ వాడి ఇంటెన్షన్ అయితే నాకు తెలుసు. ఏమనుకుంటాడంటే గోపన్ ఏమైనా చేసిందంటే ఒక రీజన్ ఉంటుంది అనుకుంటాడు నాకు తెలుసు. ఎందుకంటే వాడు ఆల్రెడీ సాంగ్స్ చేస్తుండు, మేము కష్టపడి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు కష్టపడే వాళ్ళ వాల్యూ తెలుసు. మేము కూడా ఒకప్పుడు అవకాశాలు ఇయర్ అని అనుకుని వచ్చినాం. మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అన్నా మేము ఎట్లుండే, మాకు బట్టలు బరాబర్ ఏదో నిబ్బగా లెక్కిట కటింగ్ ఫిట్టింగ్ పెట్టొచ్చిన, మాకు కష్టపడి వచ్చినా మాకు తెలుసు. సో మా లెక్క మా దోస్తులు కావాలి, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం దొరకాలని నేను ఆలోచించి. కానీ నేను నిజం చెప్తున్నా, అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎన్ని రోజులకైనా అవకాశాలు వస్తాయి, మనది మనం ప్రూవ్ చేసుకుంటాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ నువ్వే. సో ఫస్ట్ నువ్వు వచ్చినావు పాట పాడినప్పుడు, నేను ఆర్పి పట్నాయక్ది పాట పాడినప్పుడు మస్తు వాడినావు పాడు అని చెప్పేసి 2 సార్లు వాడిపించుకుని అనుకుంటా అప్పుడు మన ఇంటర్వ్యూలో. సో ఆ పాటతో నాకు అనిపించింది ఆ మంచి వాయిస్ అసలు వింటే ఆ ఫీల్ వస్తుంది బ్రో. నిజం చెప్పాలంటే ఒక్కసారి నా కోసం మన శివ స్టూడియోస్ వ్యూవర్స్ కోసం ఆ పాట ఆర్పి పట్నాయక్ పాట. తప్పదని నేను తప్పుకొని వెతకాలి కొత్త దారి, నిప్పులతో మది నింపుకొని బతకాలి బాటసారి, జంటగా చితిమంటగా గతమంత వెంట ఉందిగా, ఒంటిగా నన్ను ఎన్నడూ వదిలుండనందిక, నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి, ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి, ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు, ఎన్నాలిలా అన్ని వైపులా అల్లుకోకిలా, ఆగనీక సాగరీక ఎందరికలా, వెంటాడుతూ వేధించాలా, మంటైనను సాధించాలా, కన్నీటిని కురిపించాలా, జ్ఞాపకమై రగిలించాలా, మరుపన్నదే రానియవ దయలేని స్నేహమా.
సూపర్ అసలు. ఇంకా సరదైంది పీకింది. అదే నువ్వు ఎన్నిసార్లు వాడినా నాకు వినాలనిపిస్తుంది నిజం చెప్పాలంటే. కానీ లైఫ్ చూడు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర నుంచి సో ఇప్పుడు ప్రొడ్యూసర్ దాకా అయినావు అంటే ఆ స్టెప్ బై స్టెప్ మనకు అర్థమైపోతుంది. అంటే మన దగ్గర టాలెంట్ ఉంది, సో వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఎవరు అంటే మనకు ఛాన్స్లు ఇచ్చిన అయ్యకున్నా నీది నువ్వు ప్రూవ్ చేసుకొని నువ్వు నిలబడ్డావు చూడు, అది గ్రేట్. సో ఇంట్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ అంటే ఒకప్పుడు ఇట్లనే ఏం చేస్తావు అనవసరంగా పోతున్నావు అబ్బాయి అని చెప్పేసి అంటుండే. ఇక మత్సాల మా బాబు కూడా చెప్పాడు కొట్టేది చెప్పదు కెమెరా కూడా కానీ కొట్టిండు. ఆయన కొట్టిన దెబ్బలు కూడా నాకు మస్తు. తర్వాత ఇంట్లో మా అన్నదమ్ములు కూడా తిట్టిరు కొన్ని సందర్భాలు, నువ్వు వెళ్ళిపోరా ఇంట్లో ఎందుకు తింటున్నావు అని చెప్పేసి అన్నారు. బట్ మా తమ్ముడు మా అమ్మ మస్తు సపోర్ట్ చేసారు ఎంత తిట్టినా, మా అన్న కూడా. వాళ్ళ మాట నేను పోగొట్టద్దని కష్టపడి వాళ్ళు ఎంత తిట్టినా ఊరోళ్ళు ఎన్ని మాట్లాడినా. నార్మల్గా ఊర్లలో ఎట్లా అంటే అన్న ఖాళీగా తిరుగుతూ ఉంటే ఈ వీడియోలు చేస్తూ ఉంటే ఇక్కడ ఏంది భయ అడికి ఏమైనా ఏపీయచ్చు కదా ఆయన అడ్డగోళ్ళగా తిరుగుతుండు అని అదొకటి ఉంటుంది. సెకండ్ థింగ్ ఈ వీడియోలు వీళ్ళు చేసేటోళ్ళను ఎవరైతే మన ఏమైనా పిల్లల్ని తిరుగుతారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపించి నాకు ఇష్టపడుకున్నారు. అప్పుడు తిరిగా ఖాళీగా నువ్వు కూడా ఆగమైపోతున్నావు. సో వీళ్ళందరికీ ఒక సమాధానం చెప్పాలని చెప్పేసి మంచి కష్టపడ్డాము, డిసిప్లిన్గా కష్టపడ్డాము అన్న. కుల చెప్పాలంటే నేను నా వరకు అయితే మీరు అప్పుడు నుంచి చెప్పడానికి విషయం నేను ఏ రోజు కూడా షో ఆఫ్ చేయలేకపోతే పెద్ద పెద్ద బట్టలు వేసుకొని బూట్లు వేసుకొని బంగారు చైన్లు వేసుకొని ఉంగరాలు పెట్టుకుని ఏ రోజు షో ఆఫ్ చేయాలి అప్పుడంతే ఉన్నా ఇప్పుడు. ఇక కొంతమంది చాలా మందిని ఈ ఫీల్డ్ బయట తీసుకురావడానికి ప్రయత్నించినాం. కొంతమందికి ఇప్పుడు దగ్గర వచ్చేటప్పుడు కార్లో ఒక కామెంట్ వచ్చింది, నాకు బాగా బాధ అనిపించింది. ఆయన ఓళ్ళు పెట్టు నాకు తెలియదు, మా ఏరియా సర్కిల్ కావచ్చు. నిన్న ఫస్ట్ టైం నేను ఏ రోజు కూడా ఎవరిని అడుక్కోను. బట్ నిన్న ఈ రిలీజ్ చేసిన సాంగ్ గురించి మాత్రం అందరిని అడుక్కున్నా, ఫాలోవర్స్ అడుక్కున్నా. ఎందుకంటే నేను 200 కుటుంబాలకు గెలిపేసిన, అది నేను ప్రతి వీడియోలో పెట్టిన. కొంతమంది కూడా 2-3 వీడియోలు పెట్టుడు ఎందుకు అని అడుగుతారు నాకు. ఇప్పుడు ఇంత వాళ్ళ సపోర్ట్ వచ్చి మన బెట్టింగ్ యాప్లు అవి వేసేసి మందిని ఊడిపిన వాళ్ళు ఉన్నారు మస్తు. కానీ బట్ మేము మాత్రం నేను నా ఫీల్డ్లో నా పని చేసుకుంటా. నాకు నెలకి 12,000 రూపాయలు వస్తే ఒక ఛానల్లో పని చేస్తే 2,000 రూపాయలు నా చేతి నుంచి అనాథాశ్రమాలకు పోయినాయి, ఫుడ్ డొనేషన్లకు పోయినాయి. ఇప్పుడు ఇంతమంది నా ఎంబడి వచ్చినా కూడా నేను అంత మంచిగా ఉంటే నత్తాను. వాడు కామెంట్ పెట్టిండు, ఎందుకు షో ఆఫ్ చేస్తావు, ఫోటోలు పెట్టి వేస్ట్ హెల్పింగ్ వీడియోలు పెట్టి బిల్డప్ ఎందుకు కొడుతున్నావు, మన ప్రొఫైల్ ఫోటో ఉండదు ఫేక్ వాళ్ళు, ఎందుకు బిల్డప్ కొడుతున్నావు. అండ్ ఇంకోటి ఏంటంటే సాంగ్ గురించి అడుక్కుంటున్నాం ఏంది, వేరే వాళ్ళు చేస్తలేరా, నీ ఎంబడి ఉండే పింఛన్ పిల్లోడు చేస్తలేడా, ఇంకో పిల్లోడు చేస్తలేడా, అది ఇదని అంటే నేను వాడికి ఒకటే కామెంట్ పెట్టిన, బ్రదర్ నువ్వు మొగోడాడు నాకు తెలుస్తలేదు ప్రొఫైల్ పెట్టుకోలేదు కాబట్టి ఫస్ట్ థింగ్ నేను బ్రో అన్నలా ఇస్తాను వాళ్ళు తెలియదు నాకు, లేకపోతే చౌరస్తా నాకు మొత్తం తెలియదు. సో అన్న నేను నా స్టైల్ అయిపోయినా, నేను కొంచెం అంతే హైపర్ అయిపోయినాయి. అన్న నువ్వు కామెంట్ పెట్టినావు, నాకు నువ్వు ఫాలో లిస్ట్లో చెప్తే మొత్తం మా ఏరియాలోనే ఫాలో ఉన్నావు, నాకు తెలిసి మా ఓడివే. ఓకే ఇప్పుడు ఆ కామెంట్ దగ్గర 800 నా 700 కామెంట్ వస్తాయి, ఇంకా ఎక్కువనే వస్తాయి కామెంట్. అంతమంది పాజిటివ్గా పెట్టి అంత మంచిగా మెచ్చుకున్నప్పుడు నువ్వు ఒక్కడివే నువ్వు ప్రొఫైల్ పిక్ మార్చుకొని పెడుతున్నావు, ఏమని పెడుతున్నావు, బిల్డప్ షో అప్ అడుక్కుంటున్నామని పెడుతున్నావు. నేను ఏమని అడుగుతున్నా, ఫాలోవర్స్ని అడుగుతున్నా. వాళ్ళకి తెలుసు కదన్న, ఏ రోజు కూడా రుబాబ్సి కార్లో దిగి ఇటువంటి ఏం కథలు వాళ్ళే మంచిగా పద్ధతి ప్రకారం పోయి నేను హాస్పిటల్ వెళ్ళిపోతే నాకు తెలిసి మా నిర్మల్ సర్కిల్ బయట కూడా ఇన్స్టాగ్రామ్ ఫీల్డ్లో ఏ టాలెంట్ నేను హెల్ప్ చేసిన అన్న ఏం కాదు. బట్ నాకు సింగింగ్ చేస్తా, నేను రైటింగ్ చేస్తా, నేను యాక్టింగ్ చేస్తా, ఒక డాన్స్ చేస్తా, నేను ఏడాపోయినా నాకు డబ్బులు వస్తాయి, 2 వెబ్ సిరీస్లు చేస్తున్నా, నాకు నెల డబ్బులు వస్తాయి, 50 రూపాయలు నేను కమాయించవచ్చు ఈజీగా, కూర్చున్న చాలా కమాయించవచ్చు. నాకు గెస్ట్ రూమ్ ఉంటే ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఎందుకు పర్సనల్గా నా దగ్గర వచ్చిన డబ్బులు పంచాలి వాళ్ళకి, ఓడుకో హెల్ప్ అని అడిగితే ఆ నైట్లోనే మళ్ళీ నేను నిద్రపోకుండా హాస్పిటల్ పోయి డాక్టర్లతో మాట్లాడి ఆ వీడియోని మళ్ళీ నా అకౌంట్లో పోస్ట్ చేసి నేను బతిలాడుకుని వాళ్ళ ఫోన్ పే నెంబర్ పెట్టి వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయాలి. దగ్గర ఒక 5-10 మంది చిన్నపిల్లలకు ఆపరేషన్లు చేయించిన కొట్టిరచ్చు ఫాలోవర్స్ కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా అన్న హెల్ప్ చేయాలని అన్న, డబ్బులు కొడతారు. ఇప్పుడు మాది ఉంటాడు హెల్ప్ చేయండి అని అడిగితే కొట్టాడు, కొంతమందిని ట్రస్ట్ చేస్తారు. సో హెల్ప్ చేసిన చెప్పు కూడా తప్పే ఉన్నా అన్న. ఇప్పుడు అదే అడుగుతున్నా ఫాలోవర్స్ కూడా, కొంతమంది అందరు అనుకుంటారు, నాకు తెలిసి 99% నా మ్యాక్స్ కామెంట్లు రావు, అప్పుడప్పుడు ఓడికన్నా జలాయించినప్పుడు వస్తాయి. నాకు వసంతలో కూడా నాకు మంచిగా అనిపిస్తుంది, ఇట్లా నా నెగిటివ్ కామెంట్లు కూడా రావాలి. ఇలా ఏం బాధ అనిపిస్తా అంటే నీ అమ్మ అరుణగాడు కూడా మస్తారని అంటుండే, అరుణగాడు అంటుండే, మా ఫ్రెండ్స్ అంటుండే నీకేం బీకేదన్నా ఏదో ఒకటి అప్పుడప్పుడు హెల్పింగ్, నువ్వు దంగా హెల్పింగ్లను పోడు, వీడియోలు పెట్టుడు, డబ్బులు ఇచ్చొచ్చుడు, ఫుడ్ ఇచ్చొచ్చుడు చేద్దామన్నా మనం కూడా అప్పుడప్పుడు అంటుండే. ఎందుకంటే రేపు నాడు నెగిటివ్ ఆలోచిస్తారు నా జనాలు అంటుండే. నాకు అదే అప్పుడప్పుడు రిఫ్లెక్ట్ అనిపిస్తుంది, అనవసరంగా డబ్బులు పెట్టినాం రా జనాల కోసం, పైసలు తీసుకుంటే నార్మల్గా ఏదైనా హెల్పింగ్ కూడా చేస్తే కూడా డబ్బులు తీసుకునే క్యాండిడేట్ ఉన్నారు. కానీ నేను ఏ రోజు కూడా అట్లా చేయలే, నాకు అవకాశాలు ఉన్నప్పుడు కూడా నేను పోయి చేసిన వాళ్ళ కోసం. సో అది షో ఆఫ్ బిల్డప్ ఏం కాదని ఒకటి చెప్తే హెల్పింగ్ వీడియోలు చేసి పెడుతున్నాం 10 మందికి ఎత్తున్నాం అంటే వాడు ఎందుకు వీడియో పోస్ట్ చేస్తారంటే వాడు ఒకవేళ హెల్పింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తే ఆ వీడియో చూసి ఒక 10 మంది చూసారు అనుకో అని ఇద్దరు రోక్తాగా గాడి దగ్గర ఉన్నారు అనుకో, వాళ్ళకి పుడుతుంది అరే మేము కూడా హెల్పింగ్ చేసి మేము కూడా ఇట్లా షో ఆఫ్లో వీడియోలు పెట్టుకోవాలని పుడుతుంది, పుడితే ఉంటుంది. కానీ దానివల్ల ఒక 10-20 మందికి ఆకలి తీస్తుంది. నా ఆలోచన, నా ఇంటెన్షన్ అది, నేను అందుకే వీడియోలు పెడతా. అదొక డైలాగ్ కూడా, ఊళ్ళో లేపాల్సిన అవసరం మనల్ని మనం లేపుతుంది. సో నేను అట్లా పెడతా. మధు గురించి చెప్పాలంటే సింగిల్ పట్ల మధు
ఇప్పుడు అరుణ్ గారి గురించి టాపిక్ వెళ్ళినప్పుడు అప్పుడు నేను అరుణ్ గారు తిరిగినప్పుడు మధు మా ఇద్దరితోనే ఉన్నాను. ఓకే, మీరు అప్పుడు అడిగి అరుణ్ ఫీల్ కాలేదు, చూసిండి ఈయన కష్టం అరుణ్ గారు. మధుతో కూడా మంచిగా మాట్లాడతాడు. మొన్న అరుణ్ గారి సాంగ్లో కూడా మధు సైడ్ డాన్సర్ చేసిండు. ఓకే, మధు కష్టం వాడు చూసిండు. సో వాడికి అర్థమైపోయింది గోపాల పెట్టిందంటే ఏదో ఒకటి రీజన్ ఉంటుంది. రేపటి నాడు ఆయన గొప్పోడే ఏదో సాంగ్లలో బిజీ అయిపోయాడు అనుకో, ఏదో ఒక చిన్న ఇంటర్వ్యూలో నా పేరు చెప్పిన నాకు అది సంతోషమే, అదే ఫీల్ అవుతుంది. అయితే నీలో ఈ టాలెంట్ ఉందని ఎట్లా తెలుసు? అంటే సింగింగ్ ఈ రైటర్ది, సో ఎట్లా తెలుసు? అంటే ఎవరిని అన్న చూసి ఇన్స్పైర్ అయినావా? మా డాడీ కళాకారుడే చిన్న. ఓకే, మా డాడీ కొట్టుకుంటూ నేర్పాడు. నేను స్కూల్లో నా 1వ తరగతి నుంచి నేను పాటలు పాడుతుంటే, నాటకాలు వేస్తుంటే, హరిచంద్ర పద్యాలు కానీ మా డాడీతో పోతుంటే, ఓకే అన్నీ చేస్తుంటే యాక్టివిటీస్. హరిచంద్ర పద్యాలు అంటే తోలుకపోతుంది మా యాక్టింగ్. ఓకే, యాక్టింగ్ తోలుకపోతుండే, యాక్టింగ్ చూపెడుతుంటే ఇట్లా చేయాలరా అని చెప్పేసి. ఓకే, రీసెంట్గా కూడా వీళ్ళందరూ షూటింగ్ వచ్చిన హీరోయిన్ కూడా మస్తు భయపెట్టింది మా అయ్య. ఈ పాట ఇట్లా పద్యం. కానీ మరి డాడీ ఎందుకు నువ్వు ఇవన్నీ తిరుగుతుంటే ఎందుకు కోపడ్డాడు మరి నీ మీద? కోపడ్డు ఎందుకంటే ఆయన ఫీల్డ్ పోయిండు, అందులో రాజకీయాలు చూసిండు, అందులో ఎదగనియ్యారని చెప్పి చూసిండు. నేనే ఉడుచుకపోయినా నువ్వెందుకు ఉడుచుకపోవాలి, నువ్వు మంచిగా చదువుకున్నావు కదా, నీకు టాలెంట్ ఉంది, ఏదైనా వేస్తే మంచి జాబ్ వస్తుంది, టాపర్ విను, మస్తు చదువుకున్నావు, ఇదే తెలివిని ఏదన్నా జాబ్ మీద బిజినెస్ మీద పెట్టు, నీకున్న తెలుగుతో ఇంకా మస్తు ఎదగవచ్చు. ఈ ఫీల్డ్ పోయినామంటే ఎదుగుతారే, నువ్వు నూకుతానే ఉంటారు వెనక్కి, నేను గుడిసిపోయినా నువ్వు గుడుచుకోపోతురా అని చెప్పేసి చెప్తుండే. చిన్నప్పుడు ఏదో మజాకులో నేర్పుతుండే నాకు. ఆయన ఏదో తాగొచ్చినప్పుడు సుమారు వాడికి ఎట్లా ఇంట్లో కలిగి నాకు పక్కింట్లో కలిగితే అల్లి మీకు వస్తారు, అమ్ముతూ అందమని బాసన వేసి కొడుతుంది, దొరికిన స్టఫ్ నేనే ఇక ఏమన్నా పడి ఉంటాడు ఇక ఏం చేస్తలేడు కదా పౌడని కాదు. ఇక మా డాడీ గురించి మేము ఇద్దరం చిల్లిగా చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. ఇక ఒక వేరు తెచ్చుకొని కూర్చొని సెట్టింగ్ వేసి ఇద్దరు అరే మొన్న వేసిందా హీరోయిన్ పోరు బరాబర్ వేయలేదు అది ఎవరు మీ అయ్యా? మా డాడీ ఫోన్ లో వీడియోలు ఉంటాయి, అది బరాబర్ వేయలేదురా. కాదు నేను మీ డాడీ ఇద్దరు కూర్చొని తాగింది మాట్లాడిన వీడియోలు ఉన్నాయా? నాకు పంపాలి, అయితే ఇంటర్వ్యూలో పెడతా. వస్తాడు అరే, లేకుంటే పోటీ పడతారు వీళ్ళే. నువ్వు వాటి నేను మొత్తం జుగల్బంది నడుస్తుంది. ఓకే, అట్లా కూర్చుంటాం సిట్టింగ్ నైట్ లో 12 గంటలకు మళ్ళీ అందరం అనుకున్నాక కూర్చుంటాం ఇద్దరు. నేను 2 బీర్లు వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా, మా డాడీకి నైట్ చేస్తా. ఓకే, అట్లా వేస్తాడు, అటు లేసి అందరం అంటే ఆ టెర్రస్ వేరు ఉంటా, అసలు పోతాం కూర్చుంటాం ఇద్దరం. ఇవి వెళ్తాయి టాపిక్. మా ఏమనుకున్నా అంటే ఏదో టైం పాస్ కి నేర్పుదాం వీడికి అని అనుకున్నాడు, బట్ అది నాది మొత్తం ఎడిక్ట్ అయిపోయింది. టైం పాస్ కాదు, నేను ఎదగాలి, మా అయ్య ఎదిగోలిపోయినా అది నేను చూపెట్టాలి అని చెప్పి అనుకొని ఇట్లా వచ్చిన నేను. నాకు అరుణ్ గారి పరిచయం తర్వాత మేము కొంతమంది ఇప్పుడు అడుగుతారు, ఇప్పుడు అరుణ్ అన్ని సాంగ్స్ చేస్తుండు ఫేమ్ అయిపోతుండు కదా, మరి నువ్వు అప్పుడప్పుడు కనబడతావు, నీకేమనిపిస్తుంది అంటే మేము ఇద్దరం అనుకున్న ఫీల్డ్లో సెట్ అయిపోయాను. నేను ఒక రైటర్గా డైరెక్టర్గా పోవాలనుకున్నా, కొంచెం లేట్ అయితే సక్సెస్, బట్ వస్తుంది కంపల్సరీ ఒక యాక్టర్గా. ఎందుకు ఇప్పుడు మీ సైడ్ మొత్తం నువ్వు నీ గురించే వినిపిస్తుంది కదా, దర్వాజా గానీ ఈ పోషిగాడు గానీ. అసలు ఈ పోషిగాడు అని చెప్పేసి ఎందుకు పెట్టినావు అంటే ఆ పేరు అందరికి క్లిక్ అయిపోతుంది. ఇప్పుడు మన ఊర్లలో ఎవరైనా పిచ్చోన్ లాగా తిరిగిన ఏనాడు పోషిగాన్ లాగా తిరుగుతున్నాను ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. రీజన్ ఏంటంటే మేము బట్టికాడ శిలాఖండంగా నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. ఓకే, బట్టికాడ మన దోస్తాలతో కూర్చున్నప్పుడు ఆడనే ఇల్లు ఉంటుంది ఒక ముసలివాడిది. ఓకే, ఆ తాత వాళ్ళ పెళ్ళం పేరు పోసేవా, ముసలి దాని పేరు. ఓకే, ఆ దంక ఎప్పుడన్నా స్టప్కు మన లేకపోతే ఊరేకారం మన నడుపుకుంటూ ఆ తాత ఏ పోసి అంటుండే. అట్లా మాకు అర్థమైపోయి మేము కూడా అమ్మమ్మ నాన్నమ్మ అని పిలిచిన చేసి ఏ పోసి పల్లెలు ఉన్నాయి ఇంట్లో అట్లా పిలుచుడు చాలు చేసి అరుణ్ కూడా చున్ని పట్టుకుని పోయే రోజు అంటే ఎట్లయితే మీరు అంటే చేద్దాంరా ఒక నిమిషం అని చెప్పేసి ఏ పేరు పెడితే మంచిగా ఉంటుంది చున్నీకి అని చెప్పి నేనే అనుకుని అరే పోసి అని పెట్టుకుంటారా, పోసి ఎందుకనంటే ఆడికి కూడా చెప్పాలి ఇప్పుడు పెడదాం అది క్లిక్ అవుతారని చెప్పి అది ఎవరికి ఒకటి. అదే కానీ అప్పుడప్పుడు ఈ పోసి గెటప్లే ఇస్తావు కదా మొత్తం చున్నీలు కట్టుకొని, అది 20 రీల్స్ అనుకుంటా. 20 అనుకుంటే ఒక 10 ఇవి, ఒక 5 దేశం వీడియోలు, దుబాయ్ ఏజెంట్ టైప్, సగం హిందీ సగం తెలుగు, ఒక 5 కామెడీ మా సాంగ్స్. కానీ మస్తు మాట్లాడతావు, సగం హిందీ సగం తెలుగు తుకడలు చేసి. ఒక్కసారి మాట్లాడు. రే క్యారే మీ दुबई में मेरे को तेप्पा है रे, तुम आते यार मेरे पोरड़ की भेजा है इधर, अरे पोरड़ काम नहीं कर रहा, कुछ भी नहीं कर रहा, अरे पूरा फिलिपिन पूरा अलग देख रहे उन्हें, अरे सेठ गुड्डा का है रे, काम फोन नहीं रहते रे, मेरा कोडल पापा है रहते हैं फ्लाइट में, हाँ मेरा मामा है ड्राइवर, हाँ मामा और 10 डालो सीट में, 20,000 का बहुत देता उन्हें, अरे जल्दी रुको नहीं है, चलो रुको चौरस्ता బయటపల్లి చౌరస్తా में रुको బచ్చారా. కానీ ఇది స్పాంటేనియస్ గా మాట్లాడాలంటే చాలా కష్టం, మధ్యలో ఆగిపోతా ఉంటాం. ఇప్పుడు ఒక్క టేక్ తీసుకోకుండా డక్కన చేసేసినాను. అదే అంటే ఇవన్నీ అంటే ఇప్పుడు మనం చేయాలంటే రాసుకుంటాం, అంటే ఏ టాపిక్ మాట్లాడాలని చెప్పేసి.
ఇప్పుడు మనం తెలుగులో కూడా ఏదైనా డైలాగ్ అంటే ఈ ప్లేస్లో ఇప్పుడు ఇది మాట్లాడాలంటే మనం ఆగి మాట్లాడతాం, నువ్వు అసలు ఆగుతనం లేవు, వేస్తూనే ఉన్నావు. ఇప్పుడు నువ్వు చేసింది కూడా అరుణ్ గారు కూడా అదే చెప్తారు కదా, రీల్స్ అనుకున్నా కూడా కాన్ఫిడెంట్గా చెప్పేస్తారా మేము కొట్టేస్తాం రీల్స్ అని అలవాటు అయిపోయింది. ఓకే, కానీ అరుణ్ని మిస్ అవుతున్నావు కదా. ఈ రీల్స్ ఇప్పుడు రెగ్యులర్గా ఉంటుండే, మీకు కలుతుండే, మీ రోజు ఫోన్లు చేసుకుంటుండే, మీ నడుస్తుండే. ఇక మిస్ ఏమైతలే, నార్మల్గా ఉంది, వాడు ఎదుగుతున్నాడు. ఓకే, బట్ వాడేందో నాకు తెలుసు, నేనేందో వాడికి తెలుసు. నేను ఒకటే అనుకుంటా, నాకు ఎంతమంది బయట ఇద్దరం ఒకప్పుడు కలిసినా ఇప్పుడు కలవకపోయినా బయట వాడి గురించి నాకు ఎంతమంది చెప్పినా, నా గురించి వాడికి ఎంతమంది చెప్పినా, మన ఇద్దరం అవన్నీ లైట్ తీసుకొని, అది దగ్గరోళ్ళు కావచ్చు చుట్టాలు కావచ్చు, అవన్నీ మనం లైట్ తీసుకొని మన ఫ్రెండ్షిప్ ఇంతే వచ్చినాం కాబట్టి, అప్పుడు ఎట్లయితే వచ్చినామో అవన్నీ మనం లైట్ తీసుకొని రేపు నాడు ఉండేది మన ఇద్దరం ఆలోచించుకుంటూ ఉంటే కంపల్సరీ మనకు ఎటువంటి క్లాసెస్ రావు. కంపల్సరీ అవుతాం. ఇప్పటిదాకా అయితే దేవుడి పుణ్యాలు ఒక్కసారి కూడా మేము క్లాసెస్ పెట్టుకోలేము, మాకు ఎప్పుడు రాలేము. ఎవరైనా పుల్లలు పెట్టిరా? అప్పుడు చెప్పినాం కదా, నా పుల్లలు పెడితే నాకు కూడా నచ్చి చెప్తే నేను ఆడికి చెప్తుండే, ఆడు కూడా నా గురించి చెప్తే ఆడొచ్చి నాకు చెప్తుండే. ఈ మధ్య మేము కలుతారు, ఏమో పెట్టేటోళ్ళు పెడతారు. ఫేమస్ అయిన తర్వాత ఫేమ్ అవుతున్నా మెల్లమెల్ల, నేను ఇటు సైడ్ అవుతున్నా, ఆడ సైడ్ అవుతుండు, మా అనుకున్న స్టార్ట్ చేస్తారు. బాయ్ మనం ఒక టీం, గోపన్లో ఒక టీం, మనం ఇట్టు ఉందన్నమాట స్టార్ట్ చేస్తారు. మనది ఇట్లా స్టోరీ పెట్టాడు, ఈడు నీ స్టోరీ పెట్టాడు, లింక్ పెట్టాడు, బాయ్ నీ రీల్కి లైక్ కొట్టలేడు, ఓడను కూడా పెడతాడు. చూసినావు గోపన్న రీల్కి లైక్ కొట్టలేడు, ఇలా నీ సాంగ్ రిలీజ్ అయింది కనీసం స్టోరీ కూడా పెట్టాడు. చూసినావా గోపన్న, అరుణ్ కాదు నిజం చెప్పు, నీ ఎంట వచ్చిన పిల్లలు ఇట్లా చెప్తారు కదా నీకు? వీళ్ళు మంచిగా ఉంటారు అన్న, చెప్పరా అట్లా? వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళకి ఇంకా అరుణ్ గారి గురించి పూర్తి తెలియదు. ఓకే, వీళ్ళు మంచోళ్ళు, మాకు ఫస్ట్ నుంచి ఉంటారు కొంతమంది దోస్తాను, అలా కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు, కొంతమంది రంగాలు ఉండొచ్చు. ఇప్పుడు కొత్త కొత్త పరిచయాలు కూడా ఎట్లుంటాయి అంటే ఫీల్డ్లో. కాదు లంగాలు అంటే ఎవరు? లంగాలు అంటే ఎట్లా అంటే ఓపెన్ టాప్, అది ఓపెన్ టాప్ వాళ్ళు ఎట్లా అంటే అప్పటి మందం రక్షణ ఇస్తారు, కానీ అప్పుడే గాలి జ్వర కొడతారు. ఓకే, అర్థం కాదు వీళ్ళు ఎట్లుంటారంటే బాయ్ గారే గాలి మొత్తం బాయ్ వేరే ఉన్నదా గోబీ బాయ్ వైట్ షర్టు పాయింట్, నాకు తెలిసి నువ్వు సర్పంచ్ అయితే బాయ్. అరే నేను నన్నేనా బ్రో లేపుతారు ఇక మంచిగా లేపు, అది నార్మల్ లేపుడు కదా. ఓరి అమ్మా నేను రీసెంట్ గా జరిగింది ఇది అనుకోవడం అంటే ఇట్లా లేపే మాటలు ఉంటాయి కదా, మమ్మల్ని లేపిడు ఇద్దరం కలిసి ఇట్లా పెట్టేసి మా ఇద్దరు సిగ్నేచర్ ఇది, ఈయన కాదు, మేము ఇది పుట్టించుకున్నాం మూడన స్టార్ట్ చేసి నాకు సెట్ చేసుకుంటే ఇక బాగా ఎక్కించినాను, ఇట్లా రౌండ్ గొంతుగా మీకు కొడతాడు కొంచెం రైట్ రైడ్ గా పదే ఎక్కిస్తున్నాను అనుకో. కాదు ఇంతకు ముందుకు ఏదో అయ్యిందన్నావు నిన్న మొన్నలో ఏదో అంటే అయితే ఏమైందంటే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇదే బట్టల షాప్ కూడా ఫంకీ బై ఫన్నీ మన పాత షాప్ కరీంనగర్ వచ్చిరా ఈడ మన హైదరాబాద్. మొన్న కరీంనగర్ పోయినా మన అభిప్రాయంలో మన రాముల షాప్ ఓపెనింగ్. ఈ మొన్న ఇప్పుడు షాప్కి వచ్చిన తర్వాత చూసినాం నార్మల్ వైట్ షర్ట్ వేసుకుని పాయింట్ వేసుకుని ఒక ఫోటో వీళ్ళు మన స్లో మోషన్ తీసుకుంటాం. ఇంటికి పోయిన తర్వాత ఆ డైరెక్ట్ వచ్చి తాయిపి అంటే మనకి ఏమనిపించేది, ఉంటే ఉన్నాయంటే లేకపోతే ఏం అంటే కాదు. ఆడు అచ్చుడే ఆడు ఒక 10 నిమిషాలు ప్రిపేర్ అవుతాడు లేపనీకి, అది ప్రిపేర్ అవుతారు అచ్చుడుతో అమ్మ తోడు. అరే ఫస్ట్ స్టేటస్ నుంచి స్టార్ట్ పెడతాడు, ఫోన్లో స్టేటస్ పెడతామా అప్పుడు వాయిస్ టికెట్ బాయ్ ఖాళీ వేరే ఉంది బాయ్ కోమా ఉంది అంటాడు. సార్ థ్యాంక్స్ అని పెడతాం. కుదా వేసిన అవుట్ఫిట్ అరే ఏడ దొరుకుతాయి ఈ బట్టలు ఎంత అనేది 5,000 5,000 ఎందుకు అవుతుంది 500 పాయింట్ 1000 రూపాయ 500 పాయింట్ 300 రూపాయ షర్టు మొత్తం 1000 రూపాయలు అయిపోయింది రా. ఏ లేదు బాయ్ నేను కొన్ని షాపులు తిరిగినా దొరకలేదు నిజంగా. అమ్మ తోడు చేతికి అన్నావు కదా ఇట్లా 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 మాట్లాడినా స్లో మోషన్లా కాలు గుదాలిపోయింది అనుకోని నిజం బాయ్ నాకు జరిగిపోయినా నేను అనుకోని ఇంత ఎక్స్పర్ట్ చేయలే. నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే సర్పంచ్ అవుతావు నాకు అనిపిస్తుంది. ఎక్కిత్తు నా దగ్గర లేవు ఏం చేసిన లేవు. వాడు మళ్ళీ స్టేటస్ పెడతాడు వాట్సాప్లో ఫస్ట్ అన్నా నీ అంటే చాలు నేనున్నానంటాడు తమ్ముళ్ళ ఈ అనుబంధం ఇష్టం నిలబెట్టాడు. అబ్బాయిడు మనోడు అనిపిస్తుందా వాడు ఎప్పుడైతే కంపల్సరీ వాడికి 2-3 రోజులు దాయిపించి ఏదో ఒక సిచ్యువేషన్ మాత్రం ఇప్పుడు అందరు నాకు కూడా దోస్తులు ఉంటారు ఓ దానికి పెట్టలేదు. ఏదో ఒక రోజు వేరే వాళ్ళు వచ్చారని పోతానా ఫోన్ చేస్తాను అన్న ఏడున్నాయి బయటకు వచ్చిరా ఇలా అన్నోళ్ళు వచ్చిరా నాకు ఎప్పుడేవన్నా అంటే చెప్పాడు కదా బయట ఊరికి వచ్చినా మనం మళ్ళీ కలుపుతాను అంతే ఉంటుంది అన్న కొత్త వాళ్ళు కలిసారు కదా అని చెప్పేసి ఒక 15 నిమిషాలు కాగానే ఏదో అన్న అంటున్నామంటే అన్న అని కాదు అన్న అని వస్తుంది అరే అని అంటే అంత మాట్లాడితే బద్దలు వలిగిపోతాయని పెడతారా. మనం అనుకుంటారు మనోళ్ళు మళ్ళీ ప్రైవేట్ నాకు ఒక్కడికి వచ్చినట్టు పెడతారు. ఇటువంటి సిచ్యువేషన్ కాదు పెట్టినోడు ఎవడు పేరు తెలుసా? మత్తు మంది ఇప్పుడు పేరు చెప్తే మస్తు మంది రా. ఓకే రీసెంట్ గా నా కార్ ఖరాబ్ అయింది. కార్ ఖరాబ్ అయితే మా తమ్ముడే నాతో ఎప్పుడు రాలేదు కొరియోగ్రాఫర్ సుభాష్ గారు ఆడితో ఎప్పుడు పోయినా ఫన్నీ ఏదో ఒకటి ఆడు కథలు పడతాడు కంపల్సరీ పెయి మీదకి వస్తుంది కంపల్సరీ ఉంటుంది. ఆడు మాట్లాడితే వాడికి తెలుగు రాదు గవర్నమెంట్
సగం తెలుగు సగం గోర్మాటి ఉంటుంది. కారు ఖరాబ్ అయింది. ఏం మ్యాట్? గోర్మాటి. గోర్మాటి అంటే భాష లంబాడి లంబాడి భాష లంబాడి భాష నీకు వచ్చా? రాదు, కొన్ని నేర్చుకున్నా. ఆ బేస్రే దాని కావచ్చు అట్లా కొన్ని నేర్చుకున్నా. షూట్లు అనే వేసిన డైరెక్టర్ ఆడికి సగం తెలుగు సగం హిందీ సగం గోర్మాటి అని కారు చూసి రాపోరని దూరేసిన. ఫ్రెండ్ పోయి ఆడ ఏం చేసింది ఫోన్ చేసింది ఇక నాకు. ఫోన్ చేసి అన్నా ఇడు మొత్తం చేశాడు కదా కారు, నేను అగ్గి పెట్టేస్తాను దీనికి అని అంటున్నా. ఎందుకు అగ్గి పెట్టురా, నేను బోలోకి సాంగ్లో నేను కరీంనగర్ ఉన్నా, ఎందుకు అగ్గి పెట్టి ఇప్పటికే మేము కార్లు అదే అనుకుంటూ వచ్చాం. ఎందుకు అగ్గి పెట్టుడు లేదు అన్న, వాడు చేస్తాడు కదా మొత్తం ఆడ పాడ తెంగిండి అయిపోయా, అది డోమ్ ముంగడితే ఇప్పి పడేసిండు, ఆడు బ్యారెట్ లేపేసిండు, నీది లేదన్నా మొత్తం తెంగిపోయాడు కారు. అదే లేదు ఓపికరా ఆడికి నువ్వు అన్న ఫోన్ కట్ చేసి పోయిండు ఓనర్ దగ్గర. ఏంది బాయ్ ఎట్లా చేస్తావు నువ్వు సీదా, ఏంది ఇప్పుడు చెప్పు ఏంది. ఆడు నాకు ఫోన్ చేసి అన్న ఇదేంది రౌడీజమా పంపిస్తున్నావు మీ వాళ్ళని, నా గురించి తెలియదని నేను రౌడీనా, నువ్వు గట్టి కొడితే చచ్చిపోతాను. ఏంది బాయ్ ఏమో తెలియదు. లేదు బాయ్ ఇడు వచ్చి ఇడు ఏం మాట్లాడు నాకు అర్థమవుతుంది. ఆడికి ఫోన్ అన్న సుభాష్ పోరాడికి అన్న ఇది కార్ తీసుకపోమని మా ఫ్రెండ్స్ 5 మందిని రమ్మన్నా, ఇడికి ఫుల్ సిట్టింగ్ చేయించిన నేను. ఇప్పుడు ఏమన్నా లాస్ట్ లేదా ఏం కాదు చెప్పు బాయ్స్ ఓకే సార్. అది ఏమన్నాడు ఇలా ఏం దేనికి వచ్చిందో త్వరగా వెళ్ళిపోరు అంటే ఇలా ఏం అన్న వీళ్ళని ఏమి పెట్టి నేను ఇప్పుడు చెప్పాలన్నా, వీళ్ళకి ఏమి పెట్టాలా నేను ఇప్పుడు, ఇలా తోలుకొచ్చిన కదా వీళ్ళు నన్ను దెంగుతారు, నేనేం చేయాలి, వీళ్ళని నేను పిలిచిన లొల్లికని వీళ్ళు నన్ను దెంగుతారు కదా, ఇన్నోడు పిలిచిర్రా ఇక చేస్తే లొల్లి చేయాలనుకుంటుండే. అది ఇక కారోడు నేను ఇద్దాం అనుకున్నా బ్రో రేపటిదాకా, నేను ఇప్పుడు ఇయ్యా బ్రో కారు. ఇన్నొద్దులు నీ మంచితనానికి నేను ఏదో ఇద్దాం అని రూపాయి అడగలే, నేను ఇప్పుడు ఇయ్యా అంటున్నాను. ఇట్లాంటి కోతిగాలు కూడా ఉంటారు గ్రూప్లలో. 2 జరిగినాయి. అదొకటి. నెక్స్ట్ టైం బస్ స్టాండ్ పోయిండు, స్టప్ కోసం బస్ స్టాండ్ పంపించినాం. ఇంకొకటి బస్ స్టాండ్ పంపిస్తే స్టప్ తెస్తాను పోయిండు బస్ స్టాండ్. 12:30 అట్లా అవుతుంది. పోయి బస్ స్టాండ్లో అట్లనే స్టాండ్ వేసుకుని బండి మీద డోర్ మీద అనుకున్నాడు. నిద్ర వచ్చిందట. మేము 12 అవుతుంది 1 అవుతుంది స్టప్ తినే అరుణ్ గారు నేను అంతా షాక్ అవుతుంది. అరే మళ్ళీ ఇక్కడ పడ్డాడు ఇది ఒక ఎత్తి నొప్పి అని మళ్ళీ మీరు రిటర్న్ పోయి కాదు అప్పటికి తాగిండా? తాగున్నారు. ఈయన పోయినా స్టఫ్ పోయినా అందరు తాగే ఉన్నారు. మరి ఫుల్ టైప్ అయింది సగం స్టఫ్ కాన్ఫిడెంట్ గా లేచిండు. కాన్ఫిడెంట్ గా లేచి కూర్చోరానా ఏంది నేను తెసా 10 నిమిషాలు స్టప్ అన్నాడు. సరే మెల్లగా అంటే అరే నాకెందుకు మెల్లగా మీరు మెల్లగా పోయిండు. గంట అవుతుంది ఇంకా అత్తలేడు. అరుణ్ గారు అన్న అత్తలేడే మనోడు అత్తర్రా గంటన్నర అత్తలేడే. అరే నీ అమ్మాయి మన పడి మీకు ఎందుకు పడితే మనకి నెత్తి రూపాయలు మళ్ళీ రిటర్న్ లింక్ కూడా పోయింది. పోయేసరికి గురువు కొడుతున్నాడు డోమ్ మీద అని. రే సుభాష్ చెప్పు ఏం చెప్తున్నారు అన్న, నేను స్టప్కి వచ్చినా కదా నాకు నిద్ర వచ్చిందా నా పండుకుని ఏం చేయాలా అంటున్నాను. పండుకుని నార్మల్ డబుల్ స్టాండ్ పండుకున్నాడు బస్ స్టాండ్ మీద. అంటే క్రేజీ ఎంత మంది. మళ్ళా ఈ సాంగ్కి వాడి పేరు ఎప్పుడు మర్చిపోయినా, మొత్తం అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేసింది వాడే. ఎంత టాలెంటెడ్ అంటే మంచి డాన్సర్ ఇక వాడు. నాకు ఎప్పుడు ఇట్లా నవ్విపించేందుకు ఈ కోతి చేష్టలకు ఈ సపోర్ట్ ఉంటాడు. మా బ్యాచ్ లీడ్ ఉంటాడు. టాలెంట్ ఉంది, మళ్ళీ నిస్వార్థమైన మనిషి. లోపల కూడా బయట కూడా ఉండదు. ఇప్పుడు ఉన్న కొంతమంది దోస్తులు మారిపోతున్నారు చూస్తున్నాం. మీద కూడా మాట్లాడుతున్నారు, లోపల ఇంకోటి పెట్టుకున్నాను. తర్వాత సిచ్యువేషన్ వచ్చేవరకు మనం ముంగ అన్న అని చెప్పేసి అంత అయిపోతుంది. బట్ ఫస్ట్ నుంచి ఎవరైతే మనతో మంచిగా ఉన్నారు అని మూలాలు మర్చిపోతుంది. ఇప్పుడు నీకు ఒక లెక్కిస్తారు, నువ్వు అరుణ్వి నేను గోపిని, లేకపోతే నువ్వు మధువు నేను గోపిని, ఇద్దరం ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాం. ఎదుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పుడు ఎక్కిస్తారు, లేపుతారు. ఎదుగుతున్నాం కాబట్టి లేపుతారు. బట్ నువ్వు ఓన్ అయితే లేవు. ఇప్పుడు ఆడి దగ్గరికి పోయి నా గురించి చెప్పినా, నా దగ్గరికి పోయి ఆడి గురించి చెప్పినా, మా మీద జోకులు వేసుకున్నా, మీకు తెలియంది ఏందిరా అని అంటే లాస్ట్ ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా ఇదనే కాదు బయట కూడా చాలా మంది ఇట్లనే అవుతుంది. లాస్ట్కి అయితే మీకు ఏమవుతుంది అంటే ఈడు వాడు మంచిగా ఉంటారు. ఇద్దరు ఎదిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరికి ఒక బ్యాలెన్సింగ్ తెలుసు. నేను అన్నతో మంచిగా ఉండాల పనులు అయితే, వాడితో నేను మంచిగా ఉండాల పనులు అయితే, మా ఇద్దరికి బ్యాలెన్సింగ్ తెలుసు. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి వచ్చేసాం కాబట్టి. ఈ మధ్య వచ్చిన వాళ్ళకి తెలియదు కదా ఇదంతా. మనతో మంచిగా ఉన్నాడు, మనతో మంచిగా ఉన్నాడు వీళ్ళు అనుకుంటారు. మాకు తెలిసి గట్టిగా మేము ఫస్ట్ నుంచి ఇంతే ఉన్నాం, ఇప్పుడు ఇంతే ఉంటున్నాం. సో ఈ ఫీల్డ్ ఎస్పెషల్లీ ఏంటంటే అందరితో మంచిగా ఉండాలన్న. వాడు మంచోడు కానీ లంగ కానీ దొంగ కానీ వాడితో నవ్వు కూడా మంచిగా ఉండి వాడిని ట్రూగా వాడు మంచోడు కాకపోని వాడితో 2 మాటలు మంచిగా మాట్లాడితే ఆటోమేటిక్గా వాడు మన గురించి బ్యాడ్ చెప్పడానికి ఛాన్స్ ఉండదు. ఇక ఏడు నొల్లి పెట్టుకుంటూ పోతే ఒక్కోసారి గోళీలు వేసిన వాళ్ళు ఉంటారు. నార్మల్గా నేను ఉంటా, నాతో తిరిగే వాళ్ళకి ఒక్కోసారి గోలేస్తా. ఎగ్జాంపుల్ మధు తోలుకొచ్చిండు కొన్ని సైడ్ డాన్సర్ని తోలుకొచ్చి నాకు పరిచయం చేసాడు. గోపి మనం మంచిగా చేస్తాడు, నేను కొంచెం తీసుకుందామని చెప్పి మధు పరిచయం చేసాడు. అన్నతో 2-3 రోజులు ట్రావెల్ అయిపోయాడు, తిరుగుతున్న కార్లు వస్తుండు, ఫుడ్ కోసం వస్తుండే, నేను ఎక్కడ తోలుకపోతాను. తర్వాత ఒకరోజు నేను నార్మల్గా డెసిషన్ తోడు తెలుసుకుందామని చెప్పేసి నేను మధు తోలుకొచ్చింది కదా. మధు చాలా మంచివాడు పోయి, ఎందుకంటే ఆయన పరిచయం అయిన తర్వాత నువ్వు నీ గురించి ఆలోచించి నా దగ్గర పరిచయం చేసాడు. నా దగ్గర పోలని రాని నేను యాక్చువల్గా అంటే అని అన్న అని అంటాడు. 2 బెగ్గులు వాడ తర్వాత కానీ మధు బాగా డామినేషన్ చేస్తారు కదా మేము మీద. తిట్టుడు
కొంచెం అట్లనే కొడతారు కదా చెప్పేగా మనం రా ఇట్లా అనుకోవద్దు తమ్ముడు, ఇప్పుడు నువ్వు కూడా తమ్ముడు ఆవన్న నేనే అంటా అనుకున్నానని మళ్ళీ నువ్వేమనుకుంటా ఏమనుకుంటా నార్మల్ ఇగ్గలగా మనం ఏమనుకోరు నా చెప్పు దోస్తాను ఇదే ఇయ్యాల ఆవన్న అంజోడు బాగా డ్రామాలు తింటాడు, నాకు నచ్చది అట్లా బాగా చేస్తాడు. ఆవా నాకు తెలియదు నిజామన్న రుబాబు ఎత్తాడు, అరే వాటర్ అంటాడు, ఫుడ్ అంటాడు, ఇంటికి చార్జర్ అయిపో అంటాడు. ఏందన్నా నాకు నచ్చదన్న, ఏదో నీతో మంచిగా ఉన్నాడని నేను ఏం సపోర్ట్ చేయలే. నిజంగా నిజామన్న నీ దొరికొచ్చింది కదా, నన్నోడు దొరికొచ్చిన, నాకు టాలెంట్ ఉంది వచ్చినా, నేను నన్నోడు దొరికొచ్చిండు, నాకు టాలెంట్ ఉంది వచ్చినా కాబట్టి నీ దగ్గర పరిచయం అయినా సెట్ అయినా ఓడి దొరకరాడన్నా అది మళ్ళీ అంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అన్నాడు లేదు అన్నాడు మధు కాదు, ఆడ పేరు వేరేది, మధు కాదు. మధు కాదా? మధు కాదు. ఓకే అంటే ఎగ్జాంపుల్ చెప్పిన. ఓకే మధు ప్లేస్ లో నేను అనుకోరు, గోపి అనుకోరు, మధు ప్లేస్ లో గోపి. ఓకే అట్లా నాతో గోపితో తిరిగి ఒక పిల్లడు, ఆ పిల్లని తీసుకుపోయి ఒక ఫీల్డ్ లో పెట్టినాను. ఓకే ఫీల్డ్ లో పెట్టిన తర్వాత కొంతమంది ఫేమస్ అని పరిచయం చేసి కవరింగ్ చేస్తున్నా. ఇది రియాలిటీ. తిట్టింది నా గురించి, తిట్టింది నన్నే. అవునా? ఇప్పుడు కులకులు చెప్తున్నా కానీ తిట్టింది నన్నే. పిల్లని తోలకపోయినా, ఇట్లా ఇలా ఇంట్రెస్ట్ ఉందన్నట్టు తోలకపోయినా, సరే తమ్ముడు అని చెప్పేసి నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోని మాట్లాడి సెట్ చేసిన. నిన్ను తిట్టింది వీని కానీ వాడికి ఏం చెప్తా, నేను ముందే చెప్తా ఎవరికైతే పరిచయం చెప్తాను. మా ఇద్దరిది ఒక మాట ఉంటుంది, మా అందరిది ఈ ఫీల్డ్ ఎంతమంది చిన్న గోలేసి కూడా రాడేసి కూడా సెట్ అవుతాయి అంటే చేద్దామని చెప్పి సిద్ధికి గోపన్న బాగా డ్రామాలు తింటాడు కదా. గోపన్న అవద్దం అడుగుతామ్మా, ఇట్లా మిమ్మల్ని తోలకపోవడం, బెదిరించుడు, ఆ వైట్ అండ్ వైట్ షర్టు, అది అన్ని నీతి వాక్యాలు ఇప్పుడు అమ్మాయిని తోలుకోకూరు అంటాడు, ఇట్టు ఉండాలంటాడు, డిసిప్లిన్ అంటాడు, బాగా డ్రామాలు తింటారు కదా. అన్న అట్లేం ఉండదు కానీ చెప్పు బాయ్, నాకు కూడా నచ్చదాడు పద్ధతి, మీదికి మాట్లాడతాను, నాకు నచ్చదే ఆడంటే నిజం తెలుసా, అందుకడితో నేను మాట్లాడ ఎక్కువ అని ఆడి చెప్తాడు. అన్న మాట్లాడవా, మాట్లాడా బాయ్ గాడిద ఏమున్నదని నేను కూడా అంటా అనుకున్నా. అన్న మత్తు కూదలం ఎత్తాడు, నీ అమ్మ ఏందన్న అయిపోతాడు మొత్తం, ఇక బాధపడ అయిపోతుంది, మొత్తం బచ్చది అయిపోతుంది. ఇక ఆడ వచ్చి చెప్తారు ఇక అన్నయ్య తినలేవా నువ్వు ఇంకా. ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చినాక అందరు అనుకుంటారు ఇక ఇప్పటి నుంచి అసలు మాట్లాడద్దు అనుకుంటారు. ఇంకా నాకు తెలిసి మళ్ళా రాగా అన్న తినలేను, 12:30 అవుతుందన్న, హెల్త్ ఉంటుందా నీది, తినాలా అన్నీ నాకే ఇట్లా ఎవడన్నాడో కానీ మళ్ళా లాంగ్ టైంలో కలుస్తాం కదా, పట్టప్పుడు ఫోన్లలో వాళ్ళు మాట్లాడుకుంటారు. పాట దొబ్బింది గోపి అన్నది, పోయింది పాట వీకింది, లేస్తలేదు చూసి నా ఎట్లా ఆడుకుంటాడు, పాట పోయింది ఎవరు అది మొత్తం అయిపోతుంది. రియాలిటీలో వచ్చేసి కలుస్తాం ఎప్పుడు లాంగ్ టైంలో అందరం. అరే గోపన్న అది వేసేది ఉండదు, ఎందుకు లేదు అది చేద్దామన్నా, దాని గురించి ఏదో ఒకటి కష్టపడదు. అరే నువ్వు ఇంతమందికి మంచిగా చెప్తావన్నా, నీ సాంగ్ అంటే ఎట్లా లేపుదామన్నా, తప్పకుండా పాట లేపుదాం. నేను ఫుల్ ఫీల్ అయినా అంటే నేను ఒక దగ్గర నా వాట్సాప్ కాంటాక్ట్లో 1,00,000 మందికి, వాట్సాప్లో 1,00,000 మంది లేపుడు కూడా ఒక హద్దు ఉంటుంది. పోయి 1,00,000 మందికి షేర్ చేసినా నా స్టేటస్ ఒక 20,000 మందికి వస్తారు. ఈజీగా 20,000 మంది అంటే నీకు పందికి లేదా రంగులకు పందికి లేదా అని నాకు అనిపిస్తుంది. మరి 20,000 మందికి వస్తే 10,000 మంది, నీదే 20,000 మందికి వస్తే నా స్టేటస్ నా స్టోరీ ఎంత మంది ఇలా ఎడితే చేసారు. మరి అండర్గ్రౌండ్ పోయినా నెట్ వాడతలేరా, రియాలిటీలో ఉండరు అని నేను అప్పటికి అరుణానికి అర్థమవుతుంది. అన్నకు తెలుసు, అన్నకు గోలు వేయలేదు. మా ఇద్దరిది ఒక ఇంటెన్షన్, మా ఇద్దరు మైండ్ సెట్ ఒకటి ఉంటుంది. అలా చెక్కిత్తున్నప్పుడు అరుణాడు అంటాడు, అన్న నాకైతే తెలియదు నువ్వు వేసుకోవాలంటాడు. ఇసుంటే ఇప్పుడే కాదు, నేను మీ దగ్గర ఇంటర్వ్యూ వచ్చిపోయినప్పటి నుంచి కూడా మస్తు అంటే వాళ్ళు ఏదో ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బండి పెట్రోల్ అయిపోయింది, జరిగిన సిచ్యువేషన్, బండికి పెట్రోల్ అయిపోయింది, ఆల్రెడీ ఎయిర్ లాక్ అయింది, బండి అయిపోయింది, పక్కకు పెట్టినాం, సప్పుడు దాకా పెట్రోల్ తెచ్చుకుందామని ఆయన వీడు ఓడనప్పుడు వస్తాడు. ఇక మనం అది తమ్మ ఇట్లా బండి అయిపోయింది పెట్రోల్ లేనంటాం మనం. అన్న పెట్రోల్ అంటే షాప్కి పోయి మళ్ళీ రావాలంటే అర్ధగంట పడుతుంది. మీరు ఫస్ట్ మీరు ఎండలు ఉండొద్దు అన్న, మీరు ఎండలో ఉండొద్దు, నేను వస్తున్నావు బండి వేసుకుని వస్తాను. వచ్చి వాడు వచ్చి బండికి కొట్టి 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 పోయి చేసి ఆ ట్యాంక్ ఊది ఆ పైప్ బీకేసి ఏదో ఎత్తాడు. ఇక ఎందుకు అనిపిస్తుంది అన్న, 2 నిమిషాలు అన్న బండి 2 నిమిషాలు బండి చాలు చేస్తా అన్న అంటాడు. ఏమైంది బండికి, నాకు తెలిసి కంపల్సరీ బోర్ పోయిందండి. ఇది బోర్ అన్న పోవాలి, లేకపోతే పెట్రోల్ వచ్చినప్పుడు కచ్చరాలు ఇరకాలి. నాకు తెలిసి ఫ్లగ్ స్టార్ట్ అయింది అంటే 2 నిమిషాలు ఆగాలని చెప్పి హాఫ్ లీటర్ పెట్రోల్ బాగా తీసుకొని పోసి కొడితే చాలా పెట్రోల్ అయిపోయిందిరా, ఏంటి పర్ఫార్మెన్స్ ఇంకా కొంచెం బాగా కిక్కురాడు మన 20 దిగుతుంది బట్టి 5,000 ఖర్చు కదా దాన్ని. నేను హాఫ్ లీటర్ పెట్రోల్ కాదు, వాడు ఏం చేస్తాడు చెయ్యనని చూస్తావు అంతసేపు. చూసాను కాదు, ఎందుకు ఇప్పుడు ఎదుటోడు ముంగడు నువ్వు మంచోడు అని ఎందుకు ప్రయత్నించుడని, నీ గురించి నువ్వు ఎందుకు ఎదుటోడు ముంగడు నీ లెక్క నువ్వు ఉండు. ఉన్నా అన్న నేను అప్పుడు నాకు డ్రెస్సింగ్ స్టైల్ లేదు, ఫస్ట్ వేసిన బట్టలు వేసుకోవాలి నాకు తెలియదు,
నా దగ్గర దగ్గర ఒక 200-300 జతల బట్టలు ఉన్నాయి షాప్లో ప్రమోషన్. ఏ షాప్ కొన్నా ఫ్రీగా బట్టలు ఇచ్చేస్తాను. గోపన్ నచ్చింది బట్టలు ఉన్నాయి. నాకు మంచి వాచ్ ఉంది, మంచి ఇంపార్టెంట్ వాచ్ ఉంది, మంచి గోల్డ్ ఉంగరం ఉంది, ఆ మెడలో ఒక చైన్ ఉంది, మంచిగా ఉన్నాయి సామాన్లు భీమాలు అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ ఎందుకు అవన్నీ రాంగ కూడా ఇవి ఈడ మార్చుకున్నాం బట్టలు, రాంగ మిషన్ కార్లోనే మార్చుకున్నాం. ఇది పెద్ద జోకి. కానీ నేను ఒక విషయం చెప్తా, అంటే అప్పుడు 10 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు 1000 రూపాయలు ఉండొచ్చు. ఇప్పుడు అంతే ఉండాలి. కానీ అంతే ఉన్నావు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ మేము కలిసినప్పుడు మా బట్టలు మంచిగా తీసుకొని రాలే అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. అది అసలు చెప్పనవసరం లేదు. అంటే ఇప్పుడు మనం ఒక రేంజ్ పెరిగినా సో ఆ రేంజ్లో ఉన్నా అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు చూడు, అది నిజంగా అని చెప్పేసి అంటే మనం మనుషులం ఎట్లాంటి వాళ్ళం అనేది తెలిసిపోతుంది. ఎక్కిరిస్తారే నార్మల్గా. ఒక ఫంక్షన్లకు మస్తు ఫంక్షన్లకు అటెండ్ అవుతాం. ఫంక్షన్లకు అందరం కలిసి ఇన్ఫ్లుయెన్స్ అని పోతాం. కొంతమంది 2-3 షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయినప్పుడు కొంతమంది ఏంది బై డ్రెస్సింగ్ స్టైల్, ఆ చెప్పులు, ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఎప్పుడు వెనక 3 పోరాళ్ళు తోకలు లేని నడవదు ఆయనకి. ఊరు నేను ఇంతేరా, నేను ఉండేది ఇట్లనే. నేను నాకు స్టైల్, నాకు మంచి కటింగ్ ఓటిపించి, నాకు మంచి జాకెట్ వేసి, మంచి కింద షూస్ వేసినా కానీ మళ్ళీ షూస్ని ఏమైనా బుడగా కనబడంటే ఆ షూ తీసుకుని వేసుకొని లేస్ కట్టుకొని మళ్ళీ ఆ జాకెట్ తీసేసి చెవులో ఒక సిగరెట్ పెట్టుకుని నడుచుకుని వెళ్ళిపోతాను. నేను ఇంతే, నేను పెరిగింది ఇంతే, నా లైఫ్ స్టైల్ ఇంతే. మూలాలు మర్చిపోదు. దేని నుంచి వచ్చిన మన ఫేమ్ ఉంటే ఉండాలి, బట్ మూలాలు మర్చిపోదు. నేను నిజంగా చెప్పాలంటే అన్న ₹1 సంపాదించలే ఇప్పటికీ. ఎందుకు సంపాదించలేని? ఏడ సంపాదించలేవు నాకు తెలుసు, ఎందుకు సంపాదించలేవు నాకు తెలుసు. ఆ రీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి కళ్ళు పట్టుకొని కూర్చుంటావు, ఒకరోజు సీసా పట్టుకొని కూర్చుంటావు. తాగుడుకు పెట్టి ఏడ సంపాదిస్తా. బట్టిలో ఏ రోజు కూడా గౌడ్ షాప్ డబ్బులు అడగలే పాపం అంకుల్. ఓకే. ఎందుకంటే నేను షిలాక్ అనే బ్రాండ్ రీల్స్లో వేసి బ్రాండ్ చేసిన. నాకు అడగరే గోపి వచ్చిందా, గోపి షిలాక్ ఒకటి కళ్ళుకి ఏం పెట్టలే. ఓకే. ఈడ పెట్టినంటే నా అనుకున్న వాళ్ళకి పెట్టి లాస్ట్కి వస్తే నాకే దెబ్బ అయిపోయింది అనిపించింది నాకు. అంటే ముందు లెక్క జమ చేసుకుండే ప్రక్రియ ఉన్న వాడితే ఆలోచన ఉంటే మంచిగా ఉంటుండే. అది నాకు లేదు. మా అమ్మ అదే తిట్టింది. అది లేక ఇప్పుడు 10 మంది కలిసినాం అనుకో, ఒక 5,000 పెట్టేద్దాం, కొట్టేసేపోరాని ఫోన్ ఇచ్చేస్తే ఫోన్ పే కొట్టేస్తాను. అట్లా పెట్టి లాస్ట్కి వస్తే నేనే పెట్టించుకుంటాను. నేను ఇప్పుడు ఈయన సాంగ్ కోసం ఇప్పుడు 20,000 అప్పు చేసిన. ఓకే. చేసిన, తప్పలేదు. కాకపోతే ఏంటంటే ఆ డబ్బులు సంపాదించకపోయినా కూడా అంతకు డబ్బులు పేరు సంపాదించుకున్నది అది ఒక ఉంది. పేరు అయితే వచ్చింది అప్పటికంటే చాలా పేరు. ఒకరికి ఫోన్ చేసి ₹1,00,000 కావాలన్నా కూడా కొట్టేటోళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ జర్నీ మొత్తంలో ఎవరన్నా నీకు ఛాన్సులు ఇస్తా అని చెప్పేసి పిలిచి అంటే ఇన్సల్ట్ చేయడం కానీ, ఎవరన్నా కావాలని వీని ఎట్లన్నా తొక్కుదామని చెప్పేసి అనుకున్న వాళ్ళు కానీ ఎవరన్నా ఉండేనా అంటే నాకు తెలియదు అన్న. ఈ అవకాశాల గురించి అయితే పిలిపించి ఇవన్నీ ఏం జరగలే. బట్ తొక్కేస్టోళ్ళు ఉంటారు అన్న. ఓకే. మన అనుకున్న వాళ్ళు ఉంటారు, దోస్తాల రూపంలో ఉంటారు, ఊరల రూపంలో ఉంటారు తొక్కేస్తారు. మన మంచితనమే అని కాపాడుతుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ వచ్చింది, ఎవరో ఒకరితో వచ్చింది. ఈ సాంగ్లో గోపి కూడా ఉంటే బాగుంటుండే, ఫన్ జనరేట్ అవుతుండే, గోపితో కలిసి చేస్తే బాగుంటుండే అని ప్రొడ్యూసర్ వాళ్ళు ఒక మాట అంటారు. ఏంటనే గోపితో ఏందైనా చేయాలని ఎవరైనా పెట్టుకొని చేయొచ్చు కదా. ఇంకొక వ్యక్తి సైడ్ రోల్ కావాలా మనకి, కామెడీ రోల్ కావాలా. గోపి ఎందుకు, మనోడు ఉన్నాడు కదా, మనల్ని పెట్టేయచ్చు కదా. ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు ఫీల్డ్ అందరం కలిసి మెలిసి తిరుగుతున్నాం. గోపి లేనప్పుడు గోపి టాపిక్ ఎప్పుడన్నా వెళ్తాను అనుకో. ఎగ్జాంపుల్ ఆ టాపిక్ వెళ్తాడు. గోపి ఎట్లుంటాడు, నార్మల్గా రాస్తాడు, పాటలు పాడతాడు, హెల్పింగ్ రోల్ చేస్తాడు. ఆయన చెప్తే మంచి వాళ్ళు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఎమ్మెల్యే మంచి సర్పంచులు కాడికి ఆయన మాట వింటారు. పాపం గోపి మంచిగా ఉంటాడు అందరితో. అవునా బ్రో, నిజమేనంటే నీ అట్లా అనుకుంటారన్న. ఇప్పుడు నేను ఒక వైట్ షర్ట్ ఎత్తా, గోపి లెక్కన షూస్ ఎత్తా, గోపి తోపు, నేను కూడా తోపు అంటే నడుపుతా, ఏడా నడుస్తుంది కానీ వాళ్ళు అట్లా అంటారు అన్నట్టు. ఏముండదు అన్నాడా రొల్లా చూసినావా. పోరాన్ని నెంబర్ పెట్టుకుని ఎవరు కులా పడితే దాన్ని యాక్సెప్ట్ కొడతారు, ఎవరు పడితే వాళ్ళకి సపోర్ట్ చేయాలని స్టోరీ పెడతాడు, ఓన్ పెడతాను ముంగడ తీసుకొస్తాడు. లైట్ అన్న పిచ్చి లైట్ అని చెప్పేసి చెప్తారు. నాకు బాధ ఏం వినిపిస్తా అంటే అది వంద మనలో మనం అందరం ఎదగాలని నేను అనుకుంటాను. మన దానికి వచ్చేవరకు నాకు ఇట్లా ఎదిగేస్తారు. ఒక హెల్ప్ చేసినా కూడా దాంట్లో 10 మంది ఓకే అంటే, మన అనుకున్న 11వ వ్యక్తి ఏదో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని కింద కామెంట్లు పెడితే బయట వాడు ఎంకరేజ్ చేస్తుండు. అరే పోస్ట్ కాడంటే 10 మంది నవ్విస్తాడు, 10 మందికి హెల్ప్ చేస్తాడు. హెల్పింగ్ వీడియోలు పోస్ట్ చేస్తే ఇంత పెద్ద అయిందంటే హెల్పింగ్ వీడియోలు పోస్ట్ చేయకపోతే ఎంతో మంది చచ్చిపోతుండే. అవి చేసినా కాబట్టి ఎంతోమందికి ఇప్పుడు నేను గుర్తున్నా. చేసిన 10 మందికి తెలవాలని చేస్తా వీడియో. ఆ షో ఆఫ్ అనుకుంటే షో ఆఫే కావచ్చు. నువ్వు చేసి నువ్వు కూడా షో ఆఫ్ పెట్టుకో. నా కులాబ్ కొట్టి నేను యాక్సెప్ట్ కొడతా. 100 మంది పిల్లలకు ఫుడ్ డొనేషన్ చేయి, నువ్వు కులాబ్ కొట్టి నాకు. ఇంకొకరు చెప్తారు, కొందరు మస్తు మంది చేసేవాళ్ళు ఉన్నారు ఇట్లా బయట పబ్లిసిటీ చేసుకోవాలంటే. వాడు చేసించేది నీకేం గుర్తు అంటాడు. నేను కూడా చెప్తాను, రూమ్ వేసుకుని తలుపు వేసుకున్న పిల్లలు లేరు. శివ చౌదరి అన్నకి మధ్యలో యాంకరింగ్ కొంచెం పొద్దు ఎడబడితే ఇది కాదు, ఇది మాట్లాడని అని చెప్పి పేపర్ మీద రాసి చచ్చిన తెలుసా అని చెప్తాను. నువ్వు వెళ్ళిపోతాను ఇట్లా అంటా. మొన్న రీసెంట్ గా శివన్న ఫోన్ చేసిండు, గోపి అమౌంట్ కొంచెం ఇంటికి పోయిన తర్వాత కొడతా, ఫోన్పే స్టాక్ వెంటనేరా
8 లక్షలు కొట్టి పడేసిన ఫోన్ అన్న నిజమా అరే కొట్టేసినారా నాకు ఉండదురా 8 లక్షలు అన్న 8 లక్షలు ఫోన్పేలో పోవు అని ఎందుకు పోవురా మన ఫేమ్లు ఉన్నాం కదా ఫోన్పేకి నార్మల్ మెసేజ్ పెడతాం అది వాయిస్ కార్డు పెడతాం ఫోన్పే బాయ్ అర్జెంట్ మీరు శివ అన్నారు నేను రౌడీ సింగర్ బాత్ కదా ఫేమస్ బాయ్ 8 లక్షలు బేజా ఉంటాడు ఒట్టేస్తాడు అందరికీ ఇట్లా యాక్సెస్ ఉంటుంది కాలం కొట్టి చూడు 2 లక్షలు పోవు నీ అంట అన్న పోవే నిజమే 50 ఇప్పుడు గాలి గడపలు ఇప్పుడు ఎంతమంది లేదు కానీ వాస్తవాలు మాట్లాడుతున్నా బ్రో నిజంగా నేను ఇంకోటి ఏమని చెప్తా అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఈడ హైదరాబాద్లో ఉన్నా మనది హైదరాబాదు ఏనో వరంగల్ ఉన్న వాళ్ళు మనల్ని గుర్తుపడతారు మనల్ని ప్రేమిస్తారు కానీ నా చుట్టుపక్కల వాళ్ళు నా ఇంటర్ రోజు తిరిగేటోడు నన్ను ముంచేయాలని చూస్తాడు ఈడ వరంగల్లో మన తెలంగాణలో నేను హైదరాబాద్లో ఉంటే వరంగల్ ఏడ 3 గంటల తోల 3 గంటలు అవుతుంది వరంగల్ పోనికి ఆడ మనల్ని ప్రేమిస్తారు ఇప్పుడు నీది కూడా నువ్వు నిర్మల్లో ఉంటావు సో హైదరాబాద్ వాళ్ళు ప్రేమిస్తారు ఇప్పుడు పోషిగాడు రీల్స్ అవన్నీ చూసి అసలు వేరే లెవెల్లో అనుకుంటారు అంటే మనం వాళ్ళకు తెలుసు బట్ వాళ్ళు మనకు తెలియదు కానీ మనల్ని ప్రేమిస్తారు సో అంటే వాళ్ళన న్యాయం కానీ మనల్ని ప్రేమించడం న్యాయం కానీ మన ఎంబడి ఉండి మనల్ని మోసం చేసి మొత్తం మననైతే కలిపేయాలనుకుంటారు చూడు వాళ్ళని మాత్రం మనం అసలు నమ్మద్దు అస్సలు వేరు బ్రో షూటింగ్ చేస్తున్నా 10 ఎపిసోడ్ల నుంచి చేస్తున్నా నాకు ఒక ఆఫీస్ ఇచ్చిండు కానీ ఒక ఆఫీస్ ఉంది ఇంత పెద్ద ఆఫీస్ ఉంటుంది ఒక ఇల్లు ఈ ఆఫీస్ అంత ఆఫీస్ ఉంటుంది దర్వాజా ఆఫీస్ ప్రొడ్యూసర్ సార్ ఏ రోజు కూడా రాడు నాకే చెప్తారు గోపాయి అక్కడికి కలవనీకి ఎవరెవరు వస్తారు వచ్చి ఈ కూర తింటావా టమాటా బాగాలేదా 12 అవుతుంది ఏం కాదు మేము చికెన్ తీస్తాంలే పాపం అంత ప్రేమ పెట్టి ఆ గోపి గురించి ఎవరైనా టాపిక్ తీసినా అరే మంచోడైనా ఆయనకి ఇద్దామని వాళ్ళు చెప్తారు అరే మనతో నేను జర్నీ చేస్తారు నిజాయితీకి అన్నం దొరుకుతుంది నిజం మాట్లాడడానికి విలువ దొరుకుతుంది ఇదే ఎప్పుడైతే ఉన్నాడు మాట్లాడతారు విషయం వాడికి వాల్యూ ఉండదు అస్సలు ఉండదు ఏదైతే గప్పాలు తెగుకుంటా స్టైల్ గా షుగర్ కోటింగ్ ఎవరిస్తారో వాళ్ళకి షో ఆఫ్ చేసుకుంటా స్టైల్ గా ఇది కాదు ఇది మెయింటెనెన్స్ ఒక పెద్ద కారు మెడల చైన్ ఏడుకన్నా పోయిన అఫీషియల్ మెయింటెనెన్స్ అని చెప్పి సెంటు ఇట్లా ఇట్లా డ్రెస్ మంచిగా షర్ట్ అరే హెయిర్ స్టైల్ ఇట్లా చూసుకోవాలా ఇలా 2000 హెయిర్ స్టైల్ తీసుకోవాలి మన చెప్పులు చూసినా అవి 8,000 అన్నాడు నేను చీప్ అనుకుని ఇట్లా పెట్టేసిన మినిమం 10,000 ఉంటేనే కొంటారా ఇసుంటి క్యాండిడేట్లకు నమ్ముతారు అట్లాంటి క్యాండిడేట్లు ఇప్పుడు చలామణి అవుతున్నారు ఏమన్నా ఇప్పుడు నేను అప్పుడప్పుడు హైదరాబాద్ చెప్తే వీళ్ళు కొంచెం పోపనిపిస్తాను మన ఫ్రెండ్స్లో మస్తు మంది ఇప్పుడు ఇంతకుముందు 2-3 ఫోన్ చేసి మా సతీష్ గౌడ్ కానీ మా ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు అప్పుడప్పుడు ఆడు కూడా రీల్స్ చేస్తారు అరే మా హైదరాబాద్ కొంతమంది ఉంటారు మా వాళ్ళు మస్తు మజాగా అనిపిస్తాను వాళ్ళు ఒక ముంగట నడుస్తుంటే ఇంకా 10 మంది ఆపుతారు ఇట్లా హిమ్మతు నా దిల్లు ఎప్పుడు గారు డల్ అని నడుచుకుంటూ ఇక నిజంగా నవ్వుతుంది మళ్ళీ తర్వాత అనిపిస్తారు ఇలా అమాయకుడు రా నిజంగా మంచోళ్ళు మన దగ్గర ఈ ఊర్లలో అనుకుంటా కొంతమంది 100% మంది అట్లు మంచిగా మాట్లాడి దెబ్బ కొడుతున్నారు అనిపిస్తారు చూడాలన్నా ఇక కర్మ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు ఎంత అనుకున్నా వాళ్ళు చేసినా మన అనుకున్నాడు లంగైనా దొంగైనా ఎసుంటోడైనా మనం యాక్సెప్ట్ చేయాలి ఎదుటోడు గురించి తప్పుగా మాట్లాడొద్దు అదొక మొన్న డైలాగ్ ఇంటే మేము అదే నమ్ముతాం అన్న మా బ్యాచ్ అంటే అదే నమ్ముతాం మా బ్యాచ్ మొత్తం మేమంతా నాతో తిరిగేటోళ్ళంతా అదే నమ్ముతాం నేను అలాగ అదే చెప్తాను మనము ఎవరి గురించి బ్యాడ్ మాట్లాడద్దు ఎవరి గురించి తప్పు మాట్లాడద్దు మన పని మనం చేస్తున్నాం మన గురించి ఎవరైనా మాట్లాడితే మాట్లాడుకోండి మనకే బెనిఫిట్ అని చెప్పేసి చెప్తాను అందుకే మేము ఏ రోజు కూడా ఎవరి గురించి మాట్లాడదు ఒక్కోసారి ఎవరైనా నీ గురించి ఇక్కడ అంటున్నారంటే అంటే అన్నాను రా బాయ్ పాప మనం అనుకుంటుడు మా అయ్య అనుకోరు నా గురించి నేను అనుకోరు పాప మాటనే యాడ్ చేసుకుంటాడు కదా చేసుకోని చెప్పేసి అంటే అంతే ఇంకా లైట్ సో అందరి గురించి మనకు తెలుసు కాబట్టి మనం ఎట్లుండాలో వాళ్ళతో అట్లుంటాం అంతే ఇప్పుడు వాళ్ళే ఇంతకు ముందు పాట అదే సేమ్ అంతే అది వాడతాయి తప్పును తప్పనే ఒప్పనే మేధావులుండ్రు ఎదుగుతుంటే ఓర్వాలేని కుళ్ళు బోతులుండ్రు మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు ఇండ్లకు ఇండ్లు చిచ్చులు పెట్టే మహారాణులుండ్రు ఈ లోకంలో కొంతమంది గుణం ఎన్నడు మారుతుందో ఏ కుళ్ళు కుట్రలు లేని రోజులు ఎప్పుడొస్తాయో ఎందుకో ఏడవబోకు ఎవడి కోసము ఎవడో ఏదో తెచ్చియడు ఇది నీ జీవితము తినిపిచ్చి తాపిస్తేనే మంచోడంటారు జేబుల డబ్బులు ఒడిసిపోతే హేళన చేస్తారు నలుగురిలోన మా ఓడే అని గొప్పలు చెప్తారు సాటికి పోయి సూటి పోటీ మాటలు అంటారు ఎందుకో మన ముచ్చాటంటే పండ్ల గంపయ్యా ఎందుకో మన ముచ్చాటంటే పండ్ల గంపయ్యా చిన్నప్పటి నుంచి మన బతుకు ఒక మున్లా కంపయ్యా ఎందుకో ఏడవబోకు ఎవడి కోసము ఎవడో ఏదో తెచ్చియడు ఇది నీ జీవితము సూపర్ అసలు కాదు ఎట్లా రాస్తావు అసలు ఇది విన్న పాట ఇది ఓకే వింటే ఒకసారి గుర్తు పెట్టుకుంటాను నేను రాసేది అన్ని కొంచెం క్రేజీగా రాసుకుంటే ఇంకోటి ఏంటంటే ఇది పాటలు వేసి గమ్మత్ తిన్నప్పుడు గమ్మత్ అనిపిస్తుంది లేదు నీ మైండ్ సెట్ మొత్తం ఎట్లుంటుందంటే
సమాజానికి ఏదో చెప్పాలి, సంథింగ్ ఏదో నేర్పియాలన్నట్టు ఉంటది. అంటే ఇప్పుడు నీ పక్కన ఉండేటోళ్ళకి కూడా నువ్వు చెప్తుంటే వాళ్ళకి అర్థమైతలేదు, అని చెప్తాడు గోపన్న అని అనుకుంటారు. కానీ అవన్నీ నువ్వు అనుభవించినావు కాబట్టి నువ్వు నేర్పుతున్నావు. అదే. సో అమ్మాయిని అయితే ప్రేమించినావు, మోసం చేసిందిగా. మోసం అంటే ఫస్ట్ నుంచే మోసమే. ఫస్ట్ 6th క్లాస్ లో మోసపోయినా. ఓకే, 6th క్లాస్ లోనే లవ్, 6th క్లాస్ లోనే లవ్. లవ్ అని తినదు, అది లవ్ ఏం లవ్ ఇట్లా పోరా మీ పోరంటే 6th లో ఒకటి, 5th లో ఒకటి, ఇంటర్లో ఒకటి. ఓకే, నేను నాకు నన్ను నిబ్బ చేష్టలకు పోతుండేది, అది వేరే విషయం. కానీ ఓకే, నాకు ఎట్లాంటి నిబ్బ చేష్టలు ఉంటాయి? నిబ్బ చేష్టలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పిల్లతో మాట్లాడుతున్నాం, పిల్లతో మాట్లాడుతున్నాం. ఎప్పుడో మళ్ళీ ఒక 2-3 నెలలకు కలిసినాం, 2 నెలలకు ఒకసారి కలిసినాం. మంచిగా ప్రిపేర్గా పోయినాం, మంచిగా ఒక ప్లేస్లో మాట్లాడుకుంటున్నాం. నేను రెడీ అయిపోయిన చేతి వేసుకున్నాం, కళ్ళు పెట్టుకున్నాం, సొల్లు కారుతుంది, నడుతున్నాం ముచ్చటిగా నడుతున్నది. ఆ టైంలో అంత పీస్ఫుల్గా మాట్లాడుతున్నప్పుడు ఆమె నా కళ్ళ మాట్లాడుకుంటాం సంథింగ్. ఓడని ఒకటి ఫోన్ వస్తుంది నాకు, అది ఏం గానికి ఇసుకుంటాను, ఓడని ఒక ఫోన్ వస్తుంది ఫ్రెండ్ కడితే, అరే కూర్చున్నాం రావా అంటాడు. అరే రాని బే ఆగురా కరకరక మళ్ళీ చెప్పుకోదాం కలిసి మనం కూడా వేరే జాగాలు ఉన్నా అత్త మీరు కానీ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి. నీ ఇష్టం మరి, మేము 4 ఉన్నాము, 8 ఉన్నాయి బీర్లు, మంచి కింద కొద్దిస్తాము, నాటుకోడి తెచ్చుకున్నాము. నాటుకోడి తెచ్చుకున్నాం, మరి సిట్టింగ్ అయిపోతే నీ ఇష్టం మరి అంటే సరే ఎత్తే మీ ఇష్టం, నేను మళ్ళీ తాగుతా. అదే మొన్న 500 దావత్ కలుపుకున్నాం, మంచిగా 500 అవి ఇలా కలిపేసినాము, నువ్వు రాకపోతే అది నీ ఇష్టము, మేము ఏం చేయలేము, ఫస్టే ప్లాన్ చేసినాం అంటాడు. ఇటు పోవాలా మళ్ళీ కలిసి పోరని ఏమున్నది, మళ్ళీ 500 దిగిపోతే మళ్ళీ కొట్టి రావచ్చు. ఏం లేదు మామ, పిల్ల నాడు ఉండు మనం కాలేజీకి పంపించే, ఈవినింగ్ టైంలో మళ్ళీ కలవచ్చు, మీరు కాలేజీ పంపించే 2 గంటలు కొట్టేస్తాం, 2 పిల్లలు ఎంతసేపు అంటాడు. సరే సరే కాలేజీకు కొంచెం అర్జెంట్గా మా డాడీ బండి మీకేసి పడ్డాడట, లేకపోతే మా యొక్క పానం మంచిలేట, మా దోస్తుడికి ఏమైందట, పోయి ఇట్లా అప్ప ఇట్లా అత్త చెప్పేసి పోతాం. ఆడికి పోయినాక 2 గుద్దుతాం, గుద్దిన తర్వాత ఏవో ఒక టాపిక్ వెళ్తాయి. ఆడ ఫోన్ చేసి ఆడ కొట్టినా చెప్పురా, అరే ఖాళీ నేను వేరుంటాను అతను, మొత్తం అయిపోతుంది పంచాలి. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పోయి వయసుకో మామ ఇచ్చే కదా కాడను, ఏమైనా తెగిపోతున్నా మూలకించి రేపు ఇచ్చేస్తాం కదా, బండి ఇచ్చుకోలేకపోతే 2 పోయి కాడన అవుతుంది, బార అయిపోతుంది. ఆ పోరాడ కాలేదు కళ్ళు కాసేదా కూర్చుండి ఈడిసుంటోడి బాడుకోవాలని చెప్పి తెగ. అట్లా ఎంతమంది వేరు అంటే లవ్ అని తెలియదు అది నాకు అసలు. యాక్చువల్గా ఎంతమంది వేరు అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు అరుణ్ గారికి కొంచెం లవ్లో ట్రిక్స్ వెళ్తే అప్పుడప్పుడు చెప్తాడు, హెయిర్ స్టైల్ ఇట్లా వేయాలి, అందుకే హెయిర్ స్టైల్ ఇట్లా చేసినావా నార్మల్గా అంటే చెప్తాడు, హెయిర్ స్టైల్ ఇట్లా చేయండి, ఆ మీసాలు తీపిచ్చాయి. అసలు అరుణ్ నువ్వు రావాల్సింది, నవ్వు మట్టి ఎందుకు ఇంత ఆర్చి ఉంటావు నవ్వు అని చెప్పేసి అంటాడు. అంటే మొన్న ఫ్రాంక్ కాల్ కూడా వేయించింది నాకు, షూట్లో ప్లేస్ ఉండగా 2 days బ్యాక్ నాకు ఫ్రాంక్ కాల్ చేసింది ఒక అమ్మాయి, వాళ్ళందరూ సైడ్ డాన్సర్ అమ్మాయి చేసింది. వీళ్ళు చెప్పారు, ఏం చెప్పారు, గోపన్న చెప్పు, గోపన్న నిజమా కదా అంటే కుల పర్సన్ కాదని చెప్పింది. హలో అంటే నెట్ ఇట్స్ పెట్టాలి అనిపించింది అనమాట ఆమె. ఇది ఏదో పంచాయతీ పెద్దగా ఉన్నది, ఏడుపుండే నువ్వు పోవాలనుకుంటున్నా, పేరు గోపి రావాల్సింది, నువ్వే కదా నేను ఎట్లా మోసం చేసావు, మోసం కాదు నేనేం మోసం చేసిన, నేను మీ ఇంటికి వస్తున్నా, నాకేం తెలియదు, రోడ్డు మీద కూర్చుంటున్నా, నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఓన్ వీడికించి ఎప్పుడు పాజన ఓడి అమ్మ ఇది పెద్ద పంచాయతీ ఉన్నా అంటే ఇంటి వడితే అంత పేరు అయిపోతుంది. అటు దొడ్డికి అని చెప్పేసి కట్ట సైడ్ పోయి కీకలు పెడుతుంది, మాట మంచిగా ఉండదు, నేను చచ్చిపోతున్నా, అద్దద్దు ఆగు నీ పేరు మొత్తం చెప్పేసాను, నాకేం అర్థం ఎత్తి పట్టుకుని వచ్చి. తర్వాత ఎన్నో చిన్న డౌట్ కొట్టింది, నీ పేరు ఏం పేరు అన్న, నీ సాంగ్స్ నేను చూస్తా ఉంటుంది ఇది కానీ బోల్లో వెనక వాయిస్ పడుతుంది మైండ్, నేను అన్ని గమనిస్తున్నాను, బాగుంటుంది. అరుణ్ కూడా అదే అంటాడు, అరుణ్ గోపన్న బ్యాక్కి కూడా కళ్ళు ఉంటాయి, బాగా కాన్సన్ట్రేషన్ చేస్తా, మెల్లగా వాయిస్ రికార్డింగ్ ఆ ఫోన్లో వింటా ఉంటే, ప్రాక్టీస్కి రావా అట్లా మాట్లాడుకుంటూ ఎడతామని వాళ్ళు అంటారు, ప్రాక్టీస్కి రావా అట్లా మాట్లాడుకుంటూ ఎడతామని ఎవరో అన్నారు ఆ పిల్లని. అది 2 సార్లు నా చెవులో పడ్డది, మెల్లగా కాన్సన్ట్రేషన్ కాబట్టి ప్రాక్టీస్కి రావా అనగానే సరే చేసుకో, ఇలా అంతా ఉన్నారు ఒక చాలా, సరే చేసుకుంటా జల్దిరా జల్ది అత్తివంటే వారం రోజులు మా వాళ్ళు కూడా పెళ్లి కూతురు పెద్దమ్మలు మంచిగా వాళ్ళు వచ్చే వరకు ఏమన్నా మంచి తీపి కబురు మనం చెప్పచ్చు, రా అయితే నువ్వు వస్తావా నేను రాళ్ళ బండి వేసుకుందా కాదు అనిపిస్తారా చెప్పేసి నేను నిజమంటున్నా, నిజమా ఆగు ఇప్పుడే ఫోన్ చెప్తా, దోస్తగాడికి ఫోన్ చెప్తా, అంటే దగ్గర ఉండొచ్చు, రాంగా బిర్యానీ మంచిగా 2 బీర్లు పట్టుకొచ్చుకుంటారా, దావత్ ఉన్నది ఇవాళ అన్ని సెటప్ వేరే పొద్దుకి అన్ని ఇక తిక్కల మాట నాకు కూడా ఫ్రెష్ ఏమాయి మాట పొల కడిగేసింది, కడిగేస్తావు పెళ్ళికి పంతులు మాట్లాడుతున్నాడు, ఇక అమ్మాయి పెద్దగా ఉందని చెప్పేసి మళ్ళీ రావాలి చెప్తారు ప్రాంకాలు నా మీద అంటే, అప్పుడు అరుణ్ అన్న నాకు తెలియదు ఇది ఎత్తు మాట్లాడుతుంటే అరుణ్ మాట్లాడింది అప్పుడు మాట్లాడలే ఆడికి నాకు మళ్ళీ నెక్స్ట్ ఏదో డబ్బులు నాకు షూట్లో అవసరం ఉంటే 1000 రూపీస్ నాకు ఫోన్ పేలో సెండ్ కాకపోతే నాకు ఫోన్ చేసిన కొట్టురా అని చెప్పి కొట్టిన తర్వాత నేను అరే
వాళ్ళు ఫోన్ చేస్తారు ఈ లోలు రా అని చెప్పేసి అంటే అన్న నాకు తెలియదు అని అన్నాడు. నువ్వైతే నాకు అబద్ధం చెప్పు, సరే మనలో మనం మళ్ళీ వాళ్ళకి చెప్పండి ఈ కట్లే డ్రామాలు చెప్తురు ఇక అన్నాడు. ఇక అయిపోయింది ఓకే అమ్మాయి అని చెప్పేసి. సో సాంగ్ చేసినావు, ఇప్పుడు హిట్ అయిపోతుంది కదా, మీ ఇంట్లో ఏమంటున్నారు? ఇంట్లో ఎప్పుడు అంటారు ఒకటే మాట, ఆ ఫీల్డ్ కోకు పోకు అన్నట్లు. ఏంటంటే ఫేమ్ అయ్యేదాకానే అంటే ఇట్లా నువ్వు కూడా ఒక సాంగ్ వేయు, నువ్వు కూడా కనిపించు టీవీలో అనేదాకా నేను కష్టపడ్డా. ఇక ఆ కష్టం చూసి గోపి నాకు ఒక అవకాశం ఇచ్చింది, నేను ప్రూవ్ చేసుకున్నా. ఇక సాంగ్ హిట్ అయితే నాకు రిజల్ట్ కూడా ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే అంతే. అదే నేను ఆయనకి ఎప్పుడు ఏం అడగాలి, కానీ ఇప్పుడు అడగాలనుకుంటున్నాను. కెమెరా ముంగట ఇప్పుడు ప్రూఫ్ ఉంటుంది. అడగాలనుకుంటున్నావా? ఒకటి ఓకే మధు సాంగ్ కొంచెం కిస్మత్లో మంచిగా హిట్ అయింది అనుకో, మళ్ళీ అందరూ కూడా మా అయితే అనుకుంటున్నా. అంటే అర్థం కాలేదు. ఎగ్జాంపుల్ గాండి కిస్మత్ ఇప్పుడు రప్పర్ సాంగ్ మన మిలియన్స్ పోయింది అనుకో, ఎగ్జామ్ మిలియన్స్ పోయింది, పైసలు ఏమో వస్తున్నాయి, మీరు పార్టీలు అర్థమైందని ఆల్మోస్ట్ అంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గోపికి అర్థమైపోతుందా అని నేను 5 years తిరిగింది గోపి అప్పుడే. ఆయన అట్లా 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 చెప్తా అట్లా వేయాలనుకుంటే అరుణ్ గారి సాంగ్ ఇప్పుడు ఇంత ట్రైనింగ్ అయింది, నేను చేసిన ఫస్ట్ పోస్ట్ చల్ నాకు ₹1,00,000 నేను పెడతా అడగొచ్చు. కానీ అంటే మనకు అంటే ఫస్ట్ నుంచి మనకు చూసుకుంటూ ఎప్పటికీ మర్చిపోను అన్న. ఫస్ట్ అదొకటి, నమ్మిన వాళ్ళని కూడా ఎప్పుడు మర్చిపోను. నాకు అవకాశం ఇచ్చింది అదే నాకు కోట్ల ఆస్తి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో నాన్న, అన్న, నేను, వదిన, పిల్లలు, నానమ్మ. అమ్మ చనిపోయింది. ఏమైంది? 5 years అవుతుంది. 2020లో చనిపోయింది. అంటే మేము చిన్న ఉన్నప్పటి సంది అమ్మకి పేయి నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ నొప్పులతోనే మేము ఎప్పుడు చూసినా ఎప్పుడు మంచాలనే ఉంటుండే. ఓన్లీ అన్నం వండుతుండే మా కోసం, ఇంట్లో మంచాలు ఉంటుండే అంతే. ఎక్కువ పని లేదు, బయట పని ఏం లేదు. నానే చూసుకుంటుండే, నానే కోసం. అన్న అప్పుడు ఫారెన్ పోయిండు. అన్న ఫారెన్ పోయి 3 years తర్వాత ఇంటికి వచ్చిండు. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి అన్న మళ్ళీ ఫారెన్ పోగానే అన్న ఫారెన్ పోయిన 3-4 monthsకే అమ్మాయి అనిపోయింది. అమ్మాయి అనిపోగానే మళ్ళీ అన్న వచ్చేసిండు ఇంటికి. మళ్ళీ అన్న మా కోసం వచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని అంటే మీకు చూసేటోళ్ళు లేరు కాబట్టి వంట చేస్తాడు. తెలియదు కదా ఇంట్లో చెల్లెళ్ళు అక్కలు ఉంటే వాళ్ళు చూసుకుంటాం, మేము ఇద్దరం మొగలం ఇంట్లో తెలియదు. ఇక మళ్ళీ మొన్న మా కోసం పెళ్లి చేసుకున్నాడు. అంటే ఫారెన్ లో ఉన్నాడు, మళ్ళీ వచ్చేసిండు అమ్మాయి అనిపోగానే. మళ్ళీ ఫారెన్ పోతా అన్నాడు, కానీ ఇంటికాడ వాళ్ళు ఉండాలా, ఇంటికాడ ఆడోళ్ళు ఉండాలా, ఇంటి అన్న పెద్దోడా పెళ్లి చేసుకోవాలి అన్న కంపల్సరీ అని అన్న మా కోసం. అంటే ఇప్పటికి కూడా కాకపోతుండే పెళ్లి. అమ్మ అనిపోవట్లా పెళ్లి చేసుకొని ఉన్నాడు ఇక అన్న. అన్న మళ్ళీ వెళ్ళలేడా దుబాయ్ అటు సైడ్? మళ్ళీ వెళ్ళలే, వెళ్తా అనుకున్నాడు. వెళ్తా అనుకుంటే సౌదీయా ఎక్కడ? దుబాయ్. దుబాయ్ వెళ్తా అనుకున్నాడు, మళ్ళా పెడుతుండు అస్సలేవు. ఇటు పెట్టుకోండి, ఫారెన్ పెట్టుకుంటే ఇటు ఎగ్జామ్స్ రాసిండు, కానిస్టేబుల్స్ ఎగ్జామ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అన్ని ఏది పోస్ట్ పడుతుంది గవర్నమెంట్ జాబ్. ఇక్కడ మా అన్న మంచిగా అవుతాడు అన్న. నేను చదా కానీ మా అన్న మంచిగా అవుతాడు. నాకు రాలే చదువు, నాకు అవ్వలే కానీ మా అన్న మంచిగా అవుతాడు. అట్లా మా అన్నకి ఇప్పుడు రీసెంట్ గా 6 months అయితే జాబ్ వచ్చింది. 2 జాబ్లు వచ్చినాయి ఒక్కసారి. కానిస్టేబుల్ 3 అన్న, అంటే 3 రాసిండు. 3 కానిస్టేబుల్ 5 మార్కులలో పోయింది. తర్వాత మళ్ళా ఒకటే రోజులో 2 జాబ్లు వచ్చాయి, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్. ఒకటి ప్రొద్దున రిజల్ట్ వేసింది, ఇంకొకటి మధ్యాహ్నం రిజల్ట్ వేసింది. ఒకటి రోజులో 2 కొట్టేసి, అంటే 2 వచ్చినాయి. అప్పుడు మా అన్నకు టెన్షన్, ఎటు పోవాలా ఏం కదా. వచ్చేదాకా ఒక టెన్షన్, వచ్చినాక 2 వస్తే ఎటు పోవాలా ఇంకో టెన్షన్. ఆ 1 రోజులు గ్యాప్ వచ్చింది, అంటే డ్యూటీకి వదలికి, ట్రైనింగ్ వదలికి. ఆ 1 రోజులలో ఏది అంటే బిఎస్ఎఫ్ పోయింది ఇప్పుడు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. మధ్యప్రదేశ్లో ఉన్నాడు ఇప్పుడు. సో అంటే అన్నకు ఇష్టమే ఉండనా పోవడం, లేకుంటే ఇష్టమేనా? అన్న అమ్మాయి ఇప్పుడు అయిపోయింది, అందరూ ఎట్లా ఇప్పుడు మా అన్నకు అప్పుడు పెళ్లి చేద్దామంటే పిల్లలు ఎవరిని అంటే. అన్నది ఎంత ఉండే ఏజ్ అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు? అన్నది 24. సో అంటే మీకోసమే అన్న చేసుకొని మ్యారేజ్ చేసుకొని ఇంటికానే ఉండి వ్యవసాయం చూసుకుంటా, ఇటు పని చేసుకుంటా ఎగ్జామ్స్ రాస్తుండే, అప్లై చేస్తుండే గవర్నమెంట్ జాబ్. ఏది పడ్డా కానీ అది చిన్నదా పెద్దదా అని ఏది చూడాడు, జాబ్ ఉండాలిరా. నాకు కూడా చెప్తుండే. నేను కూడా ఆర్మీకి పోయినా అన్న. ఆర్మీకి పోయినా 2 times రన్నింగ్ లో పోయింది మనది కూడా. అప్లై చేసిన నేను కూడా పోయినా, రన్నింగ్ పోయింది మనకు. అది కూడా అవ్వలేదు. కానీ అన్న సపోర్ట్ ఉంటుందా మరి నీకు దేంట్లో? అంటే దీనికి అంటే సపోర్ట్ అంటే చెయ్యకు అని ఏం చెప్పాడు, ప్లస్ చేసి పోతే మాత్రం అంటే ఏమని అడిగా, చెయ్యకు అని చెప్పాడు, చెయ్యు అని కూడా చెప్పాడు. పోతే గిట్ వచ్చిన అన్న ఫోన్ చేసినప్పుడు అంటే సైలెంట్ గా ఫోన్ పెట్టేస్తాడు అంతే. ఇక
మాట్లాడతాడు. ఈ విషయంలో డ్యాన్స్ ఫీల్డ్కి వచ్చినామా మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు, ఇక పోయింది పనికి, ఇట్లా పోయింది కదా బయటకి అన్నట్లు సైలెంట్. సో ఈ సాంగ్ చూసినాక అన్న ఏమన్నాడు? ఇంకా అన్న నాకు తెలిసి పంపించాను నిన్ననే. ఓకే, సూర్లే అంటే బిజీగా ఉన్నట్టు నాకు ఇంకేం రిప్లై చేయాలి, ఇస్తాడు కంపల్సరీ. సో ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది అన్న? 6 months అయితే. 6 months జాబ్ వచ్చి పోయి వచ్చిండా మళ్ళీ మధ్యలో? మొన్న రీసెంట్ వచ్చింది అన్న, 6 months అవుతుంది జాబ్ వచ్చాను. ఓకే, 6 months అయింది, మళ్ళీ రాలే. వస్తాడు 6-7 months తర్వాత మళ్ళీ ఒక లీవ్ ఇస్తుంది కదా, వస్తాడు మళ్ళీ, ఎప్పుడు వస్తాడు తెలియదు. ఓకే, వస్తాడు ఇక. సో అంటే ఎప్పుడన్నా అన్న జాబ్ చేయొచ్చు కదా, ఇవన్నీ ఎందుకని అంటాడు. ఏమంటావు? ఏదైనా పని చేసుకో, జాబ్ అనే కాదు, నీకు వచ్చిన పని ఏదైనా చేసుకోవాలంటే అన్న నాకు పని వస్తుంది అని ఇదే చెప్తాను నేను దానికి. అన్న చేస్తా, ఇది చేస్తా, ఇంటికాడ పని చేసుకుంటా చెప్తా. ఓకే, అంటే డాన్స్ ఒక్కటే. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు డి దాంట్లో నువ్వు సైడ్ డాన్సర్గా చేసినాను. సో అందులో డాన్స్ మాస్టర్లుగా ఉన్నోళ్ళే అసలు అంటే జిందగీ నడవలేక సూసైడ్లు చేసుకున్నారు. సో మనం ఎప్పుడు ఒకటే దాని మీద ఉండొద్దు. ఇప్పుడు గోపన్ ఉన్నాడు, సో ఆయన ఇప్పుడు ఏమైంది, ఆయన సింగరు, రైటరు, ప్రొడ్యూసర్, ఇవన్నీ ఒకటి కాకుండా ఒక దాంట్లో వెళ్తాడు ఆయన. సో ఇప్పుడు నువ్వు డాన్సర్ ఒకటే, నువ్వు ఏం చేస్తావు? లేదన్నా డాన్స్తోనే, డాన్స్ కాదు నా ఫస్ట్ వ్యవసాయం చేస్తా. ఓకే, ఫార్మర్. డ్రైవింగ్ కూడా చేస్తా, ట్రాక్టర్ నడుపుతా ఊళ్ళే. ఓకే, డ్రైవింగ్ అయితే ప్లస్ దీంతో ఇది. ఓకే, అంటే ఏది కాకుండా అవన్నీ చేసుకొని బతికేస్తా అని అంటావు. ఓకే, అంటే ఒకటని కాదు, దీని మీదే లేదు నాన్న, అంటే ఉన్నది ఇది ఎక్కువ, దీని మీద ఎక్కువ, డాన్స్ అనేది ఎక్కువ. అంటే ఇది ఛాయిస్లు రాక నేను ఆ పనులు చేసుకుంటున్నా, డ్రైవింగ్ కానీ, ఇంటి పొలం పనులు, తోట పనులు కానీ, అది చేసుకుంటా ఈ ఛాయిస్లు రాక. సో ఎవరన్నా నేను చీప్గా చూసి ఇప్పుడు ఈ సాంగ్ తర్వాత నీ దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇప్పటికైతే ఎవరు అన్న, ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత. ఓకే, చీప్గా చూసిరా నిన్ను? అంటే ఎందుకు గోపెంబడి ఎదురుగుతావు అది అట్లా కూడా అన్నారు ఉన్నారన్న. ఆయనతో తిరుగుతే ఏమొస్తుంది, ఎందుకు ఆయనతో తిరుగుడు, నీ పని నువ్వు చేసుకోరాదా, ఎందుకు అని అన్నారు. కానీ నేను ఒకటే నేను పట్టించుకోవాలి. ఓకే, మన ఫ్రెండ్షిప్ అది. ఇక గోపితం తిరుగుడు అందరూ అంటారు, ప్రతి ఒక్కళ్ళు ఎందుకు తిరుగుడు అంటే మంచితనంకే కాదు మనం తిరిగేది, దొంగ పని కాదు, లంగ పని కాదు. 10 మందికి వెళ్ళిపోయాలన్నా 10 మంది వెళ్ళిపోయా, నేను ఇంకోటి ఉంటా, కానీ నేను కనిపించా, కానీ ఉంటా ఆడ పక్కకు వెళ్ళిపోయే సైడ్ దగ్గర. మంచి పనులకు కదన్న నాకు ఇవన్నీ అంటే అనేటోళ్ళు అంటారన్న, అవి కామన్. నీ డ్రీమ్ అయింది అసలు? డ్రీమ్ అంటే కలనా, పండుకున్నప్పుడే పట్టినారు అట్లా అడుగుతున్నట్టే అట్లా పండప్పుడు వచ్చేది. సీరియస్ మ్యాటర్ ఇది, సీరియస్ మరి డ్రీమ్ నాకే తెలుస్తుంది డ్రీమ్ అట. అన్న ఇది ఉండాలి, ఇది ఉండాలి. డ్రీమ్ అంటే ఏమంటే నేను డాన్సర్ని కదా, నాకేందంటే కొన్ని ఫోక్ సాంగ్లలో కొంచెం వెనుక చెప్పు, నీ డ్రీమ్ ఏంది? ఫస్ట్ హోటల్ ఏదైనా పెడదాం, ఫాస్ట్ ఫుడ్ కానీ, లేకుంటే ఇవి ఇప్పుడు మన చదవచ్చింది కదా వీల్స్, కాదు ఇద్దరు చెప్పాలి ఇప్పుడు ఏందో అది ఏంటిది? బింగో ప్యాకెట్ పచ్చి పచ్చుకుంటే కట్ట కూర్చో ఎట్లా అంటారు, వచ్చి ఇంకా కాసిన బింగోల నూనెలో కాసిన బింగోలు, స్ప్రింగ్ రోల్ నాకు తెలుసలేదన్న, పొటాటో స్ప్రింగ్ రోల్ అనుకున్నామన్న. ఆయనకు చెప్పనేగా రాలేదు, మళ్ళీ మనోడు పక్కోడు అందిస్తే తెలియదు. నార్మల్ గా పొటాటో స్ప్రింగ్ రోల్ పెట్టినామని అంటే ఊర్లలో ఊరికి తెలుస్తుంది. అదే ఆలుగడ్డలు ఇట్లా పోసి నూనెలో గోలిచ్చి ఇస్తాము, ఉప్పు కారం చేయాలంటే మంచిగా ఉంటుందా ఆలుగడ్డ చిప్స్ బింగో అనుకుంటారు. మేము ఫస్ట్ ఫాస్ట్ ఫుడ్ పెడదాం అనుకున్నాం. ఫాస్ట్ ఫుడ్ పెడదామని పోయినప్పుడు మా ఊళ్ళోనే సోన్లా ఇది బాగా ఎమోషనల్ అండి. ఇది ఎట్లా ఫాస్ట్ ఫుడ్ పెడదామని పోయినాం. ఏడు వల్ల ఇప్పుడు నేను చెప్తే అబ్బా సరే ఫాస్ట్ పెడదాం అనుకున్నాం. పెడదాం అనుకుని పోయి మా ఇంట్లో చెప్పిన ఇట్లా ఇంట్లో సెట్ అయితే లేము మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మాతో నేను అనుకున్నాం ఇద్దరం ఇట్లా సిటీ మంచిగా ఒక్క బీర్ తాగినామంటే మరి ఈ బ్రిడ్జినే కొంటా అనుకోవచ్చు అన్నీ అనుకున్నాం. ఒక 4-5 అనుకున్నాం. బట్టలు షాప్ పెడదాం అనుకున్నాం. అప్పటికి మా అకౌంట్లో మంచిగా 100 రూపాయలు కూడా లేదు. మాదంటాడు ఆర్మూర్లో పెడదాం గోపి, ఒక 3 లక్షలు మనకి కావాలనుకుంటే అది మడి వస్తుంది, ఒక 3 లక్షలు స్టాక్ అనుకో, 2 లక్షలు ప్రమోషన్లకు అవి అంటే 3 లక్షల సెట్ కాదు పోయి పెడితే ఒక 8 లక్షలు పెట్టి తిరుమల సెట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ హైదరాబాద్ నుంచి కాకుండా ముంబై నుంచి స్టాక్ తెచ్చుకో మేము ప్లానింగ్ ఎత్తున్నాం. ఈ 8-9 లక్షలు కుదిరేటట్లు అని మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ పెడదామని చెప్పి అంతా ఫిక్స్ అయిపోయి ఆడికి మడిగే ఓనర్ కాడికి పోయి మాట్లాడేసి అంతా చేసినాం. ఇంటికి పోయినా, ఇంటికి పోయి మా అమ్మతో చెప్పిన
మరి పొద్దున మాట్లాడాలి నీతో అంటే ముందు లెక్క మా వాళ్ళు ఇంత జాలి ఉండలేవు కొంచెం మంచిగా అయిపోయినా ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళు ఆలోచిస్తారు బాధ్యత మా వాడు ఏదైనా చెప్తున్నది మన కోసం అని చెప్పేసి పోయి మా అమ్మకి చెప్పిన ఏదో ఒక దందా పెట్టుకుని అనుకుంటున్నా చెప్పిన రేపు పొద్దున మాట్లాడదామని అంటే మళ్ళీ పోయినా పొద్దున కూర్చున్నా ఇట్లా తింటున్నా మా డాడీ అట్లా మంచిగా కూర్చొని టీవీ చెప్తుండు మా పెద్దోడు డ్యూటీ కోసం రెడీ అవుతుండు మా అమ్మ చెప్పింది అమ్మ పెట్టాలనుకుంటున్నా నార్మల్గా అయితే కాదు ఇది 4 లక్షలు పోని కొంచెం మడిగా పెట్టేసి సోన్లో ఒకటి దాన్ని మళ్ళీ సబ్ బ్రాంచ్ని తీసేసి రౌడీ సింగర్ ఫాస్ట్ ఫుడ్ సబ్ బ్రాంచ్ నిర్మల్ ఒకటి ఇటు హైదరాబాద్లో తీసుకున్నా వచ్చేది మొత్తం చెప్తే మా బాబు బయటకు పోయినట్టు ఆడికి చెప్పేసి కరెక్ట్ మూతి కలిగింది మొన్ననే రీసెంట్గా దెబ్బ ఉంటుంది ఉంటుంది కొట్టిన చెప్పు పట్టి దెబ్బ కనిపిస్తలే ఓకే చిన్నగా అది బగ్గిన దాకా చేతులు అడ్డం పెట్టుకుంటారు అది కొట్టిండు కదా మజాక్ తీసిండు తాగుండు పాపం ఎందుకు కొట్టినానంటే అంతకుముందు నేను మీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పింది ఒక ఫాస్ట్ ఫుడ్ పెట్టినా అన్న కరోనా టైంలో 3 లక్షలు మా తమ్ముడు మీద ఛాలెంజ్ చేసి పెట్టినా లాస్ట్ అయితే కరోనా వచ్చి మింగిందన్న చెప్పాను నీకు లాస్ట్ అయితే ₹1,00,000 పెట్టిన ఐటమ్ అన్ని 10,000 అమ్మేసుకున్నాను అదే అందుకే మళ్ళీ సేమ్ ఈ గలీజ్ ఉంటాయి మాటలు పీ బీప్లు అన్ని మా అన్న నీ అన్న కూడా అన్న నీకు మెయిన్ కడుపు అన్నం పోతులేరా బాగా ఉంటే ఇంట్లో ఇరా ఇంట్లో పైసలు ఇరా ఇంకా ఫాస్ట్ ఫుడ్ పెట్టింది వద్దది అది పోయి మళ్ళీ ఫోన్ చెప్తున్నాను ఏమైనా బడిగా మాట్లాడడం ఆయన కిరాయి ఇమ్మంటుంటే నేనే ఫోన్ చెప్తున్నాను సెట్ చేద్దాం కొంచెం పెద్దగా అనుకుంటున్నాను ఈయనకు నేను ఏదో ఒకటి మొత్తం మొత్తం పోగొట్టుకునే ఉంటుంది మధు ఈ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ చిన్న చిన్నవి వరకు కూడా చెప్పలే నాకు కూడా అంటే అడిగిండు ఆయన మరి డబ్బులు ఇట్లా అనుకున్నాం కదా ఏమయ్యా అంటే ఈయన డైలీ కాల్ చేస్తుంది ఈయనకి ఇప్పుడు చెప్పు నేను అనుకున్నా మధు ఈ ఫాస్ట్ ఫుడ్ ఇదంతా ఈ ఫుడ్ బిజినెస్ ఇదంతా ఎప్పుడన్నా ఫుడ్ ఏమన్నా అది గలీజ్ అయినా ఈగలు అన్న ఎవరికైనా ఫుడ్ పాయిజనింగ్ అయినా చాలా మనం ఫేమ్ అయిపోయినా ఇబ్బంది అవుతాం ఆయిల్ ఫుడ్ అంటారు సో మనం పెద్దగా ప్లాన్ చేద్దాం ఒక రెస్టారెంట్ అయిపోయింది ఒక 2 years లేట్ ఈయన కూడా నేను చెప్పిన సరే సరే సెట్ చేద్దాం. సో హైదరాబాద్ లో మొత్తం హీరోలందరూ రెస్టారెంట్లు పెట్టారు పెద్ద పెద్దవి సో రానా సో ఇట్లా చాలా మంది పెట్టారు అట్లా పెట్టొచ్చు కదా మరొకటి అన్నా కాదు ఆయన ఏమన్నా రెస్టారెంట్ పెడదాం అనుకుంటు కదా అని చెప్తున్నా ఉంటాయి అంతే రాంగా ఆరుగురం వచ్చినాం ఇంటర్వ్యూ వచ్చినాం రాంగా అకౌంట్ ₹1000 రూమ్ లో ఫుడ్ పెట్టుకు పొద్దున లేవగానే ఇంత పోదాం హైదరాబాద్ పోదాం మళ్ళీ శివన్న పిలిచండి శివన్న దగ్గర పోవాలి కొంతమందిని కలవాలని చెప్పేసి కానీ రైస్ పెట్టు మధు అంటే ఈ నుండి రైస్ పెట్టుడు ఎందుకు బయట పోయి తినచ్చు ఏదైనా పొంగ ఆవుదాం ఏదైనా సర్కిల్లా తినేద్దాం అని చెప్పేసి నేను అంటున్నాను ఏం చెప్పలేక సరే అంటున్నా తర్వాత అభిగాడు ఉన్నాడు కదా ఇప్పుడు మనకు వచ్చిన అభిగాడు ఆడి దగ్గరికి ఏమైందన్న అంటే బయట సిగరెట్ పెట్టుకుని కూర్చుని ఇందులో మనం 4 ఉన్నాం అన్న మంచికి 2 పొత్తులు 3 బిర్యానీలు వేసుకున్నా సింగిల్ 6 అంటే ఎంత అయితే ఈజీగా అంటే ఈజీగా ఒక 10 అయితే అన్న 10 బిర్యానీ 7 kg మీకు పెడతాం ఉన్నాయి అకౌంట్లో 2,000 ఇవి కూడా దగ్గర తెలియదు కరెక్ట్ అన్న మరి ఏం చేద్దాం రా ఏం లేదు మీ అమ్మకు ఫోన్ చేయి అమ్మ అన్ఎక్స్పెక్టెడ్ ఇటు సైడ్ వచ్చినాము మన ఇంటి సైడ్ వచ్చినాం ఇక మన గోపనకి ఇట్లా తెలుసు కదా మనలో గోపి మీ ఇల్లు ఇద్దాం అంటున్నారు ఎట్లుంది ఏం కదా అని అట్లా కలిసినట్టు అవుతుంది అట్లనే ఫుడ్ మరి మన ఇట్లా అమ్మకు ఫోన్ చేస్తాను అమ్మ నేను మా ఫ్రెండ్స్ వస్తున్నామని ఫోన్ చేస్తాను నేను అమ్మ ఏమంటది సరే నన్ను రండి నాన్న ఎందుకు వస్తారు అంటే నేను మా దోస్తు గారు ఇట్లా 2-3 మరి తినలేదేమో అన్నం పెట్టుమంట అన్నం అంటే సరే పెట్టుకోరు ముందు నేను చెప్తాం అమ్మ పెడితే తింటావా ఎందుకు మామ ఇప్పుడు తినరా అమ్మ మంచిగా ఆడికి ముందే చెప్తాం కదా అద్దని చెప్పు ఆడికి వెనక కూడా నాన్న చికెన్ మన అద్దు అంటే అసలు ఎప్పుడు తినొచ్చు నవ్వదు తర్వాత సరే సరే అట్లా అంటారు పోతే పో కూడా పోయి తింటాను తింటాడు గట్టి తిన్నారా లేదా మీరు ఇప్పుడు గట్టి తినొచ్చు చికెన్ ఇప్పుడే చెప్పింది అదే కూర అని చెప్పింది ఆంటీ పాపం ఇంకా అన్నయ్య హైదరాబాద్ ఉంటాడు వాళ్ళ అన్న జాబ్ చేస్తాడు గోపాల్ వస్తున్నాడు సొరకాయ బిరకాయ చికెన్ తెచ్చి అండిపించాలి ఇంటికాడ తినేసి కొంచెం చెప్పడా మాట్లాడి చేసి లేదా ఇదే మాట నాకు కానీ రూమ్ లో అయిపోయిన వాటికి నేనే రైస్ పెట్టేస్తాడు కూరగాయలు మన పిల్లలు కూరలు అంటే ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు వీళ్ళు రాత్రి బీరు దాకా ఏదో గాడికి మాత్రం 3 కోడిగుడ్లు తెచ్చి పెట్టి నేను నైట్ వేరే ఉండే వేరే అకేషన్ పిచ్చిలా కొంచెం పిక్కల సిట్టింగ్ వేసిన 3 గుడ్లు ఆమ్లెట్ పోతే ఈడు పెద్దరికం కొద్ది కట్లు వీడు తెల్లవాడు కాదు మంచిగా జరిగినా చెడుగా జరిగినా ఏదైనా కానీ మందు ఉండాల్సిందే మందని కాదు ఏమైందని నా ప్రోమో రిలీజ్ అయ్యింది ఇక డిప్రెషన్ కొంచెం చిన్న సిట్టింగ్ ఏదో అప్పుడప్పుడు డిప్రెషన్ అంటే తెలుగు డిప్రెషన్ అంటే ఏంది డిప్రెషన్ అంటే ఒక ఆనందమా కాదు అది బాధ్యత చేసిన ప్రొడ్యూసర్ కానీ డిప్రెషన్ అంటే బాధ
ఆ బాధ ఏదైతే నా బాధ అంటే ఏదో ఆలోచించుకుంటే ఏదో అయ్యిందని చెప్పి మెంటల్ ప్రెషర్ కూడా ఉంది కదా నాకు, హోమ్ రిలీజ్ అయిపోతలే అని అట్లా. ప్రెషర్ అంటే ఏంది? ప్రెషర్ అంటే ప్రెషర్ మొత్తం పోడు కాదు, నువ్వు ప్రెషర్ అంటే గుర్తుకొచ్చింది. ఇది ప్రెషర్ కుక్కర్ లా అంటే భార్యలను ఉడకబెట్టుడు, చంపి భర్తలను భార్యలు ఉడకబెట్టుడు ఇట్లున్నాయి కదా. దీని మీద ఏదో పాట రాస్తున్నావు అంటే నిజమేనా? పాట వచ్చిందా? రాస్తున్నావు? మొన్న వాడినా ఒకసారి వాడది. ఓరిన పొత్తట్లోడా చూసి ఆగంగాకురా, కుక్కర్లో ఉడికిస్తుంది, డమ్ములో నాకు కోసేస్తుంది అని 3 తోలకపోయి చంపి అది ఇంటికి వస్తుంది. అరే ఇప్పుడు పోరు మంచిలేరా, దూరం ఉంటే నీకే మంచిదిరా, లేకపోతే లవర్ ఇంకోటి బెస్ట్ ఉంటారా అని చెప్పేసి అది పాట వస్తుంది. అది గున్నమ్మ మీ తోటకాడ రామసి ఆ పాట. ఓకే, కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ల మీద అంటే నీకు ఇట్లా తడతాయి కదా, అంటే ఇప్పుడు ఇది జరుగుతుంది, ఇది మనం చేసేయాలి, సో ఇది ఉంది, జనాలకు ఏదో ఒక మెసేజ్ పోవాలి, అది నేను నా ఆలోచన ఇంకా కొంతమందికి కూర్చోలేవు, ఇంకా ఇరకలేవు. నిజంగా గోపిని స్కాన్ చేస్తే ఆ క్రేజీనెస్ ఒకవేళ అలవాటు పడ్డాడు ఉంటే నన్ను ఇడిసిపెట్టుకోడు. ఒక్కసారి నా క్రేజీకి నేను కొంచెం కిక్కు సినిమాలు అయితే సెట్ అయిపోయినాడు. ఒక ట్రాక్లు ఉన్నాను, అప్పుడే కామెడీకి వెళ్ళిపోతా, అప్పుడే మళ్ళీ ఇట్లా అయిపోతా. రీసెంట్ గా కూడా ఏదో సాంగ్ పాడినావు, ఆర్పి పట్నాయక్ గారిది, ఆ సాంగ్ ఒక్కసారి. అక్షరాలు 2 లక్షణాలు ఎన్నో, ఏమని చెప్పాలి నీతో, ఒక్క మాట అయినా తక్కువేమి కాదే, ప్రేమకు సాటేది లేదే, రైలు బండి కూతే సన్నాయి పాట కాగా, 2 మనసులొకటయ్యేనా, ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా, అందుకోవే ప్రేమ దీవెనా, అందమైన మనసులో ఇంత అలజడెందుకు, ఎందుకు ఎందుకు ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, ఎందుకు ఎందుకు ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో, మొదటిసారి ప్రేమ కలిగినందుకా. అసలు సో ఇంకోటి ఆర్పి పట్నాయక్ గారు డైరెక్షన్ చేసి యాక్టింగ్ చేసినది ఒక మూవీ ఉంది, శ్రీనివాసంతి లక్ష్మి. సో అందులో సేమ్ ఆర్పి పట్నాయక్ ఎట్లా యాక్టింగ్ చేసిండో అట్లా వేసుకుంటా పాట పాడతాం అంట. ఓకే, ఒక్కసారి అది ఇంతకుముందు మంచిగా వచ్చింది, చెయ్యి. కోదండరాముని చూడు, కోరింది చేటివాడు, ఆ సుందరాంగుని చూడు, మా తల్లి సీతమ్మ జోడు, అందాలని చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు, చూడయ్యో ఆ రూపం అపురూపం, నీలపాలో ఈ గుండె లోపల, ఆ దైవం మన కోసం వెలిసాడో నేలపైలా, కోదండరాముని చూడు, కోరింది చేటివాడు, ఆ సుందరాంగుని చూడు, మా తల్లి సీతమ్మ జోడు, శ్రీరాముడి సిరునవ్వుగా వెలుగొందిన చీత, ఆ దేవుని వెనక తలె పనికేగెను మాత, లంకేశుడు బెదిరించెను పలుమాయల చేత, పెనుమంటలలో దూకి పునీతాయే సీత, ఆ బాధే నాలో పాటై పాడేను రామాయణం, కోదండరాముని చూడు, కోరింది చేటివాడు, ఆ సుందరాంగుని చూడు, మా తల్లి సీతమ్మ జోడు. అసలు అది కనిపించిందా ఏమన్నా నీకు? కళ్ళు కూడా రెడ్ అయిపోయినాయి. అంటే కష్టమా పెట్టడం? అదే చచ్చిపోతామన్నా, 5 సెకండ్లు పెడతాం బుమరింగ్ అయిపోతే ఇంట్లోకి ఎక్కుతుంది నెత్తికి. కానీ అసలు ఆర్పి పట్నాయక్ సార్ అసలు ఎట్లా నట్టియొచ్చు అసలు? ఆయనకి నేను ఇప్పటిదాకా మస్తు మంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, బట్ నేను చిన్నప్పటి నుంచి ఆయనకి ఎడిక్ట్ అయిపోయింది. అంటే నేను కూడా ఆయన కొంచెం ఎడిక్ట్, కానీ నువ్వు వాడినవు చూడు ఆ పాట, అప్పటి నుంచి నాకు, నేను నిజం చెప్తున్నా, ఇంటర్వ్యూ అయిపోయినా అప్పుడప్పుడు నాకు చూడాలనిపిస్తాను, నేను ప్రొఫైల్ తీసి ఆ ఫోటో, అది ఆ పాట విని కూడా చూపించిన నేను చాలా సార్లు. 5 పేజీలలో అప్లోడ్ చేస్తే 5 పేజీలలో మిలియన్స్ చాలా పోయింది అది. అవును అవును, మళ్ళీ అప్లోడ్ అయితే మళ్ళీ పోయింది. పోస్ట్ కార్డ్ దాంట్లో అప్లోడ్ చేసినావు, మళ్ళీ సుమారు నాకు 40,000 ఫాలోవర్స్ వచ్చింది పోస్ట్ కార్డ్ మొన్న పెడితే, అసలు 1 లక్షకి వచ్చింది.
కానీ నిజం చెప్తున్నా ఆ సాంగ్ వేరే లెవెల్, నువ్వు ఈ వాయిస్లో ఏదో ఉంది అంటే బాగా యాప్ట్ అయిపోతుంది ఆ సాంగ్. అవును, నేను ఆయన వాయిస్కి చిన్నప్పటి నుంచి నేను ఆయన లెక్క వాళ్ళని ట్రై చేస్తుండే. మంచి మంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటుండే కానీ నేను కారారంగా కూడా వీళ్ళు తిడతారు నన్ను. ఈ జనరేషన్ ఇప్పుడు నార్మల్గా వచ్చింది వీళ్ళకేం కావాలి, ఏ మోడల్ రాంగ్ అవే పెట్టిరు ర్యాప్లు ఉంటాయి అది పెట్టిరు. అది నాకు 19 ఇప్పుడు కాదు ఏ ర్యాప్ చెప్పు, అది రాపుడే అది లేదు. ఓకే అది మంచిగా ఉంది మాట అది. ఓకే ఓకే B22 అది వర్షాకాలం ఊరైతే దాని పడుతుంది దాని పడుతుంది మొత్తం గాల్పు దుమారం గాల్పు దుమారం గాల్పు దుమారం వర్షం రాలుతుంది మనిషి నానుతారు. బండి మీద పోతే హెల్మెట్ పెట్టుకో, బండి మీద పోతే హెల్మెట్ పెట్టుకో, ఫంక్షన్ పోతే బొట్టే పెట్టుకో, పిల్ల కనబడితే ముద్దే పెట్టుకో, లేకపోతే ఈ పలుగు 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 రాళ్ళ పాటలు కమోడే బాడీయో అది పాడైపోతుంది. అరే జాబిల్లి కోసో ఆకాశం కమలేరు మొత్తం ఆగమాగం నెత్తి మంచి నెత్తి ఖరాబ్ అవుతుంది. కాదు ఇప్పుడు నీ ఎంతమంది బయట 4 ఉన్నారు, 5 ఈ 5 మందిలో పరమ వేస్ట్ గాడు చిప్రీ గాడు వాడు అట్లా అంటే నార్మల్ గా చెప్పు ఏమైతుంది ఏం కాదు. చిప్రీ గాడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు వేస్ట్, ఒక్కొక్కరు ఒక్కొక్క జాగాల వేస్ట్, ఒక్కొక్కరు ఒక్కొక్క జాగా నచ్చాను నాకు. కాదు ఒక్కో దగ్గర వేస్ట్ గాడు అని ఇష్టం అందరం సిట్టింగ్ లో కూడా ఉంటాడు ఆడితో నెత్తి నొప్పి ఎవరన్నా రాలేడు సుభాష్. ఓకే సిట్టింగ్ లో కొడుతుంది, ఓకే తినేటి కాడ కొడుతుంది. సరే మనోడిది చెప్పు. మనోడు నిద్ర తిండి ఈయనతో ఏంటంటే చెప్పాలా, నిద్ర వస్తే ఆగడా అన్నిటికీ నిద్ర కాగాడు తిండి కాగాడు. ఆయనకు పొద్దున్న లేచేవాడు 10 గంటలకు ఫుడ్ ఉన్నా అనుకో, కొంచెం చేయమంటాడు గోపి తిందామా బ్రో రైస్ పెట్టు, నీ పెద్ద తింటే లేకపోతే నీ అమ్మ ఊరికారం నేను తింటా నేను తెగెత్తున్నా బస్ అన్నాడు. అంతే తింటాడు తొక్కుతో నిన్న అదే జరిగింది. లేత్తలేరు అన్నారు అన్ని తోమేసిన రైస్ పెట్టేసిన తిందామంటే లేత్తలేరు. అభిగాడు ఏంటంటే దెయ్యమాడు అంటే నిద్రవు మబ్బుల 3-4 దాకా సిస్టమ్ కూడా కూర్చుంటాడు, ఏదో ఎడిటింగ్ కొడతాడు, ఏదో ఫోన్ సిస్టమ్ కూడా కూర్చుంటాడు, ఫోన్ ఒత్తుకుంటాడు, సిస్టమ్ కూడా ఎడిటింగ్ కొడతాడు, ఇది నడుతుంది ఇది నడుతుంది ఆడది వేరు ఉంటుంది పంచాయతీ. నేను ఒక్కోసారి లేచి చూసిన ఏం చేస్తున్నాను నువ్వు వండుకోను, నేను వండుకుంటా. వాడి దగ్గర మోస్ట్ టాలెంట్ ఏంటంటే పండుకోడు యాక్చువల్గా, బట్ ఒక 1 సైడ్ వండుకున్నాను అనుకో లేవాడు ఈ రోజు మార్నింగ్ 9 గంటల నైట్ 9కి లేస్తాడు, అసలు లేవ్వకుండా ఆడొక టైప్ ఇగాడు. ఏ పని చెప్పి ఆడి దగ్గర నచ్చేది ఏంటంటే ఆడు తాగడు, మందు అలవాట్లేదు అభిగాడికి. ఏ పని చెప్పినా మా గ్రాంగ్లో ఆడు పోతాడు, కారు కూడా ఆడినట్టు ఓపికతుంది, ఈయన లేకపోతే ఆడినట్టుతాడు. ఈ నితీష్ గారు ఒకటి ఉన్నాడు ఎట్లా అంటే వాడికి అప్పుడే ఒక మంచి కూర్చుంటాం, అంతా ఎంజాయ్మెంట్ ఉంటామా, నైట్ 11-12 అవుతుంది మంచి కూర్చున్నాం, ఏదో మనమంతా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, ఏదో రీల్స్ చూస్తూ ఉంటాడు, వాడికి ఏదో ఒక రీల్ జరుగుతుంది, ఏదో లవ్ పెడతాడు, బ్రో పిలుస్తా పెట్టేసి అంటాడు, అది పోయి లైట్ గోడెక్స్ పట్టుకొని రాత్రి 12-1 అవుతుంది. అరే నేను ఉచ్చకోసి వచ్చే వరకు అంతా దెంగేసి వీళ్ళు తిక్కల మల్లెడలోకి వేరి ఎటు వేరి నైట్ 12:30 అవుతుందని నేను అడిగి లెంగుతున్నా. పోతే రూమ్ డోర్ వేసుకొని ఆడ యాక్టింగ్ చెప్తున్నా, ఇక 5 హత్యలు నేను చేయలేదురా, రీటేక్ బ్రో ఇగో కెమెరా బ్రో యాంగిల్ ఇట్లా కదా పెట్టేది, నువ్వు ఎందుకు దగ్గరకు వస్తున్నావు బ్రో, నువ్వు బరాబర్ చేసిరా 5 హత్యలు చూద్దాం అనుకో ఎట్లా చేసిరా వాడు రీల్ చేయాలి, వీడు తీస్తుండు, నువ్వు బరాబర్ ఎట్లేవు భయ, నువ్వు ఎత్తలేవు బ్రో, లిప్సింగ్ లేదు, నువ్వు ఫ్రేమ్ పట్టడం లేదని నీకు కావాలని లిప్సింగ్ ఇస్తాను బ్రో, నేను ఇద్దరు వేస్ట్ చేయలేరు కాబట్టి పంచేది నడుస్తుంది. ఈ నాది ఒక డిప్రెషన్, నేను తాగితే నేను నాకు పురుగు మేసుకుంటాను, నేను ఫోన్ ఒత్తుకుంటే ఏదో పాటలు పెట్టుకుంటే, నాకు లవ్ ఫీల్ లేదు మన లేదు కానీ పెట్టుకుంటా పాటలు, ఎన్నో అయినాయి కదా లవ్ ఫీల్, అవేం ఫీల్ అన్న మన్న నాకు నిజంగా చెప్పాలంటే మంచి ట్రూగా ఒక మనిషి వచ్చి ఒక ఆడపిల్ల వచ్చి మా అమ్మకు మా నాన్నకి అడిగినప్పుడు అలా తిండి ఒక పిల్లని లవ్ చేస్తున్నావు కదా, ఎవరే లేదు లేదు అది ఇప్పుడు సగం పనిచేయాలి, ఎప్పుడు దిగింది లవ్ లేదు, లవ్ ట్రాక్ అనేది నాకు నేను ఎప్పుడైతే ఎదిగిను నేను మంచిగా అంటే ఒకప్పుడు నీ బగారు లేకున్నప్పుడు అంతా వేరు, ఎప్పుడైతే మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యాను అన్ని మంచి చెడ్డ తెలుసుకున్నాను, డబ్బులు సంపాదించి స్టార్ట్ చేసాను, మరి అది గాండి కిస్మత్ అది బాధ్యత. మరి చిన్నప్పుడు ఏమైనా కుక్కలు అంటే కూడా బడబడి కొట్టినో తెలియదు కానీ లేదన్నా లేదు కాదు మాట్లాడిన దానికి అర్థం చేసుకోక మస్తు షేప్ అవుతుంది. లేదే అంటే కాదు కుక్కలు అంటుకుంటే అంటే ఓలు కనబడండి యాక్చువల్గా మంచిగా ఉంటే నేను నాకేం తక్కువ అని చెప్పు ఒక మాట, నేను అంతా మంచిగా ఉంటాను కదా అందరితో బరాబర్. ఒక్కొక్కరు మంచిగా మాట్లాడతారు, నా గాడి కిస్మత్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు టమాటా కూర ఇష్టం, నీకు చికెన్ ఇష్టం, ఆ ఫుడ్ వచ్చేది కూడా ఎట్లా వస్తా అంటే నీకు టమాటా వచ్చి నాకు చికెన్ వస్తుంది, పోనీ షేర్ చేసుకుందాం మార్చుకుందామంటే మార్చలేరు అడ్జస్ట్మెంట్గా.
ఓకే పోతాం షూటింగ్ పోతాం. నేను వాళ్ళు ఒక మంచిగా ఒక అమ్మాయి కనబడ్డది, మంచిగా మాట్లాడుతుంది. నాకు షూటింగ్లో కూర్చోమని కూర్చేసింది, వాటర్ తాగుతాను, వాటర్ తెచ్చింది. నేను అప్పటికే ఏ చెప్పాను నువ్వు అనుకుంటావు ఇక అరుణ్కి పడిపోతుంది, ఇక అనుకోని నాది నాకు అరుణ్కి పడిపోతుంది, ఇక అరుణ్ పడిపోదు, అది ఇంకా వేరుంటుంది. నేను అది ఫోన్ ఒత్తుకొని కాలు కాలేసుకుని వాటర్ తాగుతావు, అరే అమ్మాయి వాటర్ కొంచెం రెస్ట్ తీసుకోరు కదా. నేను నా స్టైల్ లాస్ట్కి అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్, ఇలా షూట్లో బాగా సపోర్ట్ జరిగినాయి. సో అందరికి అన్నయ్య అయిపోయినవి ఇక కొంతమందికినా ఏమన్నా కొంతమంది పాపం వాళ్ళు చేస్తారు, వాళ్ళు మంచిగా ఉంటారు. కానీ వాళ్ళతో ఎందుకో నాకు ఎక్కువ ఆడలతో మాట్లాడచ్చు అన్న. అదేంటంటే నా మైండ్ సెట్ లేకపోతే చిన్నప్పటి నుంచి వాళ్ళతో మిగిలినారేమో. నిజంగా ఒక మంచి నేను ఇంతకుముందు నా ఫ్రెండ్ శృతి ఉంటుండే, నా లైఫ్లో ఎప్పుడైనా ఒక ఆడమ్మతో మంచిగా మాట్లాడి ఒక ఆడమ్మకు భయపడి రెస్పెక్ట్ ఇచ్చి కొన్ని విలువలు నేర్చుకున్నా అంటే నా ఫ్రెండ్ వల్ల. ఎందుకంటే ఆమె ఒకప్పుడు నాకు అన్ని మంచిగా చెప్పింది కాబట్టి నేను ఏ రోజు కూడా ఆడవాళ్ళతో మాట్లాడతా. నాకు కూడా ఒకటి ఉంటుంది అన్న, మంచిగా మనకంటూ ఒక మనిషి ఉండాలి, మాట్లాడతా. ఏం మాట్లాడతాం నార్మల్గా. ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి అన్ని నేను పరిచయం చేసుకుని, ఇప్పుడు నేను అదేదో అల్లరి నరేష్ సినిమా ఉంటుంది అన్న, మొత్తం వాడు అద్దాలు పెట్టుకుని ఒక ఆగమాగం ఉన్నోండి, ఆ అమ్మాయి వాడి వల్ల చదువుకుంటాడు, వాడు మొత్తం మారిపోతుంది. అట్లా మంచిగా అయిపోయి ఈ ఫీల్డ్ పరంగా నాకు ఇంట్రెస్ట్ పెంచి నీ దగ్గర ఇది కాదురా ఇది ఉంది, నువ్వు దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాను, మనోబలం ఇచ్చి మనకి చెప్పి ఇట్లా ఉండాలి అని చెప్పిన తర్వాత 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటా రూట్ పక్కన మనం వచ్చినాం మనం అంతా. తర్వాత నేను ఎదిగిన తర్వాత ఆమెకి చెప్పి ఆమె కూడా ఎదిగింది. ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉండే. ఆ తర్వాత ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో నాకు వాళ్ళని ఆడపిల్లలతో మాట్లాడాలంటే భయం పడుతుంది. ఫస్ట్ ఏం మాట్లాడదు. నువ్వు ఎవరి గురించి మాట్లాడినా ఇప్పుడు? మన శృతి గురించి. ఏం బ్రేక్ అయిపోయింది? ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందా, చనిపోయినాక బ్రేక్ అయిందా? చనిపోయినాక. సో నేను ఇంకో విషయం చెప్తా. నాకు శృతి, నువ్వు స్టార్టింగ్ ఇంటర్వ్యూలో నాకు శృతి గుర్తుకొచ్చింది. పీకింది అన్నావు చూడు, పీకింది అనేవాడు శృతి మాట్లాడుతుంది. పీకిందన్నా అది ఇట్లా మాట్లాడుతుంది, సేమ్ ఉంటాయి. నాకు నువ్వు మాట్లాడినప్పుడే శృతి నాకు గుర్తుకొచ్చింది. అరే శృతి మాట కదా ఇది అన్నట్టు అనుకున్నా. అప్పుడే నేను లాస్ట్ వరకు శృతి తీద్దాము అన్నట్టు అనుకున్నా. అసలు శృతి ఎట్లా పరిచయం నీకు? అసలు మేము రేలా జింగలాల అని ఒక ప్రోగ్రామ్ పెట్టి హైదరాబాద్ పలానా జిల్లా నుంచి ఆడిషన్స్ పెట్టి, అట్లా ఒక ఆడిషన్లో ఒక దిగంబర్ అనే అన్న ద్వారా నేను ఆడిషన్ ఇస్తే సెలెక్ట్ అయ్యేది. ఫస్ట్లో గొంతు అట్లా కూడా అంతగానం టాప్ సింగర్స్ ఉన్నారు, గొంతు అంతగానం ఏం బరాబర్ లేదు మనోడు అని అంటే వెంటనే దిగంబర్ని ఇంకో మాట చెప్పిండు. ఏమని చెప్పిండంటే, గోపి రాసి పాడతాడు, కొత్త క్రియేట్ చేస్తాడు గోపి దగ్గర మంచిగా ఉంటుంది అని చెప్పేసి కొత్త పాటలు పాడమంటే పాడిన. అప్పుడు డైరెక్టర్ సార్ అయిపోయి నన్ను పిలిపించుకున్నాడు హైదరాబాద్. అయితే అమ్మాయితో అంతా సాంగ్స్ వచ్చిన తర్వాత నాకేం పరిచయం లేదు. అందరం నార్మల్గా ఆడిషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళమే హైదరాబాద్ పోయినాం. ఒక్కొక్క టీము విభజించారు, మొత్తం 20 మంది సింగర్లు వచ్చారు. మా టీంలో నేను, శృతి, శ్రావణ్, సిద్ధు, రియానే, మేము ఒక 5 టీం. అట్లా ఒక 4 టీంలు ఉన్నాయి. రాయలసీమ నుంచి కొంత సింగర్లు, మేము ఒక సింగర్ పార్ట్. నాతో ఎక్కువ మాట్లాడేది కాదు వాళ్ళు. చెప్పిన ఎంత దోస్తులు ఉంటున్నాను. మా దోస్తులు మా నిర్మల్ నుంచి వచ్చిన కొంత సింగర్స్. వీళ్ళకి ముందే నేను ఒక రోజు లేట్ పోయినా వాళ్ళ దగ్గర. ముందే వాళ్ళందరికీ చెప్పేసి గోపి అని ఒక వస్తాడు, వాడితో నెత్తి నొప్పి, అటు రౌడీ, వాడు ఇట్లా కొంచెం అవుట్ రైడ్ గాడు, ముఖం మీద మాట్లాడితే అని ఉంటే ప్రతిదీ సీరియస్ తీసుకోడు, మజాక్ ఆడికి లైఫ్ మీద మనం ఎదుగుదామని వచ్చినాం సింగింగ్లో. వాడు అట్లా కాదు, వాడు మొత్తం చిల్లు. అంటే ఇప్పుడు సింగింగ్ ఉంటాడా, తిరిగితే మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చౌరస్లా పని చేసుకుని వాడు వేరే అని చెప్పి మొత్తం నింపిరు. ఇక జాగ్రత్తగా ఉంటాను ఒక నింపిండు ఆమె. నేను పోయి బ్యాగ్ పెట్టినా ఓట్లు పట్టించుకుంటారు. పోయి మనిషికి మనం కలిసిపోయి మనం కొంచెం ఇంటర్వ్యూ పోయి మనిషికి మనం ఆటలతో పోయి మాట కూర్చున్నాం పక్కన. ఇంటర్వ్యూ అంటే పోయి సినిమా మన గత ఇంటర్వ్యూ అంటే సినిమాలు అంటారు కదా, ఇట్లా ఇంటర్వ్యూ మాట్లాడకపోతే బాగా పోతే ఓళ్ళు మాట్లాడిస్తారు. ఎచ్చుకని నేనన్నా మాట్లాడితే మళ్ళీ ఓళ్ళు మాట్లాడతారు. మాట్లాడకపోయేసరికి ఆడ ఫుడ్ అనేటోళ్ళు మంచి పరిచయం చేసుకున్నాం. ఫుడ్ అనేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడకపోయి అన్న నమస్తే ఆ ఫుడ్ ఏమడుతురు అని ఉల్లిగడ్డలు వాళ్ళ గోచి అట్లా వేసిడిగా ఏంటి మన కూడా దోస్తులేడిగా. తర్వాత ఇలా గమనించిన సార్ పిలిచిన నైట్కి టీంలు విభజించిండు. శృతి మీ టీం లీడరు అని చెప్పి ఇట్లా ఒక్కొక్క టీంకి ఒక్కొక్కరు వేసేసింది. సరే అంటే ప్రాక్టీస్ నడుతుంది. ప్రాక్టీస్ అంతా అయిపోయింది. ఫుడ్ తినలే నేను. ఏడ ఓడాడు వీకెండ్ తింటూ పోతే అట్లా వేసుకోవాలి, నన్ను ఓడి తీసుకపోతలే. నాకు కొంచెం ఈగో బాగుంటుంది. ఇక అమ్మ ఫుడ్ తినకపోతే చచ్చిపోతుంది, నాది నేను కూర్చొని సప్పుడు కాకుండా అటు చూసి ఏమైతే కానీ ఫుడ్ వేసుకొని వచ్చి ఇచ్చింది పాపం. శృతి సిద్ధు అని 2 ఓకే వేసుకొని వచ్చి తిను బ్రో అనగానే నాకు మస్తు అంటే గమ్మత్ అనిపించారు. ఈ టైంలో కూడా ఇట్లా పట్టించుకుంటారు ఏదైనా. తిన్న తర్వాత ప్రాక్టీస్ చేసిర్రు అని చెప్పి అంటే చేద్దామంటే అందరం కలిసి చేద్దాం ప్రాక్టీస్ కడుపుతాను. ఇట్లా కాదు ఇట్లా ఇక నేను ఎట్లా జోకులు మాట్లాడతా కాబట్టి మాది మంచిగా కలిసిపోయింది బండి. 2-3 డేస్లో వాళ్ళు చెప్పిందంతా కరెక్ట్ కాదని మెల్లమెల్లగా మేము ఇక
ఏమంటారు ఒక టీం లీడర్ కాస్త టీం మెంబర్స్ కాస్త ఫ్రెండ్స్ కాస్త ఫ్యామిలీ అయిపోయినాం. ఇక మా 5 అంటే మొత్తం ఆ అడున్న టీంలందరికీ తెలిసిపోతుంది, వాళ్ళందరూ ఒక మాట, వాళ్ళ ఒక టీం. అట్లా వాళ్ళు కంపల్సరీ ఫైనల్ కొడతారని కాన్సెప్ట్లు ఉంటారు. అట్లా బాగా క్లోజ్ అయిపోయినాం. క్లోజ్ మీన్స్ సొంత అన్న లెక్క అయిపోయినా, ఒక సందర్భం సొంత అన్న చెల్లెలం అయిపోయినాం, కొన్ని సందర్భాలకు సొంత ఫ్రెండ్స్, సొంత ఫ్యామిలీ మెంబర్స్ అలా ఇంట్లో పుట్టినట్టు అయిపోయినా. మస్తు అయిపోయింది. కానీ మా 5 ఒక టీం అయిపోయినాం. అదే ఎవడైతే వాడు చెప్పిండో లాస్ట్ షూట్ అయిపోయే రోజు కూడా అందరినీ సార్ అడుగుతాడు, డైరెక్టర్ సార్ ఇక్కడ మీకు జరిగిన మంచి ఏంది చెడు ఏంది, షూట్లో అందరి అనుభవాలు అడుగుతాడు. ఆమె లేపంగానే ఫస్ట్ మాట అదే చెప్పింది. నేను షూట్కి వచ్చిన తర్వాత నేను ఒక సింగర్కి వచ్చిన, నేను కూడా ఎన్నో కష్టాలు పడి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి ఒక మంచి దోస్తుని ఇచ్చింది ఈ షూట్. ఇంకా ఎస్పెషల్గా గోపి లాంటి ఫ్రెండ్ని ఇచ్చింది. గోపి లాంటి అరే అంటున్నాను, ఈడి లాంటి ఒక మంచి ఫ్రెండ్ని ఇచ్చింది. ఇది నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోను, థ్యాంక్ యూ అని చెప్పి షోకి చెప్పింది. ఇందుకు జరిగిన మరి చెడ్డ విషయం ఏంది, వచ్చిన తర్వాత గోపిగాడి గురించి కొంతమంది వాళ్ళు ఎవరైతే గోపిగాడు వాళ్ళ గురించి మంచి చెప్పిన వాళ్ళే, గోపిగాడు వాళ్ళ గురించి మంచిగా చెప్తున్నారు మంచి వాళ్ళని, కానీ వాళ్ళు వీడు రాకముందు వాడు ఇట్లా అని చెప్పిర్రు, చెప్పిర్రు. బట్ ఏ రోజైతే వీడితో పరిచయం అయిన తర్వాత అదంతా రాంగ్ అని తెలిసింది. వాళ్ళు ఎవరు కాదు గీళ్ళే లేవుర్రా మీకు అని చెప్పేసి ఆయన లైవ్లో చెప్పేసి, అది మంచి అంటే డేర్గా నా లెక్కనే ముఖం మీద ఎట్లా మాట్లాడుతాను, ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తాను, కెమెరా ముందు ఒకటి కెమెరా వెనుక ఎట్లా ఉంటాను అంతే మాట్లాడుతుంది అంతే. తర్వాత ఎదిగి ఈ ప్రాసెస్లో ఇద్దరం ఆమె పనులు మా ఫ్రెండ్లు మేము మూలాలు వేసుకుంటున్నాం. సో కూడా కసిగా కష్టపడి ఎదగాలని చెప్పి ఫిక్స్ అయ్యి ఎదిగిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు రీల్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి నేను చెప్పిన సజెషన్, మీరు కూడా ఇట్లా మళ్ళీ ఇక్కడ ట్రై చేయండి. చిక్కి శృతి మీ ఇద్దరు, ఆ చెల్లెడు చిక్కి కూడా మంచి టాలెంటెడ్, మీరు చేయండి అమ్మ, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. ఈ బ్యాడ్ కామెంట్లు వెనక్కి లాగేవాళ్ళు 10 మంది తప్పు ఉంటారు, అవన్నీ పట్టించుకోకూరి, మిమ్మల్ని మీరు నమ్ముకోరని చెప్పిన దీన్ని పట్టుకొని వాళ్ళు కష్టపడి టాప్ స్టేజ్కి వచ్చారు. బట్ ఆ లవ్ విషయం మాకు ఏ రోజు కూడా అన్ని విషయాలు మా అందరితో చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరితో చెప్పకపోయినా నాతోనైతే చెప్తున్నాను. కాదు పెళ్ళికి వెళ్ళినావు కదా మరి నువ్వు? అదే అన్న ఏమైందంటే పెళ్ళి అని చెప్పేసి అంటే నేను మా ఫ్రెండ్ గారు పెళ్ళి అని చెప్పింది. మా ఫ్రెండ్ పెళ్ళి అంటే మా అందరికి సంతోషమే కదా, పెళ్ళి ఒక ఇంటి అవుతుందంటే మా అందరం ఖుషీలో పోయినాం. పెళ్ళికి పోయినాం, మంచిగా మటన్తో తిన్నాం, గిఫ్ట్ పెట్టినాం. వెళ్ళి వచ్చే టైంలో నేను ఆడ చూస్తున్నా, అరే అంకుల్ లేడు ఆంటీ లేడు ఏంది ఎటు వేరు ఇలా అంతా అని చెప్పేసి, అది ఎందుకంటే లవ్ మ్యారేజ్ అని చెప్పేసి, లవ్ మ్యారేజ్ ఇంత గ్రాండ్గా చేసుకున్నారా అని చెప్పేసి అంటే ఆమె అప్పుడు ఆ రోజు కూడా అన్నది, నాకు ఎందుకు భయంగా మంచిగా అనిపించలేదురా అని అన్నది. ఇక పెళ్లి చేసుకున్న వాళ్ళకి కొత్తింటికి వచ్చినప్పుడు అట్లా అనిపిస్తే అడ్జస్ట్ కాబట్టి తప్పది, బట్ కొన్ని వద్దులు ఆగుంటే మంచిగా ఉంటుండే శృతి. టాప్ అయ్యే మోక ఇది, టాప్లో అవుతున్నావు ఇప్పుడే, ఇంకొక 1 year ఆగుంటే నువ్వు వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్ అవుతుంటివి, బెస్ట్ యాక్టర్ అవుతుంటివి. ఇక సందర్భం వచ్చింది రావాలేమని చెప్పేసి అన్న, సరే అని చెప్పేసి అన్నాం. ఇక వాళ్ళ పని వాళ్ళు ఏం జరిగిందో మనకేం తెలియదు, దేవుడికి తెలవాలి. అయిపోయింది ఇట్లా జరిగిందని తెలిసిన తర్వాత నేను 15 రోజులు మనిషిని కాలేదు. స్టిల్ ఇప్పటికీ మా ఇంట్లో మా ఫ్రెండ్స్ అందరి ఇంట్లో, మా ఇంట్లో, మా శ్రావణ్ గడి ఇంట్లో, సిద్ధు మా ఇంట్లో ఎంట్రీ కాగానే మా ఫోటోలు ఉంటాయి, మా టీం ఫోటోలు మేము దిగినాయి, జ్ఞాపకంగా ఉంచుకున్నాం. నేను నిన్న కూడా శృతి బర్త్డే ఉండే, నిన్న కూడా మాకు అసలు గుర్తులేదు. యాక్చువల్గా నేను నిన్న మా పిల్లో అనుష సాంగ్ ప్రోమో సండే రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ ప్రొడ్యూసింగ్ చేసినాం, నా ఛానల్ సపోర్ట్ రావాలి, కొత్త వ్యక్తి వస్తుండ్రు. సో ఎందరు మంది సపోర్ట్ ఇస్తారు మనకు తెలియదు, సండే రోజు అయితే అందరు ఖాళీగా ఉంటారు, అందరిని అడగవచ్చు అని చెప్పేసి ప్లానింగ్ చేసుకున్నాం. వచ్చి 5 రోజుల ముందే వచ్చి కొరకులో ఉన్నాం, కానీ ఆ టైంకి కరెక్ట్ టైంకి ఎడిటింగ్ కాలేదు. ఇక మంచిగా చేద్దామని ఫిక్స్ అయిపోయి అన్న మంగళవారం అయితే మంచిగా ఉంది, మంగళవారం చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి మంగళవారం రోజు ప్రోమో రిలీజ్ అయిన తర్వాత నేను ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఇంకో 2 పెట్టి హ్యాపీ బర్త్డే అంటే ఆమె ఇక్కడ లేకపోయినా కూడా ఇంకా ఆమె సిమ్టమ్స్ ఏందో మా ఎంబటినే ఉన్నట్టు నాకు, అంటే ఆమె బ్లెస్సింగ్స్ మా ఎంబటి ఉన్నాయని మాకు ఒకటి ఉంది. కానీ మధుకు కూడా అంటుండే, మధుతోని లాస్ట్ పోయిన బర్త్డేకి డాన్స్ చేసింది ఆమె, డాన్స్ చేసి అక్కడ మేము ప్రతి బర్త్డేకి ప్రతి July 22nd మేము అందరం పోయి అక్కడ బర్త్డే సెలబ్రేషన్, మా ఫ్రెండ్స్ అందరం పోయి బర్త్డే సెలబ్రేషన్ చేసి అక్కడ 10 నిమిషాల సేపు కూర్చుండి ఒకరి మీద ఒక జోకులు వేసుకుంటే, నీ పెళ్ళికి నేను ఎగురుతా, నా పెళ్ళికి నువ్వు ఎగరాలి, ఇట్లా అందరం కలిసి చేసుకుని ఇట్లా వచ్చేటోళ్ళు. ఈయనతో పోయిన బర్త్డే కూడా డాన్స్ చేసింది. ఈయన మంచిగా ఎగురుతుండ్రా, ఈయనకి ఏదైనా పాపం సెట్ అయ్యి నువ్వే చూసుకోవాలని చెప్పేసి అంటుండే. కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం, మస్తు చేస్తుంది. ఒక రీల్ చేద్దాము, ఒక రీల్ చేసినాం. అయితే అన్నది నాతో, తప్పకుండా నువ్వు ఫ్యూచర్లో ఏదన్నా అయినా కూడా ఈయనకు మాత్రం ఛాన్స్ ఇచ్చి ఒక సాంగ్ చెప్పి ఈయన తప్పకుండా మంచి డాన్సర్ అవుతారని చెప్పింది. అప్పుడు నేను నవ్వుకుని నీ ప్రొడ్యూస్ చేసి ఎంత పెద్దగా ఉంది నా పంచాయతీ, నువ్వు చేస్తావా నీకు నడుస్తాను నేను. తర్వాత అదే కట్ చేస్తే నిన్న సాంగ్ ప్రోమో రిలీజ్ July 22nd బర్త్డే రోజు రిలీజ్ అయిన తర్వాత చూస్తే బర్త్డే రోజు నాకు మా 2-3 ఫ్రెండ్స్ ఫోన్ చేసి మంచి పని చేసినారా, ఎందుకంటే శృతికి ఈ పాట అంటే బాగా ఇష్టం, పిల్లో అనుష. ఆమె ఎక్కువ పడుతుండే నాకు, నేను రాస్తుంటే బట్ నాకంటే కామెనే పడుతుండే. కానీ శృతి చికెన్ పెట్టి ఒకటి 2 భార్యలది ఒకటి చేద్దాం అనుకున్నారు మీరు. సో 2 భార్యల ముద్దులమ్మ కూడా, 2 పిల్లల ముద్దులమ్మ కూడా. సో అది చేద్దాం అనుకున్నారు. అప్పుడే శృతి అంటే 1 week లో షూట్ అనుకున్నారు.
శృతి పాడింది రాసి పాడింది, శృతి చిక్ ఇద్దరు కలిసి రాసి పాడారు. దీనికి ఎవరు తీసుకుందామని లింగంపల్లి నరేష్ అన్న అడిగినప్పుడు గోపిగాడు అయితే మంచిగా చేశారు సార్, ఆడితో మాకు బాండింగ్ కూడా మంచిగా ఉంటుంది, అని కొట్టినా తరినా నడిచిపోతుంది సాంగ్లు అని చెప్పేసి నాకు కాల్ చేసి ఇట్లా చేద్దామంటారు ఎట్లా అంటావు అంటే అప్పుడు నేను దీపావళి రోజు అనుకుంటా నేను కరీంనగర్ వచ్చి రిటర్న్ అవుతున్నా. నిజమాట నిజం చేద్దామని చెప్పేసి మా గ్రూప్ అందరం ఒక 10 మంది వాయిస్ రికార్డింగ్ నడుస్తూ ఉన్నాయి, కాల్స్ నడుస్తూ ఉన్నాయి, 3 గ్రూప్ కాళ్ళు ఖుషి అనుకున్నాం ఇది మంచిగా చేసుకుందాం, మనం అరంగేట్రం చేయబోతున్నాం ఈ సాంగ్తో గట్టిగా. యాజ్ నువ్వు సింగర్గా నువ్వు సింగర్గా మనం అంతా యాక్టర్స్గా మనం అరంగేట్రం చేయబోతున్నాం, మన ఇక ఫోక్ని వెళ్దాం అనే టైప్లో అనుకున్నాం మేము. అంత మంచి ప్లానింగ్ బెడ్స్ కొట్టిపోయింది. ఎట్లయిపోయిందంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు దాన్ని. ఎట్లా అంటే ఏ రోజు కూడా అంత ధైర్యము అంత తెగింపు గట్టి మనిషి ఏ రోజు కూడా అట్లా పడది. మేము ఏంద్రా ఈ పంచాయతీ అని చెప్పేసి అనిపించింది నాకు. అసలు బడా బడా గలాగలా మాట్లాడుతుండే. అసలు నా ఇంటర్వ్యూ నేను ఫిదా. అసలు ఏం మాట్లాడింది అసలు ఓపెన్గా నాకు అప్పుడు నచ్చింది. అరే మస్తు మాట్లాడుతుంది చెల్లె అన్నట్టు అనుకున్నా. ఇంటర్వ్యూ తర్వాత కూడా గంట సేపు కూర్చొని మాట్లాడినాం. దాని తర్వాత మళ్ళీ వారం రోజుల వరకు ఇట్లా ఫోన్లో మాట్లాడినాం. అంటే సజెషన్లు ఇచ్చిన వాళ్ళు కూడా తీసుకున్నారు, అన్న అని చెప్పేసి మాట్లాడారు. సో అంటే ఆ 1 వీక్లోనే బాండ్ మస్తు పెరిగింది. అంటే ఒక అన్న చెల్లెల్లాగా బాండ్ పెరిగింది. మా స్టోరీ పెట్టింది పెళ్ళైనాక, పెళ్ళి చేసుకున్న వారా అని చెప్పేసి పెట్టినా దానికి రిప్లై చేయలేదు. అంటే ఏమనుకుందాం మరి అంటే నాతోటి డ్రైవర్ అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఏమని అనుకుంటాడు అన్న అని అనుకుందాం, మరి ఏమనుకుందాం మనకు తెలియదు. కానీ దానికి రిప్లై చేయలే కామెంట్ ఆ మెసేజ్కి. సరేలే అని చెప్పేసి అనుకున్నా. ఆ రోజు నాకు చనిపోయిన రోజు నైట్ 12 గంటలకు తెలిసింది. మార్నింగే స్టార్ట్ అయ్యి అక్కడికి రావడం జరిగింది. కానీ బాధ అనిపించింది. వారం రోజులు కళ్ళలోనే తిరిగింది పాపం. మేము షూట్లో ఉండే మాకు షూట్ నుంచి ఇక నేను ఎట్లన్నా తట్టుకోలేను అని చెప్పేసి మా వాళ్ళు బయటకు తోలుకొని వచ్చి ఒక 50 కిలోమీటర్లు బయటకు తోలుకొని వచ్చి సిగరెట్ ఇచ్చి ఒక చిన్న థమ్స్అప్ పట్టించి మెల్లగా ఈయన ఏదైనా కూడా జల్దీ ఎప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఫస్ట్. ఈయన జల్దీ ఎప్పుడు ఎందుకంటే ఈయన నన్ను కంట్రోల్ చేసింది. ఇప్పుడు చెప్పింది ఈయన ఎవరో మాట వినకపోయినా మా గ్రూప్లో మధు మాట ఒకటి తింటా, నన్ను కంట్రోల్ చేస్తాడు ఈయన. నేను ఒక్కడు వేరేవాడికి నేను బెదిరిస్తా, చదివే నువ్వేం చెప్పేది అంట నేను. బట్ ఈయన మాత్రం చేయొద్దు కాకంటే చెయ్య, ఈ చేయొద్దు డార్లింగ్ అంటే అది చెయ్య, ఈయన పోవద్దు మనం అంటే పోవాలంటే పోతాం. అట్లా మా ఇద్దరిది ఒక మాట ఉంటుంది. ఈరోజు నైట్ 2 o'clock వెళ్ళాలి నుంచి కరీంనగర్ అంటే పోతాం అనుకుంటే పోతాం. ఇక ఈయనకే ఫోన్ వచ్చింది. ఎందుకంటే నేను జల్దీ తట్టుకోలేను. అయిపోయింది నాకు దగ్గర ఉన్న వ్యక్తి షాకింగ్ న్యూస్ వస్తే నేను తట్టుకోలేదు. ఫోన్ వచ్చి ఇట్లా గోపన్ నాకు చెప్పుర్రి రండి అని చెప్పేసి అనేసరికి ఈయన నన్ను 50 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొని వచ్చి ఒక చిన్న థమ్స్అప్ సిగరెట్ కొనిచ్చి మెల్లగా చెప్తుండే ఇట్లా సుత్తి ఇట్లా వేసుకున్నదంటే అరే పెళ్ళి వేసుకున్నదిరా సూసైడ్ అంటే ఎందుకు వేసుకుంటుంది అట్లా మజాక్లో మస్తు వేసుకుంటుందని చాలా ధైర్యవంతురాలని. లేదు ఇట్లా ఎక్స్పైర్ అయిందంటే చనిపోయింది అని చెప్పి నువ్వు షాకింగ్ అసలు బాటిల్ వాడితే కానీ నాకు అర్థం కాదు. పిచ్చి లేచిపోయిందంటే నాకు ఫోన్లో వస్తాను ఉన్నాయి మా వాళ్ళు అరే ఇట్లా అట్లా ఇట్లా అట్లా నేను తట్టుకోలేకపోతున్నా అసలు. ఎట్లా అంటే మీరు అందరూ మీడియా కూడా అది ఉండే నేను ఆన్సర్లు ఇవ్వలేకపోతున్నాను. నేను అంటే అన్ని రోజులు ట్రావెల్ చేసినప్పుడు దేవుడిది ఒక విగ్రహం మోసుకపోతున్నప్పుడు భుజాల మీద సడన్గా అది చిన్న తప్పిదం వల్ల సడన్గా జారిపోయి కింద పడితే ఎట్లా అనిపిస్తుంది, బాగా డేంజర్ అనిపిస్తుంది. నాకు అట్లా అనిపించింది, మా అందరికీ మా ఫీల్డ్కి. టాప్ వెళ్ళే స్టేజ్లో పడిపోయేసరికి మళ్ళీ పడిపోవడం కూడా కాదు, అది ఆమె ఆమె చేసుకుంది. నిజంగా వన్ ఆఫ్ ద టాప్ సింగర్ అవుతుండే ఈ పాటికి మేము కొన్ని 100 సాంగ్స్. కానీ ఇప్పటికీ ఆమంతలో ఆమె చేసుకుందా ఏం జరిగిందా ఎవరికి తెలుసు, దేవుడికి తెలుసు అన్న. నిజం ఇప్పటికీ మనం ఇప్పుడు ఈ విషయం మీద మాట్లాడడం కరెక్ట్ కాదు నాకు కూడా లేదు, సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. నిజం ఎప్పటికీ కూడా దాగదన్న. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఆ తప్పు పని దేవుడు చూస్తాడు అనే దానికంటే జనాల గురించి కూడా దేవుడు పుడతాడు, అది ఎవరో ఒకరు బయటకు తీసుకొస్తారు, అది తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఫీల్డ్ వచ్చే పిల్లలకు కూడా ఒకటే చెప్పాలనుకున్నది ఏంటంటే ఆడపిల్లలకు వీలుంటే మీరు ఒక ఫీల్డ్ నుంచి పోతున్నారు అంటే ఆ ఫీల్డ్ వ్యక్తిని చేసుకునే ప్రయత్నం చేయరు, మీకు కొంచెం అర్థం చేసుకుంటారు, మీకు క్లారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సినీ ఫీల్డ్ నుంచి ఉన్నా, సినీ ఫీల్డ్ నుంచి ఉన్నా కాబట్టి నన్ను సినీ ఫీల్డ్ అమ్మాయిల ఇష్టపడ్డది, మంచిగా సిన్సియర్గా ఉంది, మా ఇద్దరు మంది అండర్స్టాండింగ్ ఉంటుంది. నేను షూటింగ్ పోతున్నా అంటే ఆమెకు అర్థం చేసుకుంటాను. షూటింగ్ అంటే టచింగ్స్ ఉంటే నార్మల్గా మాట్లాడతారు, చూసుకుంటారు, ఏదో ఉంటాయి. నేను ఆమె పోతున్నట్టే ఓకే పోయిరా, ఇట్లా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు మస్తు జనరేషన్ ఎందుకు గుడిసుకపోతున్నాయి అంటే ఇదే, ఇప్పుడు ఇంత ముంగడికి పొట్టు వేసుకొని గవర్నమెంట్ జాబ్ వేసుకోగానే ఓలా బాబు తెలిసిన 10 నేను మస్తు సార్లు పెళ్ళికి పోయినప్పుడు మీకు తెలియదు, మేము రీసెంట్గా ఒక పెళ్ళికి పోయినా మాకు చెప్పాం. మేము పెళ్ళికి అయిన తర్వాత మాకు చాలా గ్రేట్ అనిపించింది ఆ విషయంగా. ఆయన ఇంకొకసారి ఏమైందంటే మళ్ళీ అదే సిచ్యువేషన్లో అదే వ్యక్తులతో ఇంకో పెళ్ళికి పోయినాం, ఒక పెళ్ళికి పోయినాం ఆడ ఓకే అనిపించింది, ఓకే మంచిది కదా అంత అనిపించింది. మళ్ళీ అదే సందర్భంలో ఇంకో పెళ్ళికి పోయినాం ఒక 3 రోజుల తర్వాత. ఫస్ట్ పోయినప్పుడు మేమంతా ఫ్రెండ్స్ కలిసిపోయినాం, నేను పోయినాం, ఇంకొక అమ్మాయి. సెకండ్ పోయినప్పుడు మేమంతా గ్రూప్ కలిసిపోయినాం. పోయి అక్కడ కూర్చొని నాకు బాధ అనిపించింది. ఎందుకు ఏందిరా ఇది, మేము ఎప్పుడైనా బ్యానర్లు కడుతూనే ఉండేది, అంత ఏజ్ నాకు ఇట్లా ఎట్లా ఇస్తారు మా అంటే
ఆలోచించుకుంటేరా తెలుస్తలేదా? నేను కొన్ని పెళ్ళిళ్ళకు దగ్గర ఒక 20-30 పెళ్ళిళ్ళకి అటెండ్ అయిపోయాను. నేను అరుణ్ గారు 20-30 పెళ్ళిళ్ళకి అటెండ్ అయినాం. బాగా లాంగ్ కూడా అటెండ్ అయినాం. పోయిన జాగాలో మాకు బాధ అనిపిస్తుంది. అరే మరి ఏంది ఎట్లా ఒప్పుకున్నది, ఏం కథ ఇట్లా జరుగుతున్నాయనంటే, ఇప్పుడు నేను ఉన్నా అన్న, నాకు 27 ఏళ్ళు స్టిల్ పెళ్ళి కానీ మన చూస్తే మంచిగానే పడుతుంది. ఇప్పుడు మధు ఉన్నాడు, మధు ఓకే నడుస్తుంది పంచాయతీ. ఓడి అమ్మాయి చూస్తే ఏమన్నా అదే 50 ఏళ్ళోడికి 20 ఏళ్ళు ఏందన్న పిల్లని చూడు, 18 పిల్లని. అవునా? బయట ట్రెండింగ్లు 30 చిల్లర ఉంటాయి కొన్ని విషయాలు, కొంత 35 వరకు ఇట్లా చాలా మంది పెళ్ళిళ్ళు చూస్తాను. అండర్స్టాండ్ చేసుకుంటాడు అయితే ఓకే, మనకు అండర్స్టాండ్ చేసుకునే వ్యక్తి అయితే ఓకే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాడు వేసుకుంటూ కూడా ఆలోచిస్తారు. ఫస్ట్ ఏదో ఇచ్చేద్దాం మంచోడు అని చెప్పేసి ఇచ్చేస్తారు, తర్వాత ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఈ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు ఒకవేళ హైదరాబాద్లో సెటిల్ అయినావు అనుకో, నువ్వు హైదరాబాద్లో సెటిల్ అయిన నీతో కోమెట్ నుండి మంచోడు ఉంటే చూసుకుని అమ్మాయినాలతో ఒప్పించుకొని మాట్లాడచ్చు. నువ్వు ఈ ఎగ్జాంపుల్ మా ఫీల్డ్ చెప్తున్నాను, బయట నేను మాట్లాడా, మా ఫీల్డ్ సింగింగ్ ఫీల్డ్, డాన్సింగ్ ఫీల్డ్, ఈ ఫీల్డ్ ఉంటే ఈ ఫీల్డ్ గురించే మాట్లాడు. ఈ ఫీల్డ్ని ఏమన్నా చేసుకున్నాడు, లేదంటే నీకు మంచోడు ఉన్నారు బయట చేసుకో. ఎందుకు ఏదో అతి గుచ్చుకుంటూ బేబీ తెచ్చుకున్నట్టు అయిపోతుంది. చాలా అంటే చాలా చూసినాము. శృతిది ఆ దేవుడికి తెలవాలి, నిజము ఇది చూస్తున్న చాలా మందికి తెలవాలి. అది ఎప్పటికైనా ఇలాంటి వ్యక్తులు కానీ, ఇంకా ఎవరైనా విలేకరు వ్యక్తులు కానీ ఇంకా ఒకవేళ ఆలోచిస్తూ వస్తుంది. బట్ ఇక అయింది అయిపోయింది అనుకుంటే కర్మ ఎక్కడికి పోదు. బట్ చాలామంది ఎదగాలనుకున్న కళాకారులందరికీ ఏం చెప్తా అంటే, ఆడపిల్లగాళ్ళకి ఇలా ఛాన్సులు తక్కువ ఉండొచ్చు, అవకాశాలు తక్కువ ఉండొచ్చు ముందు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉన్నాయి, మంచిగా ఎదుగుతున్నారు. మీ కంఫర్టబుల్ జోన్లో మీరు ఉండాలి. మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉందో అదే జోన్ ఉండాలి. అనవసరంగా ఏదో వేరేమో ఆ షోకులు చూసి మురిపోయిన చూసి పోయినామనుకో గలీజ్ అయిపోతాం. ఇంకోటి ఏంటంటే, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ఈవెన్ నిన్ను కూడా నమ్ముకోవద్దు అన్నట్టు, గుడ్డిగా నమ్మవద్దు. జనరేషన్ మంచి లేదన్న. అవును. ఇప్పుడు నేను ఎన్నో చూస్తా మా ఊర్లలో కాదు, పంచాయతీలు బయట ఏదైనా పోతాం కదా, ఏదో లవ్ మ్యారేజ్ అంటే చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఒక నెల 2 నెలలు ఉంటారు, అయిపోతుంది పంచాయతీ. కొట్టుడు, ఈడు కొట్టి ఆమెను పంపించుడు, ఆమె ఏడుచుకుంటూ ఇంటికి వచ్చుడు. ఎందుకు అన్న చేసుకునేందుకు? దానికి మన ప్రేమ అని పేరు ఎందుకు? ఎందుకంటే దాని మీరు 2 రోజులే కలిసి ఉండి వదిలేసే దానికి ప్రేమ అనే పేరు పెట్టకూడదు. దానివల్ల మంచి జీవితాలు నాశనం అవుతున్నాయి. కానీ అంటే శృతికి అంటే ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు, శృతికి ఆ దేవునికి తెలియాలి. బట్ శృతి ఆత్మకైతే శాంతి ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను శివ స్టూడియోస్ త్రూ కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే వచ్చినందుకే శృతిని గుర్తు చేసుకున్నాం. సో ఇట్లానే మంచిగా మంచి పాటలు రాయాలి, మంచి పాటలు తీయాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్గా నువ్వు స్టార్ట్ చేసిన ఇంకా ఎన్నో సాంగులు తీయాలి, అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, సో అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండో. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ.